హాయ్ వెంకటకృష్ణ. హాయ్ తేజ, ఎలా ఉన్నావు? బాగున్నాను. సో స్టార్ట్ చేద్దాం మరి డైరెక్ట్ గా. సో ప్రస్తుతానికి షూర్. నువ్వు ఏం చేస్తున్నావు, ఎక్కడ ఉన్నావు, ప్రొఫెషన్ పరంగా ఏం చేస్తున్నావు, నీ కరెంట్ లైఫ్ అప్డేట్ ఏంటి? ఓకే. ప్రజెంట్ అంటే హైదరాబాద్లో ఉన్నాను తేజ. మ్మ్. సాఫ్ట్వేర్లో అయితే సెటిల్ అయ్యాం ఫైనల్ గానీ. మ్మ్. ప్రజెంట్ డ్రెమైవో కంపెనీ, అది డేటా లేక్ హౌస్ ప్లాట్ఫామ్ కంపెనీ. మ్మ్. సో ప్రాడక్ట్ బేస్డ్ కంపెనీ. మ్మ్. ఇక్కడ 3+ years నుంచి చేస్తున్నాను ఇందులో. అంతకుముందు ఎస్ఎన్పి చేసా, ప్రీవియస్లీ కాగ్నిజెంట్ చేసా. సో ఓకే. స్విచ్. ఓకే. సో ప్రతి మచ్ చాలా మంది తెలిసినట్టుగా అదే మనకి ఇక్కడ హైదరాబాద్ లో హౌస్ తీసుకున్నాము. మన గణపతి, అవును. ఇంతకుముందు సాయి కూడా కలిసి ఉండేవాళ్ళము. అవును. సో అట్లా మాకు ఒక ఇప్పుడు ఎక్కడున్నా సరే ఒక అడ్డా ఉంటది. అడ్డా క్రియేట్ చేసుకున్నాం ఇక్కడ. అవును. అంటే ఇదొక ఇంట్రెస్టింగ్ థింగ్. అంటే మామూలుగా చాలా మటుకు కాలేజీలో ఉన్న ఫ్రెండ్షిప్ తర్వాత మెయింటైన్ చేయాలంటే కూడా ఇబ్బంది అవుద్ది. అవును, అవును, స్ప్లిట్ అయిపోతారు, అలా ఉంటది. కానీ అవును. మీరు మాత్రం డైరెక్ట్ గా ఫ్రెండ్స్ అందరిని కూడా ఒకే అపార్ట్మెంట్ ని కబ్జా చేసేసి, అంటే కబ్జా అంటే కొనుక్కొని వెళ్ళి అందులో రైట్, అక్కడే రైట్, సెటిల్ అయ్యారు. ఆల్మోస్ట్. నువ్వు చెప్పినట్టు 20 ఫ్లాట్లు అయితే 5 ఫ్లాట్లు మేమే తీసుకున్నాం స్టార్టింగ్ లో. ఓకే. సంభవం అలా కుదిరింది మాకు అట్లా. గణపతి ఫస్ట్ ఇనిషియేట్ చేశాడు అట్లా బిహెచ్ఎల్ లో. ఓకే. ఇప్పుడు మాదనే కాదు కానీ మోరల్లెస్ చాలా మంది కాడు హాస్టల్ ఇచ్చాడు ఆ టైంలో అయితే. ట్రయల్ అవును. జాబ్ ట్రయల్స్ అది కట్ట. బట్ మా కేసు డిఫరెంట్. సాయి కానీ నేను కానీ అవును. ఇక్కడ ఏంటంటే మేము ఇక్కడ జాబ్ లో జాయిన్ అయ్యాము అప్పటికే. బట్ స్టిల్ వి లైక్ ఈచ్ అదర్. మేము గణపతి కూడా ఫస్ట్ నుంచి రూమ్ లో ఉండేవాళ్ళం అక్కడ కూడా, అవును. బీటెక్ లో కూడా. అక్కడ బెల్ దగ్గర అంత బిర్యానీ చేసుకొని తినేవాళ్ళు అంట కదా. అబ్బో, చాలా స్టోరీలు ఉన్నాయి చెప్పాలంటే. క్విక్లీ సమ్అప్ చేయాలంటే, సో నాకు ఒక బాబు, 4 years old. ఓకే. సో మోరల్లెస్ ఫైన్ తేజ, ఎవ్రీథింగ్ గోయింగ్ గుడ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ కెరియర్, ఫ్యామిలీ లైఫ్, ఎవ్రీథింగ్ బ్యాలెన్స్డ్. ఈ సాఫ్ట్వేర్ లో నువ్వు ఏ డొమైన్ లో ఉన్నావు వెంకట్? నేను ఇప్పుడు బిగ్ డేటా రిలేటెడ్ది. యాక్చువల్గా నేను జాయిన్ అయింది క్వాలిటీ అష్యూరెన్స్ టెస్టర్ కింద జాయిన్ అయ్యాను. ఓకే. లేటర్ స్లోగా ఆటోమేషన్ స్టార్ట్ చేసుకుని ఇప్పుడైతే ఎస్డేట్ రోల్లో ఉన్నాను. అంటే ఎస్డేట్ అంటే టెస్టింగ్ దే కానీ, బట్ డెవలప్మెంట్ క్యాపబిలిటీ రోల్స్ తో చేస్తూ ఉంటాము. ఓకే. అంటే మోస్ట్లీ వర్కింగ్ ఉంటుంది ఆటోమేషన్ రిలేటెడ్ థింగ్స్ అండ్ ఫ్రేమ్వర్క్ థింగ్స్. అండ్ జస్ట్ ఐ మీన్ ఫంక్షనల్, ఐ మీన్ నార్మల్ మాన్యువల్ కాకుండా మోర్ ఆఫ్ స్క్రిప్ట్ రిలేటెడ్ గా చేస్తూ ఉంటాం. ఓకే. ఓకే. సో నువ్వు జాబ్ జాయిన్ అయినప్పుడు అంటే కాలేజ్ అవ్వగానే జాయిన్ అయిపోయావా? ఎట్లా ఎట్లా ఈ కెరియర్ పాత్ ఎలా చూస్ చేసుకున్నావు? కెరియర్ పాత్ అయితే ఇది కొంచెం స్ట్రగ్లింగే. ఫస్ట్ నుంచి కూడా తెలిసిందే కదా మనము బీటెక్ తర్వాత. ఫస్ట్ ఇంకా చెప్పాలంటే కొంచెం వెనక్కి వెళ్తే, కట్ షార్ట్ లో చెప్పాలి అంటే, బీటెక్ లో మనం ఫస్ట్ లో మూర్తి వాళ్ళతో కలిసి ఉన్నా కానీ తర్వాత తర్వాత లాటరల్ ఎంట్రీస్ వీళ్ళు నరేష్ వీళ్ళతో ఒక కోపప్ అయ్యాను నేను. సో అట్లా డిఫరెంట్ జర్నీలే. ఫస్ట్ ఇయర్ లో వేరే బ్రాంచ్ వాళ్ళతో ఉండేవాడిని. తర్వాత సెకండ్ ఇయర్ లో మూర్తి వాళ్ళతో సీనియర్స్ తో ఉన్నాము. మూర్తి తర్వాత అప్పలరాజు దగ్గర ఉండేవాడు కదా. అవును, సెకండ్ సెమిస్టర్ లో ఏమో అప్పలరాజు మూర్తి కలిసి ఉండేవాళ్ళం. మ్మ్. థర్డ్ ఇయర్ నుంచి ఈ గణపతి, నేను, రామరాజు గారు ఇట్లాగా. మళ్ళీ ఫోర్త్ ఇయర్ కి వచ్చేటప్పటికి మళ్ళీ నరేష్, నేను. మ్మ్. అంటే ఎట్లా అంటే ఎవ్రీ ఇయర్ మేము సమ్మర్ అయ్యేటప్పటికి, అంటే అప్పట్లో అంత కన్సిడరేషన్ ఉండేది కదా. 2 months 3 months హాలిడేస్ వస్తున్నాయంటే అప్గ్రేడ్ రూమ్ అవుతుందా? వేకేట్ చేసుకోవాలి. మళ్ళీ రీగ్రూప్ అయ్యి ఆ టైంకి ఎవరు ఉంటారు అట్లా అన్నట్టు రీగ్రూప్ అయ్యేవాళ్ళు. బట్ మోరల్లెస్ థర్డ్ ఇయర్ నుంచి నరేష్ నేను అయితే కలిసి ఉన్నాం లాస్ట్ వరకు కూడా. సో సెకండ్ ఇయర్ లో నేను చెప్పాను సీనియర్స్ తో ఉన్నాం అని చెప్పేసి. అక్కడ రెడ్డి గారు వీళ్ళు పరిచయం అయ్యారు. సో ఓకే. తర్వాత మనది ఫస్ట్ నుంచి కూడా గేట్ ఒక తెలియకుండానే ఒక ఇన్స్పిరేషన్ ఉండేది మనకి, అంత మన బ్యాచ్ లో సీనియర్స్ వల్ల. సో సీనియర్స్ వల్ల అట్లా నేను ఇన్స్పైర్ అయ్యా. థర్డ్ ఇయర్ లో కోచింగ్కి వెళ్ళా. సో సెక్యూర్ చేసాం కాబట్టి ర్యాంక్ 1200 ఎంత వచ్చినట్టుంది అప్పుడు. ఓకే. సో ఎన్ఐటి వరంగల్ జాయిన్ అయ్యాము. సో అక్కడ మళ్ళీ అంతా వేరే బ్యాచ్ అంతా మంచి. అంటే కాలేజ్ లైఫ్ లో అంటే ఇక్కడ ఒకలా ఫేస్ చూస్తే అక్కడ ఒక ఫేస్ చూసాను నేను. ఎడ్యుకేషన్ అపార్ట్ ఫ్రమ్ పెడితే చాలా లెర్నింగ్స్ ఉన్నాయి. అండ్ అట్ ద సేమ్ టైం మంచి బ్యాచ్, యూనిక్ బ్యాచ్ ఉంది. 7 members ఉంటాం మేము. సో చాలా ట్రిప్స్ వెళ్ళాము ఇట్లా మంచి జర్నీ అది.
సో లేటర్ కాగ్నిజెంట్ వచ్చింది మాకు. పెద్దగా ఈ కోర్ కంపెనీస్ రాలేదు ఆ టైంలో. నువ్వు బ్యాడ్ చేసింది థింగ్ ఎంటెక్ ఏంటంటే దేంట్లో వెంకటకృష్ణ? ఏది మాస్టర్స్ దేంట్లో చేసింది? ఇది ఎన్ఐటి వరంగల్ బ్రాంచ్ బ్రాంచ్ పవర్ సిస్టమ్స్. పవర్ సిస్టమ్స్ చేసా. ఓకే ఓకే. పవర్ సిస్టమ్స్ చేసా. సో యా నాకు కాగ్నిజెంట్ లో వచ్చింది ఫస్ట్ సిటిఎస్. ఓకే. అది చాలా లాస్ట్ ఇంకా కాలేజ్ ఎండ్ అవుతున్నప్పుడు నాకు తెలియని ఒక ఫీలింగ్ అనమాట. ఏంటి మనం ఎంత చేసి ఎలక్ట్రికల్ చేసి మళ్ళీ ఎంటెక్ చేసి అదే బీటెక్ ఎంటెక్ ఎలక్ట్రికల్ లో చేసి మళ్ళీ ఇటు వెళ్ళాలా వద్దా అనే చాలా డైలమా ఉండేది అప్పుడు. బట్ నాకేమనిపించింది అంటే మేబీ నేను కావాలంటే మళ్ళీ ఇటు సైడ్ కి రావచ్చు, ఎలక్ట్రికల్ సైడ్ కి యాజ్ అ ఫ్యాకల్టీ కింద కానీ లేకపోతే వేరే సెక్యూర్ చేయొచ్చు గవర్నమెంట్ జాబ్స్. బట్ వన్స్ కాగ్నిజెంట్ ఇది సాఫ్ట్వేర్ సైడ్ వెళ్ళలేకపోతే ఇంక వెళ్ళలేము మనం. లెట్స్ గివ్ ఏ ట్రై ఫర్ 1 year అన్నట్టు అప్పుడు మళ్ళీ బోల్డ్ డెసిషన్ తీసుకుని వెళ్ళాను అనమాట. అంటే నువ్వు మాస్టర్స్ కూడా చేసి ఆ ఇంటర్వ్యూ ఎలా క్రాక్ చేసావు వెంకటకృష్ణ? ఓకే, బీటెక్ అంటావా? ఇది కాగ్నిజెంట్. సాఫ్ట్వేర్. ఓకే. బీటెక్ 4th year లో మనకు మామూలు తెలుసు ఏంటంటే కొంచెం ఆ మోడ్ లోనే ప్రిపేర్ అవుతారు. TCS క్యాంపస్ లో 2-3 కంపెనీలు వస్తాయి కాబట్టి ఆ అవును. GMT ప్రిపరేషన్ అని కొంచెం ప్రిపేర్ అవుతూ ఉంటారు. డేట్స్ అన్ని తెలుస్తాయి. 2-3 నెలల నుంచే ప్రిపేర్ అవుతూ ఉంటారు. సో ఎంటెక్ పవర్ సిస్టమ్స్ చేశాక ఎలాగా అప్పుడు మరి ఈ ఇంటర్వ్యూ క్రాక్ చేయడం అంటే సి కోడ్ అవును. కదా అవును. తెలియకుండానే ఒక కైండ్ ఆఫ్ ఇది ఉండేది, అవేర్నెస్ ఉండేది కాదు తేజ. సో ఈవెన్ బీటెక్ లో కూడా జస్ట్ ఏదో గేట్ అనుకుని వెళ్ళిపోయాను తప్పితే అసలు ఒక రెజ్యూమ్ కూడా ప్రిపేర్ చేయలేదు బీటెక్ లో చెప్పాలంటే. ఏంటంటే దట్టు ఈ గేట్ కూడా ముందు వస్తుంది కదా ర్యాంక్స్. చాలా కంపెనీస్ కూడా అటెండ్ అవ్వలేదు ఇంకా. ఎందుకంటే అప్పుడు అదొకటి ఉండేది కదా, మనం ఎలాగ వెళ్ళిపోతాం మళ్ళీ ఇంకొక జాబ్ ఎందుకులే మళ్ళీ వేరే వాళ్ళకి వస్తే అక్కడ ఉండేది కదా, మళ్ళీ వేరే వాళ్ళకి ఛాన్స్ పోతుంది అన్నట్టు మాక్సిమం గేట్ కొట్టిన వాళ్ళు ఎవరు కూడా ఇంకా అటు క్యాంపస్ లో అటెండ్ అవ్వలేదు. అట్ ది సేమ్ టైం మేము ప్రిపరేషన్ కూడా లేదు ఆ టైంలో బీటెక్ లో. ఈవెన్ నేను ఎంటెక్ అయినా సరే మోరల్లెస్ ఫస్ట్ ఇయర్ అంతా అలా గడిపిస్తాం కానీ సెకండ్ ఇయర్ చెప్పాలంటే అప్పుడే రిజ్యూమ్ చేయడము ఇచ్చేయడము, నాకు కొంచెం బ్యాచ్ దొరికిందన్నా కదా ఆ బ్యాచ్ తో అలా కోపప్ అవడము ఇట్లా. బట్ స్పెసిఫిక్ టు సాఫ్ట్వేర్ అంటే మాకు మ్యాట్లాబ్ ఉండేది. సో మ్యాట్లాబ్ లో సి ప్రోగ్రామింగ్ అది చేసేవాళ్ళం మేము సిమ్యులేషన్స్ కి పవర్ సిస్టమ్స్ లో కూడా. సో అట్లా మాకు సాఫ్ట్వేర్ టచ్ ఉంది అక్కడ. స్పెసిఫిక్ గా ఏమీ ప్రిపేర్ అయితే అవ్వలేదు. బట్ మోటివ్ అయితే ఎప్పుడు అసలు సాఫ్ట్వేర్ దగ్గర రావాలన్న థాట్ లేదు అప్పుడు. బట్ సిచ్యువేషన్ డిమాండ్స్ ఇంకా అది ఓవర్ ద టెన్యూర్ నిజంగా సిచ్యువేషన్ డిమాండ్స్ లాగే. తర్వాత కూడా మేము చాలా వచ్చాం కానీ ఫస్ట్ 3 years నేను కాగ్నిజెంట్ ఉండడంలో కూడా నేను స్టిల్ సాఫ్ట్వేర్ గా కాదు మళ్ళీ ఎలక్ట్రికల్ కి వెళ్ళాలన్నట్టు. ఇక్కడ ఉన్నప్పుడు గవర్నమెంట్ జాబ్స్ ట్రై చేసేవాళ్ళం, నేను ఇక్కడ ఉండేవాళ్ళం కదా. సో స్ట్రగుల్ అని తెలుసు. కోటి గాడు, గణపతాలతో ఉన్నప్పుడు గణేష్ గాడు, మన కామరాజ్ గారు, అందరిది అందరి స్ట్రగుల్స్ తెలుసు. ఆ స్ట్రగుల్ లో అంటే మేము స్పెసిఫిక్ గా స్ట్రగుల్ అయ్యే వాళ్ళం కాదు కానీ బట్ ఆ పాత్ లో నేను కూడా 2 years జర్నీ చేశాను. డిఫరెంట్ ఎగ్జామ్స్ రాయడం ఇచ్చేయడం స్టిల్ ప్రిపేర్ అవడము. అప్పటికే అనిపిస్తూ ఉంటది అనమాట, ఐ షుడ్ హ్యావ్ మోర్ ఫోకస్డ్ ఆన్ టు సాఫ్ట్వేర్ ఇన్స్టెడ్ చేసింగ్ బిహైండ్ ద గవర్నమెంట్ జాబ్స్ అన్నట్టు అప్పుడు అనిపిస్తూ ఉంటది. బట్ ఫస్ట్ 2-3 years అట్లాగే నేను ఓన్ చేసుకోలేదు సాఫ్ట్వేర్ ని. లేటర్ రియలైజ్ దట్ ఈవెన్ నా తర్వాత కూడా చాలా థాట్స్ వచ్చి అదే నేను ఓన్ చేసుకుంది. అంటే ఇప్పుడు ఫస్ట్ స్టార్టింగ్ సాఫ్ట్వేర్ వెళ్ళినప్పుడు కోర్ నుంచి ఎంటెక్ చేసి ఇవి చేసి వెళ్ళినప్పుడు నీకేం ఇబ్బంది అనిపించలేదా? అంటే వెళ్ళంగానే అక్కడ ఎన్వైరన్మెంట్ అది ఫస్ట్ థింగ్ ఏంటంటే నాకు ఫ్రమ్ ది బిగినింగ్ ఆన్వర్డ్స్ యాక్చువల్ గా నాకు ఏది స్మూత్ వే కాదు మోరల్లెస్. ఎందుకంటే ఎవ్రీథింగ్ న్యూ. నేను వచ్చిన ఎన్వైరన్మెంట్ అంతా కూడా ఈవెన్ బీటెక్ లో కూడా చాలా స్ట్రగుల్స్. అదొక స్టోరీస్ ఉంటాయి ఇంకా చెప్పాలంటే. తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం ట్రాన్స్లేషన్స్ చాలా విని ఉంటావు నువ్వు మన వాళ్ళ కథలు. సో అట్లాగా అక్కడ ఫేస్ చేసా. అది అంత ఈజీ అయిన జర్నీ కాదు. ఎంటెక్ వచ్చేటప్పటికి కైండ్ ఆఫ్ డిఫరెంట్. అక్కడ ఈ స్ట్రగుల్ లేదు కానీ బట్ మనం భీమవరం వచ్చేటప్పటికి ఒక కొంచెం న్యూ కల్చర్, పల్లెటూరు టు టౌన్ కానీ. బట్ ఎంటెక్ వచ్చేటప్పటికి డిఫరెంట్ పీపుల్స్ లైక్ నార్త్ నుంచి డిఫరెంట్ ప్లేస్ నుంచి వస్తారు, ఇట్లా వస్తారు. సో ఇలా కూడా ఉండొచ్చా, కొంచెం ఎక్స్పోజర్ పెరిగింది. ఇక్కడ సాఫ్ట్వేర్ వచ్చేటప్పటికి ఛాలెంజ్ అంటే ప్రాబ్లీ కమ్యూనికేషన్ కొంచెం, అంటే కమ్యూనికేషన్ ఇన్ ద సెన్స్ ఇంగ్లీష్ ఫ్లూయెన్సీ అనేది డిఫికల్టీ ఉండేది. ఈవెన్ ఎంటెక్ లో కూడా మేము పెద్ద దాని మీద అయితే నేను పెద్ద బ్రష్ అప్ చేయలేదు. సో అది
కెరీర్ ఒక 1 ఇయర్ అయితే డిఫికల్ట్ గానే ఉంది ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇది. నాకు వర్క్ సైడ్ ఇట్లా గానీ ఏమి ఇష్యూ లేదు ఎప్పుడు కూడా, ఓకే ఈవెన్ ఎడ్యుకేషన్స్ లో కూడా. ఓకే బట్ యా అది ఉంది, కమ్యూనికేషన్ ఇష్యూ ఉంది అప్పుడు. కమ్యూనికేషన్ ఎన్వైరన్మెంట్ ఇష్యూ ఉంది తప్పించి టెక్నికల్ గా వర్క్ పరంగా బాగానే కోప్పేకు అంటే అవునవునవును, ఎన్వైరన్మెంటల్ కూడా ఇష్యూ లేదు. యాక్చువల్గా బాగా ఎంజాయ్ చేస్తాం మేము. ఫస్ట్ ఓకే కాగ్నిజెంట్ లో రాగానే 3 months కోచింగ్. సో ఎక్కడ ఫస్ట్ థింగ్ ఏంటంటే నాకు కాగ్నిజెంట్ కాగ్నిజెంట్ హైదరాబాద్ లో డిఎల్ఎఫ్ బిల్డింగ్ అన్నమాట. సో ఓకే ఫస్ట్ 3 months కోచింగ్, తర్వాత 1 month బెంచ్ మీద మంచిగా ఆడుకున్నాము. ఓకే తర్వాత 4 months తర్వాత జాబ్ దీనికి వెళ్ళాము ప్రాజెక్ట్. సో వన్ గుడ్ థింగ్ ఏంటంటే నాకు కానీ సాయి కానీ మాకేంటంటే ఈజీలీ మింగిల్ అయిపోతాం అనమాట. మాకు పెద్దగా ఎక్స్పెక్టేషన్స్ ఉండవు పర్సన్ నుంచి. కరెక్ట్ కరెక్ట్ ఐదర్ వాడు కలిస్తే కలిసిపోతాము, లేకపోతే వదిలేసి వెళ్ళిపోతాము. సో దానివల్ల ఇక్కడ కూడా బాగానే మంచి రిలేషన్స్ ఉన్నాయన్నమాట. సో అవును ఒక బ్యాచ్ ఉండేది ఇక్కడ కూడా, మంచిగా రకరకాలు చేసాం, చేయకుండా ఎన్ని చేసాం, ఆఖరికి కార్డ్స్ కూడా ఆడేవాళ్ళం ఓకే ఆ ట్రైనింగ్ టీమ్ బ్యాచ్ లో. సో ఆఫీస్ లోనా అంతవరకు కూడా వెళ్ళిపోయాం మేము. సూపర్ సో బాగుంది. ఇది క్రేజీ కదా, ఇది ఎవరు చేసి ఉంటారు అసలు. అవునవును, బాగుంది. కానీ సాఫ్ట్వేర్ వచ్చిన తర్వాత కూడా నీకు మళ్ళీ కోర్ రావాలని ఇంట్రెస్ట్ ఉండిందా? అంటే మామూలుగా ఎందుకు అట్లా అనిపించింది వెంకటేష్? అంటే జనరల్ జాబ్ వచ్చేసింది కదా, నెల నెల శాలరీ పడతా ఉంటుంది, మళ్ళీ ఎందుకు లుక్ బ్యాక్ చేయాలనిపించింది? మెయిన్ థింగ్ ఇదే తేజ, మనము ఏం చేసాము, ఏ మోటివేషన్ తో వచ్చాము. ఇప్పుడు మనం ఎంటెక్ చేసామంటే చిన్న మోటివేషన్ కాదు యాక్చువల్గా. మనం కరెక్ట్ ఎంటెక్ విత్ ఎలక్ట్రికల్ సైడ్ పవర్ సిస్టమ్స్ చేసామంటే అక్కడికి చాలా మోటివేటెడ్ గా ఉంటాం మనం ఆ బీటెక్ నుంచి. రెస్పెక్ట్ ఆఫ్ వాట్ కైండ్ ఆఫ్ అవుట్కమ్ అని పక్కనెట్టచ్చు, లేకపోతే మన క్లారిటీ కావచ్చు. బట్ ఆ సరౌండింగ్స్ అట్లా ఉండేవి ఆ టైంకి. ఆ సరౌండింగ్స్ బేస్ చేసి మనం వెళ్ళిపోయాం. కరెక్టే కరెక్ట్. అంటే మిగిలిన వాళ్ళు కూడా బాగా ట్రై చేస్తారు, కోటి వీళ్ళంతా అట్లా. ఫుల్ స్ట్రాంగ్ గా సో ఉన్నారు. అది ఒకటి. సెకండ్ థింగ్, నాకు కూడా ఒక గైడెన్స్ లేదనమాట ప్రాపర్ గా అసలు. ఫస్ట్ నుంచి కూడా సిన్స్ చైల్డ్హుడ్ కూడా నాకు పెద్ద ఎక్స్పెక్టేషన్స్ లేవు మా పేరెంట్స్ కానీ వీళ్ళకి కానీ. నా సరౌండింగ్స్ కూడా ఏమీ ఎడ్యుకేషన్ మీద కానీ వీటి మీద కానీ ఏమి ఎక్స్పెక్టేషన్స్ లేవు. సో జస్ట్ క్యాజువల్ గానే వచ్చాను. క్యాజువల్ గానే ఇంటర్మీడియట్ వరకు కూడా చాలా క్యాజువల్ గా అయిపోయింది. చదువుతాడు లేకపోతే లేదన్నట్టు ఉంది 10th తర్వాత కూడా. సో అవుట్ ఆఫ్ కొంచెం ఓకే బాగానే పర్ఫామ్ చేస్తున్నాం, ఒక ఛాన్స్ ఇద్దాం అన్న థాట్. అంటే వాళ్ళు నో అని చెప్పలేదు, కంప్లీట్ గా అగ్రికల్చర్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చింది. సో ఎప్పుడు సపోర్టివ్ పేరెంట్స్, బట్ దే డోంట్ నో హౌ టు డ్రైవ్, హౌ టు గైడ్ అన్నది. దాంట్లో అవేర్నెస్ లేదు లేదు, ఏమన్నా ఉంటే చదువుకోవడమే. ఒక పొరపాటున ఒక గంట ఎక్కువ చదివితే ఎందుకు బాబు అంత చదువుతా పడుకో, ఆ టైప్ అనమాట. ఇంకా పడుకోని టైప్ అనమాట. బస్సు ఏదైనా వెళ్తా ఉంటే పొద్దున్న ఒక పావుగంట ముందు లేపి, అరగంట ముందు లేపి రెడీ చేసి పంపించేసే టైప్ తప్పితే, నువ్వు పొద్దున్న 5 గంటలకు 4 గంటలకు రాత్రి అంతా చదువు, ఇంకా చదువుతున్నాను ఫీల్ అయిపోయారు మా వాళ్ళు ఇంకా చదువుతూ ఉంటే. సో ఆ టైప్ లో ఉంటది అనమాట. సో ఆ ఎక్స్పెక్టేషన్స్ ఏం లేవు. సో ఆ టైంకి ఆ సరౌండింగ్ లో నా ఫ్రెండ్ సర్కిల్, అందుకే నేను ఎక్కువ ఫ్రెండ్ సర్కిల్ ని డిపెండ్ అయ్యేది. ఎట్లా అంటే నాకు అట్లాగే ఆ టైంలో మంచి ఫోకస్డ్ గా ఉండే వాళ్ళని కొంచెం నాకు నాకు చూసుకుంటూ ఉంటా. సరౌండింగ్ 10 మంది ఉన్నారంటే చూస్తూ ఉంటా, ఎవరిని చూసి ఇన్స్పైర్ అవ్వచ్చు అన్నట్టు. ఆ టైంకి వాడు నాకు మంచోడు తగిలాడంటే వాడి నుంచి ఇన్స్పిరేషన్ తీసుకుని, వాడు అవుట్కమ్స్ తీసుకుని సమ్ ఆఫ్ దట్ నాకు బ్యాలెన్స్ చేసుకుని వెళ్ళిపోయాను అంతే, అన్ని చెప్పాలంటే. సో ఆ వేలో ఇంకా ఈ టైంలో కూడా సాఫ్ట్వేర్ లో జాయిన్ అయినా కానీ నాకు సరౌండింగ్ అంతా మన వాళ్ళంతా గట్టిగా ప్రిపేర్ అవుతూ ఉండేవారు, ఇది ఉండేవారు. సో నాకు ఫస్ట్ నుంచి నువ్వు కూడా పెట్టావు అంటే ఆఫీస్కి వెళ్ళేసి వచ్చి మళ్ళీ కూర్చునేవాడు చదువుకునేదాన్ని బాగా చెప్పినాం కదా 2 years నేను అసలు ఏదో జాబ్ ఊరికే చేశాను అంతే. మళ్ళీ మామూలుగా చదువుతుండేవాళ్ళు మేమంతా. సో ఎన్ని రాస్తూ ఉండేవాళ్ళు, ఎగ్జామ్స్ ఎన్ని చేస్తూ ఉండేవాళ్ళం. సో సీరియస్నెస్ లేదు. ఇంకా చెప్పాలంటే నాకు ఎంటెక్ లోనే అయిపోవాలి నాది గవర్నమెంట్ జాబ్ పెట్టుంటే. నేను జస్ట్ 2-3 marks లో పోయింది అప్పుడు. బట్ అక్కడ కూడా నేను అన్నాను కదా, మరీ సీరియస్ కాదు, వెళ్ళిపోతే వెళ్ళిపోయేది అనమాట. సో ఇంకా బీటెక్ ఇక్కడికి వచ్చాక, అవుట్ సైడ్కి వచ్చాక మేబీ ఆ జాబ్ రావడం వల్ల అనుకుంటా, లేకపోతే వీళ్ళ ఫ్లోలో కొట్టుకుంటే అయిపోయేదేమో. అలా ఉండేది. అంత స్టూడియోస్ గా ఉండేవారు కదా వీళ్ళంతా, చాలా డెడికేటెడ్ గా ఉండేవారు. సో రాజు గారు వీళ్ళంతా కూడా. అంటే నేనే కాదు, ఎవరైనా సరే అలాంటి బ్యాచ్ తో పడి అలాంటి సిచ్యువేషన్ లో ఎన్వైరన్మెంట్ లో ఉంటే వెళ్ళిపోతారు, జాబ్ వచ్చేస్తుంది. ఓకే, బాగుంది బాగుంది వెంకటకృష్ణ. ఇంకేంటి అవుట్ ఆఫ్ క్వశ్చన్ సార్? అవుట్ ఆఫ్ క్వశ్చన్స్ ఏం లేదు, ఇంకా ఉన్నాయి, చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. సో
సో ఇలా ఇలా వెళ్తా ఉండి చేస్తా ఉన్నప్పుడు ఏ పాయింట్ దగ్గర నువ్వు ఆపేసి లేదు ఇంక మనం సాఫ్ట్వేర్ ని ఫోకస్ చేయాలనుకున్నావు? అంటే ఏ దాన్ని బట్టి డెసిషన్ తీసుకున్నావు? డెసిషన్ అంటే చెప్పాను కదా, ఏదో 3 years పట్టింది నాకు రియలైజేషన్ రావడానికి. 3 years కి ఫస్ట్ అసలు నేను 2 years తర్వాత కూడా మా పేరెంట్స్ అంటూ ఉండేవాను అనమాట. అప్పుడేం సాలరీస్ తక్కువ కదా, 30,000 40,000 ఇట్లా వస్తూ ఉంటాయి. ఈ మాత్రం సాలరీ మనం ఏదన్నా జాబ్ చేసుకుని ఇక్కడ ఏదైనా చేసుకుని చేయొచ్చు, చిన్న డైరీ ఫామ్ పెట్టి చేయొచ్చు, ఇది పెట్టి చేయొచ్చు, అది పెట్టి చేయొచ్చు అన్న థాట్ లో ఉండేది నాకు. అంటే కైండ్ ఆఫ్ ఎంటర్ప్రినర్షిప్ థాట్ ఉండేది అనమాట ఫస్ట్ నుంచి. సో ఎలా చేయొచ్చు అలా చేసి మా వాళ్ళు అడిగారు, ఎందుకు వచ్చినా ఏదో వచ్చావు, ఏదో ఏదో అగ్రికల్చర్ చేస్తావు అంటే నువ్వు మళ్ళీ జాబ్ అన్నావు, వెళ్ళావు, మళ్ళీ జాబ్ చేస్తావు, ఇంటి వస్తావు ఏంటి అన్న థాట్ ఉండేది వాళ్ళకి. సో అలా కొన్నాళ్ళు స్విచ్ అయ్యాను. ఏంటంటే ఇక జాబ్స్ రావట్లేదు అని చెప్పేసి గవర్నమెంట్ సైడ్ సాఫ్ట్వేర్ సైడ్ వచ్చేటప్పటికి 3 years తర్వాత స్లోగా చూస్తూ ఉంటాం కదా, అబ్జర్వ్ చేస్తూ ఉంటాం కదా. మనం అప్పటి వరకు మనకి ఏంటంటే ఒక ఇమాజినేషన్ లో ఉండేవాళ్ళం. ఓకే, మనము అంటే ఇంకా సెంటిమెంటల్ గా ఉండేవాళ్ళం. అదే మనం ఎలక్ట్రికల్ చేసాం, ఎంటెక్ చేసాం, ఇంకా స్టిల్ సాఫ్ట్వేర్ చేయడం ఏంటి, మనది అది కదా ఇది కదా అని చెప్పేసి కైండ్ ఆఫ్ టూ మచ్ సెంటిమెంట్ అనమాట. మనకి లేదా మనం ఇండియన్ ఆర్మీలో జాయిన్ అట్లా ఉండేది అనమాట. తర్వాత స్లోగా దాన్ని రియలైజ్ సరౌండింగ్స్ చూసి, మన వాళ్ళు ఆల్రెడీ సెటిల్ అయిన వాళ్ళు చూసి వెళ్ళి చూస్తే దెన్ ఐ రియలైజ్ ఓకే, ఎడ్యుకేషన్ ఇవన్నీ కూడా ఒక ప్రాసెస్ అంతే, దానికి ఏం మ్యాటర్స్ లేదు. ఎవడేం చేసినా ఏ చదివినా కానీ వెళ్ళి చేశాక మళ్ళీ అంతా కొత్తగా ఉంటుంది అక్కడ. ఈవెన్ నేను ఎలక్ట్రికల్కి వెళ్ళినా కొత్తగానే ఉంటుంది అక్కడ. సో ఇట్స్ ఎ ప్రాసెస్ లైక్ అంటే ఎట్లా ఎన్వైరన్మెంట్ ఎలా అడాప్ట్ చేసుకోవాలి ఏంటి, ఏదన్నా కానీ కొత్తగా నేర్చుకోవాలి అని ఒకటి రియలైజ్ అయ్యా. సెకండ్ థింగ్ స్పెసిఫిక్ టు వై చాలా అగైన్ కంటిన్యూస్ సాఫ్ట్వేర్ అంటే నాకు అనిపించింది, నేను సేమ్ అదే థాట్ నేను కాలేజ్ నుంచి బయటకు వస్తున్నప్పుడు అనుకున్నా నాకు. సో స్టిల్ ఐ హ్యావ్ ద ఛాన్సెస్ టు జాయిన్ ఇన్ టు ఎనీ టీచింగ్ అండ్ అదర్ థింగ్స్ లైక్. బట్ నాకు అనిపించింది టీచింగ్ ఏంటంటే కావాల్సి వెళ్ళొచ్చు, సాఫ్ట్వేర్ రాలేం కదా మళ్ళీ. సో బట్ అదే నాకు మంచి చేసిన తర్వాత చూస్తే, సో ఈ ఫీల్డ్ చూస్తే బాగుంది ఓవరాల్ గా. అండ్ మన సైడ్ కూడా ఈవెన్ ఎలక్ట్రికల్ కోర్స్ సైడ్ అనుకోవడం కాకపోతే పక్కా జాబ్ వచ్చి గవర్నమెంట్ జాబ్ వచ్చిన వాళ్ళు ఎవరో మళ్ళీ ఒకరిద్దరు సాటిస్ఫైడ్ గా అనిపించారు అంతే నాకు. చాలా మంది ఇప్పుడు మా జూనియర్స్ ఉన్నారు, పవర్ గ్రిడ్ లో వచ్చింది, చాలా మంది వదిలేసి వచ్చేస్తారు. పవర్ గ్రిడ్ లో 13 lakhs 14 lakhs ప్యాకేజ్ వచ్చినా వదిలేసి వచ్చేస్తారు. ఏంటంటే రిమోట్ లో ఉంది, ఎక్కడెక్కడ ఉంది, అసలు యాక్సెసిబిలిటీ లేదు. సో అలా హై ప్యాకేజీలు ఉన్నవన్నీ అలా ఉన్నాయి. లేదు ఏదో దాంట్లో ప్రైవేట్ జాన్ లో జాయిన్ అవ్వమంటే ఎలక్ట్రికల్ సైడ్ ఆ ఛాలెంజెస్ చాలా డిఫరెంట్. సో ఎలక్ట్రికల్ సైడ్ ప్రైవేట్ సైడ్ అంటే అవుట్ ఆఫ్ 100 లో హార్డ్లీ ఒక 5 to 10 ఏదో బెటర్ ఉంటాయి, మిగిలిన 90 కూడా కొంచెం డిఫికల్ట్ థింగ్స్. అండ్ డిఫరెంట్ సైట్ లొకేషన్స్కి వెళ్ళాలి, ఇలా వెళ్ళాలి. అండ్ అట్ ద సేమ్ టైం ఎక్కడికి వెళ్ళినా ఏది వెళ్ళినా కానీ ఎవరు కంప్లైంట్స్ వాళ్ళకున్నాయి మళ్ళీ. సో నాకు అనిపించింది మంచిగా సిటీలో ఉన్నాం అండ్ బ్రైట్ ఫ్యూచర్ ఉంది, పే సైడ్ ఇదంతా కూడా మనం స్కేల్ అప్ చేసుకుంటే ఛాన్స్ ఉంది. ఇప్పుడు నేనేముంది స్విచ్ అవ్వచ్చు, స్కోప్ ఉంది, నేను ఇంకా షైన్ అవుతే కనుక బెటర్, చాలా నాకు ఆపర్చునిటీస్ ఉన్నాయని నాకు తర్వాత రియలైజ్ అయ్యా. దెన్ ఐ స్టార్టెడ్ 3rd year వరకు ఉంది. 3 years అయిపోయిన తర్వాత వాళ్ళు అన్నారు ఇలా ఆ ఛాన్స్ వచ్చింది, ఇది H1 ఇనిషియేట్ చేయడానికి ఛాన్స్ ఉందన్నమాట, వెయిట్ చేస్తే ఇంకో 6 months 1 year ఆర్ నేను స్విచ్ అయిపోవాలి కంపెనీ. ఎందుకంటే ప్యాకేజ్ అది మంచిది, ఎందుకంటే నాకు అక్కడ ఉంటే ఇంకా 5 years 6 years ఉన్నా ఇంకా అలాగే ఉంటాయి ప్యాకేజ్లు. దెన్ అగైన్ ఐ టుక్ ద డెసిషన్. అందరూ వద్దంటున్నా సరే నాకు ఎందుకు అనిపించింది వీళ్ళు అలాగే ఉంటుంది, ఐ పిక్ అవ్వాలి, రావాలి, వాళ్ళు ఇవ్వాలి, నిజంగా పిక్ వాళ్ళు ఇనిషియేట్ చేస్తారంటే వాళ్ళు ఇస్తారా పోతారో తెలుసు, ఇలా 2-3 years పోద్ది. చాలా మంది క్యూ ఉండేవారు, నాకు ఎందుకు అది రియలిస్టిక్ గా అనిపించలేదు, వాళ్ళు చెప్పారు కానీ. దెన్ ఐ స్విచ్ టు SNP. SNP తర్వాత ఇంకా కంప్లీట్ డిఫరెంట్. అక్కడి నుంచి ఇంకా నేను అసలు ఎలక్ట్రికల్ ఆ థాట్ ప్రాసెస్ లేదు, మొత్తం పోయింది ఇంకా. Then I started balancing my life again, focusing career towards software. అండ్ ఈ మైల్ స్టోన్స్ ఉంటాయి కదా, హౌస్, పెళ్లి, థింగ్స్, ఇవన్నీ ఫోకస్ చేస్తారు. లైఫ్ మైల్ స్టోన్స్. ఓకే బాగుంది. అవును, కానీ మామూలుగా అసలు ముగ్గురు నలుగురు ఫ్రెండ్స్ అంతా ఒకే దగ్గర ఇల్లు తీసుకోవడం అనేది గుడ్ థాట్ ప్రాసెస్. అంతా మీరే గుండాయితం చేస్తా ఉంటారా అపార్ట్మెంట్ లో అంతా? అట్లా ఉండదులే కానీ కైండ్ ఆఫ్ మేమే ఇనిషియేషన్ తీసుకుంటాం ఇంకా చెప్పాలంటే అన్నింటికి, అది వేరే స్టోరీ. అలా కలిసి వచ్చింది లేదు, అది చాలా
అంటే అంటే రేర్, కొంచెం కష్టం. అంటే ఇప్పుడు ఇల్లులు తీసేసుకుంటే ఇంకెక్కడికి వెళ్ళలేరు. మాక్సిమం అందరూ అక్కడే ఉంటారు మోస్ట్లీ. అవును అవును కదలలేరు అవును కాబట్టి. అవును. సో దట్స్ ఏ గుడ్ థింగ్. బాగుంది వెంకటకృష్ణ. మొత్తానికి సో ఇప్పుడున్న లైఫ్ జర్నీ ఇదంతా చెప్పావు కదా. వీటిలో నీకు ఈ జాబ్ పరంగా ఈ వెళ్ళే దాంట్లో నీకు బాగా ఎక్సైటింగ్ గా అనిపించిన మూమెంట్ గానీ ఏమైనా ఇన్సిడెంట్స్ కానీ ఏమైనా ఉన్నాయా? జాబ్ లో ఉంటావా? జాబ్ అనే కాదు, ఓవరాల్ అంటే అంటే కాలేజ్ బయటకు వచ్చినప్పటి నుంచి. కాలేజ్ బయటకు వచ్చిన కాడ నుంచి కాలేజ్ బయటకు వచ్చాక అంటే కెరీర్ అంతా కూడా కైండ్ ఆఫ్ ఎక్స్పెక్టెడ్. ఒక థింగ్ అదే మా అబ్బాయి పుట్టినప్పుడు, సో అదొకటి మేజర్ అచీవ్మెంట్. అంటే ఎలా అని కాదు కానీ వాళ్ళు తీసుకొచ్చి వాళ్ళ చేతిలో పెడతారు కదా, అదొక మెమరబుల్ మూమెంట్. మేజర్ అచీవ్మెంట్స్ అంటే చెప్తున్నాం కదా, అంటే ఇట్లానే కాకుండా ఇది బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్తూ ఉన్నాము, వర్క్ లైఫ్ బ్యాలెన్స్. అట్ ది సేమ్ టైమ్ సమ్ స్టెప్స్ వేసాం అనమాట ఎంటర్ప్రినర్షిప్ రిలేటెడ్ గా. లైక్ కొలాబరేట్ అయ్యే వన్ ఆఫ్ ది ఫ్రెండ్ తోటి టైల్ షాప్ రిలేటెడ్ గా ఒకటి పెట్టాము రాజమండ్రిలో. ఒకటి నడుస్తుంది. ఒక 3 members ఉన్నాం అనమాట. 3 friends కొలాబరేట్ అయ్యి ఒక చిన్న స్టార్ట్ చేసాము. దాన్ని మేబీ లాంగ్ టర్మ్ లో విజన్ ఉంది, స్కేల్ అప్ చేద్దాము, మంచిగా తీసుకెళ్దాము. ఇంకా అట్లా అని కాకుండా నాకు నా బిగ్గెస్ట్ అచీవ్మెంట్ అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ నేను ఇదే చూస్తా, ఫ్రెండ్ సర్కిల్ చూస్తాను. అంటే నాకు కొంచెం ఇలా చెప్పుకుంటే బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారనమాట ఇప్పుడు కూడా నాకు టచ్ లో ఉండి. ఇంకా నేను చెప్పవసరం లేదు, వాళ్ళకి ఫోన్ చేస్తుంటే వాళ్ళు నేను స్పెసిఫిక్ నా గురించి ఏం చెప్పవసరం లేనంటూ ఒక 10 members అన్న ఉంటారు కౌంట్ చేసుకుంటే. సో అది నా అచీవ్మెంట్ అనుకుంటాను. బాగుంది వెంకటకృష్ణ. సో నైస్. ఇప్పుడు ఈ ఆఫ్టర్ కాలేజ్ ఇదంతా చెప్పావు కదా, నీకు కాలేజ్ లో బాగా మంచి మెమరబుల్ ఈవెంట్స్ కానీ మూమెంట్స్ కానీ ఉన్నాయా? కాలేజ్ లో చాలా. కాలేజ్ లో అంటే ఫస్ట్ చాలా చెప్పాను కదా, నాకు ఇలా కౌన్సిలింగ్ వచ్చి సీట్ వచ్చిన తర్వాత చాలా భయాలు ఉండేవి. నేను ఒక ఫ్రెండ్ని తీసుకొచ్చి ఫస్ట్ టైం అదే నేను బయటకు రావడం, ఇంకా చెప్పాలంటే ఒక జిల్లా దాటి రావడం అదేనేమో. మేబీ కౌన్సిలింగ్ అని వెళ్ళాను వైజాగ్. ఆ తర్వాత మళ్ళీ మాది ఈస్ట్ గోదావరి దాటి రావడం అదే ఫస్ట్. సో దీనికంటే ముందే ఒకసారి వేరే ఫ్రెండ్ ఉంటే ఫ్రెండ్ ద్వారా వచ్చి ఒకసారి చూసుకుని వెళ్ళాను కాలేజ్ జాయిన్ అవ్వక ముందే. నాకు డౌట్ వచ్చి అలా ఉండేవని, అంటే కొంచెం ముందు చూపు ఎక్కువే, అట్ ది సేమ్ టైం అది టూ మచ్ కూడా. అట్లా ముందే కాలేజ్ ముందే భయంతో ఉండేది అనమాట, ర్యాగింగ్ ఉంటుంది, అది ఉంటుంది, ఇది ఉంటుంది అని చెప్పేసి. సో చూసుకుని వెళ్ళాము. మెమరబుల్ మూమెంట్స్ అంటే ఇదే మేజర్ గా థింగ్. ఇది ఫస్ట్ డేనో సెకండ్ డేనో అనుకుంటా, మనకి ప్రిన్సిపల్ వచ్చాడు మనకి హెడ్ సెక్షన్ లో వచ్చి జస్ట్ గ్రీట్ చేసి ఇందులో ఎవరో తెలుగు నుంచి వచ్చారని అడిగాడు. నేను, సాయి, మన సివిల్ లో ఉంటాడు ప్రసాద్, ఇలా ఒక 3-4 వేసాం. అదొకటి బాగా గుర్తుండిపోతుంది. తర్వాత సీనియర్స్ తో గొడవ. మాకు నేను ఫస్ట్ అదే ఎంటెక్ సిఎస్సి వేరే ఫ్రెండ్ తో ఉండేవారు అనమాట ఫస్ట్ ఇయర్ లో. మమ్మల్ని అదే నాకు తెలియదు, డే 1 ఇలా జాయిన్ అయ్యాను. అక్కడ మండపేట ఒక అబ్బాయి శ్రీనివాస్ అని తను పరిచయం అయ్యాడు. నాకు ఇలా రూమ్ ఉందని చెప్పేసి వెళ్ళాము. ఆ రూమ్ చూస్తేనేమో ఎంత చిన్న రూమ్ అనమాట, మహా అయితే ఒక 6x10 ఎంత ఉంటుందేమో, 8x. ఇక్కడే మన చిన్నమరమే ఎంత ఉంటుంది, 6x10 అంత ఉంటుంది రూమ్. అది నాకు చొక్కలు కనిపించి ఏదో ఇది రూమ్ అంటారా అనుకున్నాను నేను. బట్ స్టిల్ ఆ టైంకి అదే కరెక్ట్. నాకేం తెలియదు, వచ్చాను, అడ్మిషన్ తీసుకున్నాను, ఇంకా పరిచయం అయ్యాడు కాబట్టి లక్కీగా అయింది. అంతా బాగానే ఉంది. పొద్దున్న లేచి చూసేటప్పటికి మొత్తం చూస్తే మేము దత్త ఎవడలేదు జూనియర్లు అక్కడ, అంతా సరౌండింగ్ మొత్తం సీనియర్స్. ఇంకా పొద్దున్నే మా నాన్న అసలు నేను స్టార్టింగ్ బీటెక్ జాయిన్ అయినప్పుడు ఆ చిన్న బ్రహ్మ సైడ్ వెళ్ళండి, అందుకే సీనియర్లు అంతా అక్కడే ఉంటారు. నాకేం తెలియదు కదా. ఇళ్ళ మధ్యలో తీసుకెళ్ళి కూర్చోబెట్టాడు. ముందు చూపు ఆల్రెడీ చూసుకొని. ముందు చూపు అంటే ఏంటి, వెళ్ళి చూడడం తెలుసు, ఏది చూసుకోవడం అంటే నాకు కాలేజ్ ఎలా ఉంటుంది ఏంటో చూసుకున్నా, రూమ్ గట్ట ఏం తెలియదు కదా, అసలు మంచి కాలేజ్ కాదని చెప్పేసి ఆ చూపు ఉంది. ఇది తెలియదు కదా, ఇది అవేర్నెస్. ముందు చూపు అంటే నాకు తెలిసినంత వరకు వెళ్తా, ఇది నాకు తెలియదు రూమ్ అంతా. అంటే ఎవ్రీథింగ్ ఈజ్ మెమరబుల్ థింగ్ లే అట్లా చూసుకుంటే.
మా నాన్న ఇలా డ్రాప్ చేయవచ్చాను. మొత్తం సరౌండింగ్ చూస్తే అందరూ సీనియర్సే. మొదలైంది ఇంక ఈవినింగ్ నుంచే మొదలైంది. రమ్మంటారు కానీ మంచోళ్ళే. బట్ ఫేస్ చేయాలి. ఇంకా చెప్పాలంటే ఎవరైతే ర్యాగింగ్ అవ్వలేదు ఇది అవ్వలేదు అంటారో వాళ్ళు మిస్ అయినట్టే చాలా. ఇంకా చెప్పాలంటే అంటే ర్యాగింగ్ అని కాదు, అది కంప్లీట్ ర్యాగింగ్ అంటే వేరే తీసుకెళ్తున్నారు కానీ అది కైండ్ ఆఫ్ గైడెన్స్ లాగా ఉంటుంది వాళ్ళది. సో నాకు బానే ఉండేవారు 10+. యాక్చువల్ గా ఎక్స్పోజర్ కూడా కొంతవరకు అవసరం. అంటే మనకి చాలా ఫ్రీ అయిపోవడానికి లేదా అంటే భయాలు ఇవన్నీ ఉంటాయి. ప్లస్ సిచ్యువేషన్స్ కూడా కొంచెం తక్కువ వచ్చిన మనం ఫేస్ చేయాలి చేసేది. ఇంకా అవునవును. సో ఆల్మోస్ట్ అక్కడే నాకు ఇమీడియట్ గా 10+ సీనియర్స్ పరిచయం అయ్యారు. వాళ్ళంతా కూడా ఇప్పుడు మనకి స్టార్టింగ్ 2-3 days లో డిఫికల్ట్ గా అనిపించిన ఏదో అలా అంటారు ఇలా అంటారు కానీ ఆ తర్వాత ఏముంటది, వాళ్ళందరూ వాళ్ళ గైడెన్స్ అంతా మనకి ఇచ్చేస్తారు కదా. ఇలా చేయరు అలా చేయరు అది చేయరు ఇది చేయరు, మనం ఏం అడగవసరం లేదు. మెస్లు అంటే ఈ మెస్లు బాగున్నాయి, అది ఇది బాగుంది అది బాగుంది. ఆల్రెడీ 1 year 2 years 3 years నుంచి ఉంటారు అక్కడ, వాళ్ళు అన్ని తెలుసు వాళ్ళకి, మనం ఏం చెప్పవసరం లేదు. సో అట్లా మాకు విత్ ఇన్ 2-3 days లోనే చాలా కంఫర్ట్ జోన్ కి వచ్చాం. అది జస్ట్ లైక్ ఏంటంటే ర్యాగింగ్ అంటే టూ మచ్ చేంజ్ చేసేవారు కాదు కానీ కొంచెం ఈ రికార్డ్స్ మనకు కొంచెం ఇన్హిబిషన్ ఉండేది. మహా అంటే రికార్డులు రాయించే వాళ్ళు కొంతమంది అలా ఉన్నారు. మాది రికార్డ్స్ రాయించేవారు, మధ్య మధ్యలో సాంగ్స్ పాడించారు చిన్న చిన్న ఏదో కొంతమంది బ్యాచ్ ఉన్నారు. అందులో మా బ్యాట్ లకి ఏంటంటే తొంటర్ బ్యాచ్ కూడా తగిలింది. ఆ తొంటర్ బ్యాచ్ గడు మా రూమ్మేట్ గడు ఫోన్ కొట్టేశాడు. ఫోన్ కొట్టేస్తే మా రూమ్మేట్ గడికి వాళ్ళ మావి ఎవరో కొంచెం పోలీస్ కొంచెం ఇన్ఫ్లుయెన్స్ ఉన్నవాడు, వీని తీసుకెళ్ళి అక్కడ తీసుకెళ్ళిపోయాడు, రచ్చరచ్చ చేశాడు, ఫోన్ అంతా చేశాడు. మొత్తం పెద్ద ఇష్యూ చేస్తాం అక్కడ మేము. ఎంత ఇష్యూ చేసిన తర్వాత సీనియర్స్ దగ్గర ఎక్కడ ఉండగానే మళ్ళీ ఎక్కడ పోయి మారేడంతల్ టెంపుల్ ఉంటుంది కదా, టౌన్ కట్ సైడ్ వెళ్ళిపోయాం మేము కంప్లీట్ గా. అక్కడికి వెళ్ళిపోయి అక్కడ ఉండేవాళ్ళం. సో అది వేరే లైఫ్. ఇంకా అక్కడ మంచిగా సరౌండింగ్ అంతా థియేటర్లు, నచ్చిన ఫుడ్. ఇక్కడ మనకి ఫుడ్ అంత బాగోదు మన కాలేజ్ సరౌండింగ్ లో, అక్కడ చాలా బాగుంటుంది, చీపెస్ట్. ఇక్కడ మాకు 1000 రూపీస్ అవుతా ఉంటే మొత్తం ఖర్చు అంతా నెలకి అక్కడ ఒక 700-600 లో అయిపోయేది. ఏది ఆ రోజుల్లో అంటే మంత్లీ నెలకి ఇక్కడ 1500 అయ్యేది అనుకుంటా. ఇక్కడ ఉన్నప్పుడు అక్కడ అంటే నాకు 1000కి వచ్చేస్తుంది. మేము తిరంగా ఉండకుండా మంచిగా సినిమాలు చూస్తూ ఉండేవాళ్ళం. ఆల్మోస్ట్ వారానికి ఒక 3-4 సినిమాలు చూస్తూ ఉండేవాళ్ళం. అప్పటి కాలంలో అసలు డబ్బులు అసలు ఎలా ఖర్చు అయ్యేది చాలా తక్కువ ఉండేది. నిజంగా తలుచుకుంటే ఆశ్చర్యం వేస్తుంది. అంటే నాకు కూడా ఉండేది. అంటే ఎట్లా అంటే ఫస్ట్ ఇయర్ మా ఫాదర్ 1500 ఎంత వేసేవాళ్ళు అనుకుంటా, 1000-1500 వేసేవాళ్ళు. అలా లాస్ట్ 4th year కి వచ్చేసరికి 2000-2500 వేసేవాళ్ళు అంతే. కానీ దాంట్లోనే అన్ని బయట తినేసేసి అభిరుచిలో వాటిలో సినిమాలు అన్ని చూసేసే వాళ్ళం. అంటే ఎంజాయ్మెంట్ ఎక్కడ తగ్గకుండా తగ్గేది లేదంటే చేసుకున్నా కానీ నా దగ్గర చాలా డబ్బులు మిగిలిపోయేవి అట్లా చేసినా చూసుకొని. నిజంగా నాకు మంచి లైఫ్ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఇక్కడ సీనియర్స్ గొడవ పెట్టుకుని పోయాం కానీ అక్కడ మాత్రము అంటే నాకు తెలియదు అంత ముందు ఇంటర్మీడియట్ లో గట్టా అంటే ఏదో పండగ సినిమా అంతే, అంత మించి నాకు తెలియదు. ఏదో సంవత్సరానికి ఒక సినిమా చూడడం కూడా కష్టం అనమాట థియేటర్కి వెళ్ళి అప్పుడు. బట్ అక్కడ మేము వెళ్ళి సెమ్ములు రాస్తూ పొద్దున్న ఎగ్జామ్ రాస్తూ సాయంత్రం సినిమా పోయేవాళ్ళు, అలా ఉండేవాళ్ళం మేము అక్కడ. సో అంతలాగా చీప్ గా ఉండేది మాకు, అంటే బడ్జెట్ ఫ్రెండ్లీ ఉండేది, అట్ ది సేమ్ టైమ్ రాయల్ గా ఉండేది అనమాట అక్కడ ఉన్న ఏరియా. అట్లా ఫస్ట్ సో ఏది మాట్లాడుకుంటూ వచ్చాం, నేను ఎక్కువ చెప్పేస్తాను. కాదు ఏదో స్టోరీ అచీవ్మెంట్స్ అని అడిగింది సమ్వేర్ మనం ఏగా మన కాలేజ్ లో బెస్ట్ మూమెంట్స్ అడుగుతా ఉన్నాను. బెస్ట్ మూమెంట్స్ కదా. సో అట్లా ఫస్ట్ ఇయర్ అయితే మాక్సిమం ఇలా చూసుకుంటూ నాకు ఛాలెంజింగ్ అంటే ఇదే, తెలుగు మీడియం కన్వర్షన్ ఇంగ్లీష్ మీడియం కి. అక్కడ అన్నీ నాకు ఇష్యూ ఉండేది కాదు కానీ మ్యాథ్స్ నాది ఫస్ట్ నుంచి బాగానే ఉంటుంది. ఫిజిక్స్ అవి కూడా మేనేజ్ చేస్తూ ఎక్కువ మ్యాథ్స్ ఉంటుంది కదా ఫిజిక్స్ లో కూడా. కంప్యూటర్స్ ఏంటి పర్లేదు. నాకు బాగా భయం వేసేది అంటే కెమిస్ట్రీ, అది మొత్తం థియరీనే. ఇంకా ఇంటర్మీడియట్ గట్రా అంటే ఏదో ఫార్ములాస్ గట్రా ఉంటే ఏదో మేనేజ్ చేస్తాం, మాది కూడా తెలుగు మీడియం అనుకో. బట్ ఇక్కడికి వచ్చేటప్పటికి టూ మచ్ ఆఫ్ థియరీ మంది అంతా చూస్తే కెమిస్ట్రీ. సో అది చాలా టఫ్ ఉండేది అనమాట. ఆల్మోస్ట్ ఏదో బై హార్ట్ చేసినట్టు ఉండేది, చాలా డిఫికల్ట్ గా ఉండేది. ఆ టైంలో భానుగడతో వెళ్ళిపోయేవాడు నేను, కంబైన్ స్టడీ చేసేవాడిని, అక్కడ ఉండేవాడిని కదా. సో చాలా మట్టికి భానుగడ దగ్గరికి వెళ్ళిపోవడం అట్లా ఫస్ట్ ఇయర్ అంతా వాడి దగ్గర ఉన్నాను ఎక్కువ. అదే నాకు కళ్ళని నీరు వచ్చింది. ఎగ్జామ్ పెట్టినప్పుడు పేపర్ ఎదురుకుంటే పెడితే ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్ నేనేం రాయలేదు, ఇంకా అలా కూర్చున్నా. ఏంటి ఏం రాయాలి ఎక్కడి నుంచి మొదలెట్టలేదు తెలియదు. ప్రిపేర్ అయ్యాను, చాలా ఎక్కువ ప్రిపేర్ అయ్యా. బట్ నాకు అది ఎంత థియరిటికల్ పాఠమో వచ్చేది కాదు.
సో ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత రియలైజ్ అయ్యి సరే ఏదో అవుతుందని చెప్పేసి కష్టపడి ఏదో పైన కింద రాసిన తర్వాత నీ రూమ్కి వచ్చా, నాకు గుర్తుంటే రూమ్కి వచ్చి మీ అందరితో షేర్ చేసుకున్న కష్టంగా ఉంది, ఇది అయిపోద్ది పోద్దురా అని చెప్పేసి. లక్కీగా ఏంటంటే అది 35 మార్క్స్ అయితే 36 37 వచ్చాయి, బోర్డర్ లో వచ్చింది. అమ్మా ఇంక బతికి అడిగాను రా బాబు. ఇంకా అది ప్రౌడ్ మూమెంట్, డిఫికల్ట్ మూమెంట్ కూడా అదే. సో ఆ తర్వాత ఇంకా పెద్ద ఛాలెంజెస్ లేవులే, ఇంకా మిగిలిన అలా డిస్టింక్షన్ లో వచ్చేస్తుంది, సబ్జెక్ట్స్ ఏం పోలేదు. సో కెరీర్ పరంగా ఫైన్. కానీ నాకు అదే ఆశ్చర్యం వేస్తుంది వెంకటకృష్ణ, నీకు ఒక సబ్జెక్ట్ జస్ట్ లో మిస్ అయ్యి పోయేలాగా వచ్చి పాస్ అయ్యాను అంటున్నావు కదా, అలా అదొకసారి ఇంకా తర్వాత కూడా ఏమైనా జరిగిందా? సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ లో ఇంకా స్మూత్ వెళ్ళిపోయిందా? సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ అంటే ఇంకొకసారి మనము మిగిలినంత కూడా నాది బాగానే ఉంటది. బట్ నేను తర్వాత చెప్పాను కదా, సెకండ్ ఇయర్ సీనియర్స్ తో ఉండడం వల్ల అలాగే ఉంది. 2-1 కూడా అసలు తెలియకుండా ఊరికే వచ్చేస్తుంది, బాగా ఎంజాయ్ చేస్తాం 2-1 కూడా సీనియర్స్ తో ఉండి. బట్ అప్పుడు పర్లేదు, ఏదో నడిపించేస్తాం. నాకు సబ్జెక్టులు ఏం పోలేదు కానీ మూర్తి గారికి ఆగినట్టు నేను ఆ టైంలో బాగా లైట్ తీసుకున్నాం మేము. మూర్తి గడికి ఆగినట్టుంది. బట్ తర్వాత ఓకే, నేను మళ్ళీ అలీస్ తో టైప్ అయ్యాను తర్వాత థర్డ్ ఇయర్ నుంచి C1 నుంచి. సో ఇంకా వాళ్ళు ఎలాగే మనం చదవకపోయినా వాళ్ళు చదివించేస్తారు, ఇంకా మనకి వాళ్ళు తెలియకుండా ఇండక్షన్ వచ్చేది దాని నుంచి, అట్లా వెళ్ళిపోయింది. బట్ ఇప్పుడు నర్స్ 3-1 లోనో 3-2 లోనో EMF ఏదో ఉండేది. అక్కడ మనము ఈ ఫేర్వెల్ ఇచ్చాం కదా, ఆ రోజు ఎవడో చదవలేదు. సీనియర్స్ ఫేర్వెల్ డే ఇప్పుడు ఎవరు చదవకుండా నెక్స్ట్ ఎగ్జామ్ అయితే అసలు మొత్తం అంతా నైట్ అంతా రచరచ చేసుకుని మొత్తానికి సేమ్ అది కూడా కైండ్ ఆఫ్ చాలా థియరీ ఎక్కువ. అది ఒకటి పోద్దాం అనుకున్నాను నేను, అది బోర్డర్ లో వచ్చింది, సమ్వేర్ అరౌండ్ 40 అంత వచ్చింది. ఇంకా రెండే సబ్జెక్ట్స్ నాకు గుర్తున్నది. బట్ ఫైన్ మిగిలిన అయితే బాగుంది నాకు ఒకసారి ఆలోచన అనిపిస్తుంది, అంటే నాకు కూడా నీలాంటి సిచ్యువేషన్ సిమిలర్ ఒకటి కాలేజ్ ఎదురైంది. ఈ FMHS HM సబ్జెక్ట్, అదే ఆ సబ్జెక్టే అందరికి, మనకి చాలా మంది బోర్డర్లు వచ్చాయి. అది నేను పోద్దనుకున్నా, గ్యారంటీ పోద్దనుకున్నా. కరెక్ట్ గా జస్ట్ 1 మార్క్ 2 మార్క్స్ ఎక్కువ వచ్చాయి అంతే, సేమ్ నీలాగనే. మనకి ఇట్లుందా అక్కడ ఐబ్ వీళ్ళు అంతా చూసుకుంటే పేపర్లు పేర్చి పెట్టుకుని టకటక ఒక్కొక్కసారి లేపు పారేసారు అసలు. నాకు కొన్నిసార్లు ఆశ అనిపిస్తుంది వెంకటకృష్ణ, అంటే మామూలుగా మనం చూసి ఆలోచిస్తే 1-2 దానికే మనం జాగ్రత్తగా కాపాడుకుంటా అలా ఇలా వచ్చేస్తాం, ఒకటి ఉంటే టెన్షన్ వచ్చేస్తుంది. అన్ని పేపర్లు పెట్టుకొని మళ్ళీ వాటిని టకటక అయిపోగొట్టుకునేసి వెళ్ళిపోయేసి చాలా ఉన్నాయి తేజ. అలా అంటే లెర్నింగ్స్ అంటే చాలా చెప్పాలి, టైం పడుతుంది. కానీ అట్లా అంటే ఇప్పుడు అదే అంటాం కదా, రకరకాల పర్సన్స్ మనము. ఇప్పుడు మనం నేనైతే జస్ట్ ఏదో అలా నడిపించుకుంటూ వెళ్ళిపోతూ, నాకు చాలా తక్కువ తెలుసు, నా కంఫర్ట్ జోన్ అని వెళ్ళిపోతే ఇలా ఉండేది. కానీ కొంతమంది చాలా జోవియల్ గా ఉండేవారు, మంచిగా ఎంజాయ్ చేస్తూ ఉండేవారు. నువ్వు షార్ట్ ఫిల్మ్ కూడా పార్టిసిపేట్ చేసినట్టున్నావు. చేసా, అన్నింటిలో ఉన్నా నేను అటు ఇటు వారియర్ గా బ్రిడ్జ్ కింద ఉండేవాడిని, ఢిల్లీస్కి మనకని. ఎప్పటికప్పుడు ఉండేదంతా రూమ్స్ అంతా కూడా థర్డ్ నుంచి అల్లీస్ తోటి లెటర్లు ఇంటిస్తూ వాళ్ళందరూ టచ్. ఇంకా రూమ్ బయట అంటే కాలేజ్ బయట రూమ్ బయట అంటే మొత్తం మీతో ఉండేవాడిని. ఐదర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ నీ రూమ్ కి వస్తూ ఉండేవాళ్ళం, తర్వాత మీరంతా నక్క గారిది అడ్డా తీసుకున్న తర్వాత అక్కడికి వస్తూ ఉండేవాళ్ళం. సో అన్నీ ఉన్నాము, షార్ట్ ఫిల్మ్ లో ఉన్నాము, ఏదో సాంగ్ చేసాము, ఎగిసి సాంగ్ చేసాము, అప్పుగడి చేసాము, అన్నింటిలో ఉన్నాం, ఫేర్వెల్ డే లో ఉన్నాం. సో ఇది మిస్ చేసిన లేదు కానీ, బట్ ఇంకా స్టిల్ అనిపిస్తూ ఉంటది, ఓకే మనం చాలా నేరో మైండెడ్ గా ఉన్నాము, ఇంకా చాలా తెలీదు. అప్పటికే మన వాళ్ళు చూస్తే కొంతమంది ఉన్నారు కదా, ఎవరు చెప్పచ్చు, ఇచ్చేది ఉన్నాడంటే వాళ్ళు అప్పటికే మనకి ఈ ISCS ఇవన్నీ ఉండి కదా, దాని పేరేంటి, అలాంటి వాటిలో ఫోరమ్స్ లో అసలు మనం టచ్ చేయలేదు ఇప్పుడు. ఫోరం నేనైతే టచ్ చేయలేదు, నువ్వు వెళ్ళి ఉంటావు, అది 1- అది. ఇంకా ఇప్పుడు కొంతమంది నీల్కాంత్ ఇలాంటి వాళ్ళందరూ కూడా అంత డిఫరెంట్ జోన్ లో ఉండేవారు. అంత చదివిందల్లా మళ్ళీ వచ్చి ఇక్కడ ఏదో ప్రాక్టికల్ గా చేస్తూ ఉండేవారు, మ్యాగజైన్స్ అవి చదువుతూ ఉంటాయి, ప్రిపేర్ చేస్తూ ఉండేవారు. చెట్టు కూడా అలా ఉండేవాడు, బబ్లు గడు వీళ్ళంతా కూడా డిఫరెంట్ జోన్. బబ్లు గడు వీళ్ళంతా ఫస్ట్ లో సీ మ్యాన్ చెప్తుంటే అలా సీ చదివి వచ్చేసారు ఆల్రెడీ ఫస్ట్ ఇయర్ కే. అంత సీ తెలుసు, ఎన్ని తెలుసు, అదంతా కామెడీ చేస్తూ ఉండేవారు మేడం వచ్చి చెప్తూ ఉంటే. సో అట్లా ఇంకా అంతే. సత్యరాజేష్ గడు వీళ్ళంతా కొంచెము అంటే మెయింటైన్ చేస్తూ ఉండేవారు, పాజిటివ్ ఉండేవారు థింగ్స్. అట్ ద సేమ్ టైమ్ అంటే ఒక్కొక్కరు ఒక్కొక్కటి పర్సన్స్ అట్లా అలా అని చెప్పేసి మళ్ళీ వీళ్ళు ఉండేవారు, ఎవరు మన ఏంటంటే పెయిడ్ సీట్స్ ఏమంటారు వీళ్ళు,
అదే పెయిడ్ సీట్స్ ఎన్ఆర్ఐ కోట. ఎన్ఆర్ఐ కోట. అది వీళ్ళంతానేమో మంచిగా ఎంజాయ్ చేస్తూ ఉండేవారు. లాస్ట్ ఎగ్జామ్ వచ్చే టైంకి నాకు బాగా గుర్తు, మొత్తం వాళ్ళంతా ఈ లెటర్ లైన్స్ చుట్టూ తిరుగుతుండేవారు. ఆ ఎగ్జామ్ వచ్చేటప్పటికి మొత్తం మా రూమ్ అంతా ఒక పెద్ద వార్ రూమ్ లో ఉండేది అనమాట. నైట్ అవుట్ చేసి కొట్టేసేవారు అలా నైట్ అవుట్ లోనే ఎగ్జామ్స్ రాసేయడం చేసేయడం. ఇప్పుడు వాళ్ళు కూడా మొత్తం ఎంత ఎంజాయ్ చేస్తారు, వాళ్ళకు విజన్ ఉండేది. ఓకే మనం ఏంటి జస్ట్ ఏదో ఊరికనే పాస్పోర్ట్లు వస్తే చాలు, మనకు ఆల్రెడీ జాబ్స్. మనకు అప్పుడు తెలియదు కదా, చదవడం అనుకున్నాం కానీ అది చదువు కదరా బాబు, మల్టిపుల్ థింగ్స్ ఉన్నాయి. ఒకటి కమ్యూనికేషన్ ఉంది, మనం లైఫ్ ఎంజాయ్ చేయాలి, అండ్ బిహేవియరల్ థింగ్స్ చూసుకోవాలి. అండ్ నేను ఒకసారి వచ్చినట్టున్నా మీ శ్యామ్ నరేష్ దగ్గరకు తక్కువ వచ్చేప్పుడు ఆ వాతావరణము బుక్స్ అయ్యేది చూస్తా ఉంటే కొంచెం ఏదో అది వేరేగా ఉండేది. మా రూమ్ ఎగ్జామ్ రూమ్ అంటే మాకు నైట్ అవుట్ ఉండేది అనమాట. మంచిగా నైట్ అవుట్ చేస్తూ ఉంటాడు, ఎవరు లేచి కూడా లేస్తుంటాడు. అంటే మంచి చదువు విషయంలో ఎల్లి నుంచి వచ్చిన మంచి కసిగా ఉండేవాళ్ళు, బాగా చదవాలి అని చెప్పేసి. అలా పండగలా ఉండేది అనమాట. మాకు ఎగ్జామ్ అవుతుందంటే మనకు కూడా 1 వీక్ కదా, 1 వీక్ వీళ్ళంతా ఉండిపోయేవారు చాలా మంది. సాయి అలాంటి వాళ్ళు కదా, అట్ ది సేమ్ టైమ్ దూరం నుంచి వచ్చేవాళ్ళు ఉండిపోయేవారు. ఈ లోపల ఈ ఎన్ఆర్ఐ కోట ఉండే వాళ్ళందరూ వచ్చేవారు. నైట్ అంతా అది జాతరలో ఉండేది అంతే. మేము నైట్ కూడా పచ్చళ్ళు అవి తెచ్చుకున్నాను. మిడ్ నైట్ కూడా తింటా ఉండేవారు జనాలు, అలా ఉండేది. రైస్ పెట్టేసి కూడా పచ్చళ్ళు అవి ఉంటే ఖాళీ చేసాడు. మిడ్ నైట్ కూడా ఒకళ్ళు లెగడం, ఒకడు పడుకోవడం లెగడం అన్నట్టు ఉంటే నైట్ అంతా చదువుతూ ఉండేవారు. అంటే స్పెసిఫిక్ గా మేమనే కాదు కానీ మా సరౌండింగ్ అలా ఉండేది కంప్లీట్ గా. ఎగ్జామ్స్ అనేటప్పటికి అది జోన్ ఉండేది. అట్ ద సేమ్ టైమ్ అదంతా కంప్లీట్ స్టూడియస్ థింగ్. మళ్ళీ నేను ఎంతో కొంత కొంచెం బయటకు రావాలి, ఇది కాదు మన గోల అన్నట్టు ఉంటే మళ్ళీ మీ దగ్గరికి వస్తే కనిపించదు నాకు. ఇలా కూడా ఉండొచ్చురా, బోర్ కొట్టే దేవస్థానాల దగ్గరికి వెళ్దాం అంటే అలా అని కాదు కానీ ఫన్ ఉంటుంది. మా దగ్గర అంతా కామెడీ, ఎంటర్టైన్మెంట్, క్యారమ్ బోర్డు అన్ని వచ్చేది. అది నాకు గుర్తుంది, నువ్వు షార్ట్ ఫిల్మ్ లో కూడా చేసినట్టు ఒక యాక్టింగ్ కూడా చేసావు కదా. ఇది చేసాము. మళ్ళీ ఫేర్వెల్ డే లో అది కూడా చేసాము. ఏదో రామాయణం చేసాం లాస్ట్ కి, ఏదో ఒకటి కామెడీ చేసాం దాన్ని కూడా. అదే నేను అల్టిమేట్గా చెప్పేది ఎట్లా అంటే, ఇదే మనకి స్పెసిఫిక్ గా చాలా మందికి, అంటే నాలా చాలా మంది ఉన్నారు మన టీమ్ లో, మన బ్యాచ్ లో. ఏంటంటే ఏదో చదువుతున్నాము, మార్క్స్ తెచ్చుకుంటే చాలన్న థాట్ తప్పితే జాబ్ ఎలా సెక్యూర్ చేసుకోవాలి, నెక్స్ట్ ఏంటన్నది పెద్ద థాట్ ప్రాసెస్ లేదు అప్పటికి. అది పెద్ద బిగ్గెస్ట్ మైనస్ అది. అండ్ బట్ వీళ్ళందరూ ఇప్పుడు ఎన్ఆర్ఏ వాళ్ళంతా కూడా మనకి అలా అనుకుంటుండే అనమాట. వీళ్ళంతా ఏంటి ఇలా ఉన్నారు అలా ఉన్నారు అనుకున్నాం కానీ, ఇప్పుడు అప్పుడైతే ఎవడైతే చదవకుండా జోవియల్ గా ఆర్గనైజర్ గా చేశాడో వాడు ఎవడు కూడా ఇండియాలో లేడు. సో వాళ్ళు ఆల్రెడీ వెల్ ప్లాన్డ్. సో థర్డ్ ఇయర్ వచ్చేటప్పటికి నువ్వన్నట్టే, థర్డ్ ఇయర్ వచ్చేటప్పటికి ఎన్ని సబ్జెక్టులు ఉన్నా కానీ మొత్తం థర్డ్ ఇయర్ లో క్లియర్ చేసి పడేసి జిఆర్ఈ కోచింగ్ వెళ్ళిపోయి మన పని ఏంటి, బీటెక్ డిగ్రీ కోసం నెక్స్ట్ పని ఏంటి, నెక్స్ట్ అసలైంది అది. ఆ క్లారిటీ ఉంది. ఆ క్లారిటీ తర్వాత నాకు ఎప్పుడు అర్థమైందంటే అంత అయిపోయిన తర్వాత అర్థమైంది, ఓ ఇలా కూడా ఉండాలా, ఇదే మనకి ఇది మనం మిస్ అయ్యామని చెప్పేసి. అట్లంతా అయితే ఇప్పుడు నువ్వు నీ పరంగా అయితే బ్యాక్ వెళ్ళి చెప్పాలనుకుంటే ఏం సలహా ఇస్తావు వెంకటకృష్ణకి, అప్పుడున్న వెంకటకృష్ణకి? నాకా, ఇప్పుడు బీటెక్ ఫైనల్ ఇయర్ చదివే వెంకటకృష్ణకి, లేకపోతే సెకండ్ ఇయర్ చదివే వెంకటకృష్ణకి ఇప్పుడు నువ్వు వెళ్ళి టైం మెషిన్ వేసుకుని వెళ్ళి చెప్తే ఏం చెప్తావు? ఇస్తే ఫస్ట్ నేను కొంచెం చాలా కంఫర్ట్ జోన్ లో ఉండేవాడిని. అంటే నాకు నేను చాలా లిమిటెడ్ అనుకున్న వర్షంలో ఉన్నట్టు ఉండేవారు అనమాట. నాకు నేను ఎక్కడి నుంచి వచ్చాను, ఇది చేశాను అది చేశాను నాకు తెలియదు. ఫస్ట్ థింగ్ ఏంటంటే డెఫినెట్లీ నాకు ఆ విలేజ్ నుంచి ఎన్వైరన్మెంట్ రావడము, అదే బయటకు రావడము, అండ్ ఈ ఇంగ్లీష్ ఏదో అంత మాట్లాడడం రాకపోవడము, అండ్ అంత అంటే ఉంటది కదా స్పాంటేనిటీ లేకపోవడము, ఇవన్నీ ఉండడం వల్ల కైండ్ ఆఫ్ రిజర్వ్డ్ గా ఉండేవారు అనమాట. రిజర్వ్డ్ గా ఉండి ఆ సరౌండింగ్స్ కూడా కైండ్ ఆఫ్ ఆ రిజర్వ్డ్ పర్సన్స్ తోనే జెల్ అవ్వడానికి ట్రై చేస్తూ ఉండొస్తే కొంచెం ఓపెన్ అప్ డెవలప్ అయ్యా చాలా మందితో. ఇప్పుడు నేను మొన్న పాడ్కాస్ట్ వింటే మీ ఎదురుగా ఇప్పుడు ఆయిచ్చేది విన్నా. ఆయిచ్చేదిన తర్వాత అనిపిస్తూ ఉంటుంది, అవును కదా అసలు ఆయిచ్చేది అసలు మేము కలిసామా తిరిగామా లేదు సంభవ్. అట్లాగా కొంచెం చాలా పర్సన్స్ తో మనము ఇప్పుడు ఆ టైంలో మింగిల్ అయి ఉంటే మేబీ చాలా కొంచెం 2 వేలో తెలుస్తుంది, ఓకే ఇలా కూడా కదా అలా ఉండొచ్చు. థాట్ ప్రాసెస్
డిఫరెంట్ పర్స్పెక్టివ్ ఉండేది. ప్లస్ డిఫరెంట్ పర్స్పెక్టివ్ ఉండేది, థాట్ ప్రాసెస్ డిఫరెంట్ గా ఉండేది. మనం అంతా కూడా చాలా నేరో మైండెడ్ అనమాట. ఇంకా దానికి యాక్సెప్ట్ చేయాలి నేను. చాలా నేరో మైండెడ్ గా మనం ఇంతే ఇది ఇంతే, చదవట్లేదంటే వాడు అబ్బో వాడు ఎలా కాదు, మనం చదివేసుకుంటున్నాం, మనం కరెక్ట్ గా ఉన్నాం, చదివితే చాలు, ఈ టైప్ లో ఉన్న వాళ్ళు తప్పితే ఎక్స్ప్లోర్ చేయాలి, చదువు ఒకటే కాదు, మన బిహేవియరల్ థింగ్స్ చూసుకోవాలి, ఇంకా ఓపెన్ గా ఉండాలి. ఫోరమ్స్ చాలా, మన కాలేజ్ చిన్నదేం కాదు, చాలా అన్నింటిగా అంటే ఓపెన్ గానే ఉంటుంది, కానీ అట్ ది సేమ్ టైం చాలా ఆపర్చునిటీస్ ఉంటాయి మనకి. ఈ ఫోరమ్స్ అవి ఉంటాయి, వాటిలో వెళ్ళి కొంచెము ఇంకా కొంచెం ఈ స్టేజ్ ఫియర్ అన్ని తగ్గించుకోవచ్చు. అలాంటి ఏం ట్రై చేయలేదు అసలు చెప్పాలంటే, అన్నింటికి దూరంగా పోయా. అది మేబీ కరెక్ట్ చేసుకోవచ్చు. ఓకే. అండ్ గుడ్ థింగ్ అనేది ఎన్వైర్న్మెంట్, వన్ వే ఆఫ్ ఎన్వైర్న్మెంట్ నేను క్రియేట్ చేసుకున్నది ఏంటంటే ఇలా స్టూడియోస్ ఎన్వైర్న్మెంట్ క్రియేట్ చేసుకున్నా. బట్ అట్ ద సేమ్ టైం ఇది ఉండాలి, నేను అంటుంది కదా బిహేవియరల్ థింగ్స్ ఇట్లా కొన్ని, అవైతే డెఫినెట్లీ అది ఇంకొంచెం బెటర్ జల్ అయి ఉంటే బాగుండేది ఆ ఆస్పెక్ట్ లో. ఇంకా అంతే, ఆ మోరల్లెస్ ఆ రెండు అనిపిస్తాయి. యా, ఇది కూడా ఉంది. థర్డ్ థింగ్ వచ్చి అది మేజర్ గా గైడెన్స్ లేకపోవడం వల్ల అసలు ఏమి పెద్ద ప్రిపరేషన్ ఏమిటైతే ఏదో గేట్కి వెళ్ళిపోయాం తప్పితే, అంటే వన్ ఆఫ్ ది వేలో అది ఆ టైం కరెక్టే, బట్ అట్ ది సేమ్ టైం అసలు ప్లేస్మెంట్ కి అసలు ట్రై కూడా చేయలేదు. ఒక రెజ్యూమ్ కూడా ప్రాపర్ గా ప్రిపేర్ చేయకుండా, అసలు ఏ ప్రిపరేషన్ లేకుండా, అది కూడా చాలా బ్యాడ్ థింగ్. అది మేబీ ఆ టైం కి కొంచెం బెటర్ గా ఉండొచ్చు. అదంతా ఇదేస్తుంది లేదు, ఫస్ట్ టైం నేరో మైండ్ గా ఉండి కొంచెం ఓన్ కంఫర్ట్ జోన్ లో ఉండిపోవడం వల్ల వీటికేం ఎక్స్పోజ్ అవ్వలేదు. అవి ఎక్స్పోజ్ అయ్యి ఉంటే ప్రాబ్లీ ఐ వుడ్ బీ ఇన్ ఏ డిఫరెంట్ వర్షన్ ఎట్ ద టైం. కానీ ఆల్రెడీ నువ్వు జాబ్ వెళ్ళిపోయాక డిఫరెంట్ వర్షన్ లో ఉన్నావు. మంచి ఫార్వర్డ్ థింకింగ్ గా ఉండేవాడి, బాగా ప్రొయాక్టివ్ గా ఉండేసి ఇన్హిబిషన్స్ అన్ని పోయాయి అనిపించింది నాకైతే తర్వాత కలిసినప్పుడు అట్లీస్ట్. అవును 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 అవును. బాగుంది వెంకటకృష్ణ. ఇంకా ఏంటంటే ఇప్పుడు ఇది కాలేజ్ ఈవెంట్స్ చెప్పావు, తర్వాత చెప్పేసావు. సో ఇంతకుముందు చెప్పావు నువ్వు ఆల్రెడీ తెలుగు మీడియం ఇవి చేసావు కాబట్టి వచ్చేసి అక్కడ స్ట్రగుల్ అయ్యి తీసుకొని ఇక్కడ చేసుకొని వచ్చాయని చెప్పారు. సో ఇప్పుడు మామూలుగా నేను అడిగే ఏంటంటే, ఇప్పుడున్న లైఫ్ లో నీ ప్రకారం బేసిక్ గా డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ఫ్రెండ్షిప్ గురించి నువ్వేమనుకుంటావు బేసిక్ గా? ఫ్రెండ్షిప్ అంటావా? సో ఫస్ట్ నుంచి అయితే నేను మోస్ట్ వాల్యూ ఇచ్చింది అయితే ఫ్రెండ్షిప్ కి అయితే. సో అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ నాకైతే సరౌండింగ్ క్రియేట్ చేసుకున్నది టూ వేలో ఉంటుంది. ఏముంటుంది, పెద్ద పరిచయం అవసరం లేదు, కొంచెం థాట్ ప్రాసెస్ కొంచెం కరెక్ట్గా సెట్ అవుతాయి. అండ్ ఏమిటంటారు దానికి, కామన్ పాయింట్స్ ఉంటే చాలు. అంటే ఒక 2 పర్సన్స్ మీట్ అవ్వడానికి కానీ, గ్రీట్ అవ్వడానికి కానీ, లేదంటే కలిసిపోవడానికి కానీ, పెద్ద రిలేషన్స్ బ్లడ్ రిలేషన్స్ ఏం అవసరం లేని థింగ్ ఇది. బట్ నాకైతే ఫస్ట్ నుంచి ఫ్రెండ్స్ సపోర్టివ్, అండ్ నేను క్రియేట్ చేసుకున్నది ఫ్రెండ్సే, నా స్ట్రెంత్ కూడా ఫ్రెండ్సే. నేను చెప్పినట్టుగా నాకు చిన్నప్పటి నుంచి కూడా పెద్ద ఈ గైడెన్స్ ఏం లేదు. అండ్ నేను వెనకెళ్ళి చూసుకుంటే ఎవరికైనా చెప్పేది కూడా అంతే, మనం పాజిటివ్ ఎన్వైర్న్మెంట్, బెటర్ ఎన్వైర్న్మెంట్ క్రియేట్ చేసుకుని ఉంటే ఆ వర్షంలో మనం ఉంటాము. లేదంటే మనం నిజంగానే ఎంటర్ చూడు, మనం అబ్దుల్ కలాం అని అందరూ అన్నట్టు, నువ్వు డ్రీమ్ పెట్టుకుని గోల్ పెట్టుకుంటే అది ఆటోమేటిక్ అవుద్ది అన్నట్టు, నేను వెనకెళ్ళి చూసుకుంటే నేను ఏమేమి థింక్ చేశాను, ఎలాంటి ఎన్వైర్న్మెంట్ లో ఉన్నానో అదే నేను అయ్యాను అంతే. సో సిమిలర్ గా నాకున్న సరౌండింగ్స్ కి నేను అలా బెస్ట్ ఫ్రెండ్స్ ఎప్పటికప్పుడు చేసుకుంటూ వెళ్ళా. సో దట్స్ వాట్. నాకు ఇప్పుడు కూడా ఏదైనా అనిపిస్తే వెనకెళ్ళి నువ్వు అన్నా కదా అచీవ్మెంట్స్ ఏంటంటే ఫ్రెండ్స్ అనిపిస్తారు నాకు. ఎనీ రిగ్రెట్స్ ఇన్ లైఫ్ ఏమైనా ఉన్నాయా? రిగ్రెట్స్, అరే ఇది ఒక్కటి చేయకుండా ఉండాల్సింది, ఇలా చేస్తుంటే బాగుండేదని. రిగ్రెట్స్ అంటావా? రిగ్రెట్స్ అంటే ఒకటి అదే కెరియర్ పరంగా చెప్పాను కదా నేను ఎక్కువ అదే, బట్ అది రియలైజ్ ఆ టైంకి లేదంతే చెప్పడానికి. కెరియర్ పరంగా ఇంకొంచెం ఎర్లీగానే నేను డిసైడ్ అయ్యి ఇప్పుడు ఎక్కువ మళ్ళీ ఎలక్ట్రికల్ ఇవన్నీ అని థింక్ చేయకుండా 3 years వేస్ట్ చేసుకోకుండా ఇమీడియట్ గానే నేను సాఫ్ట్వేర్ అయినా ప్రయారిటీ అనుకుని వేరేగా ఉండేది, ఇంకా అంటే ఇంకా బెటర్ గా ఉండేది ఇంకా వర్షన్. అది ఒక 3 years లేట్ అయిపోయింది అక్కడ. అది చేసుకుని ఉంటే ఇంకొంచెం బెటర్ గా వెళ్ళి ఉండొచ్చు.
ఓకే. బెటర్‌మెంట్ ఓకే. అక్కడ ఒకటి కొంచెం చేసుకుంటే బాగుండేదంటారు. ఓకే. నీ నీ ప్రకారంగా నువ్వు హ్యాపీనెస్ ఎలా డిఫైన్ చేస్తావు వెంకటకృష్ణ? ఏంటి? వాట్ ఈస్ హ్యాపీనెస్ ఫర్ యూ? బిఫోర్ దట్ ఐ మీన్ ఇంకొకటి ఉంది. రిగ్రెట్ అంటే నాకు హ్మ్. ఎప్పటికి తగిలేది ఏంటంటే, అప్పుడు మనం చేసాం కదా ఈబీజ్. ఆ ఈబీజ్ లో నేను కూడా పడ్డాను అప్పుడు. నువ్వున్నావా? ఆ! అవును. ఆ, అది అదంతా వాళ్ళు అది ఎవడు ఎట్లా అయిందంటే తేజ మనకి టూ టూలోనో అనుకుంటా నాకు తెలిసి టూ తర్వాత సమ్మర్ బ్యాచ్ క్యాంప్ లో ఉండిపోయాం మేము అందరూ కూడా హుహు. ఇంటికి వెళ్లకుండా. ఇది కామరాజ్ గారు నేను ఇలా కొంతమంది స్పోకెన్ ఇంగ్లీష్ కదే వెళ్ళాం ఆ టైంకి. హ్మ్. దట్స్ వేర్ వి లాక్డ్. సో అప్పుడు మేము ఖాళీగా దొరకడంలోనే మేము ఖాళీగా ఉండడంలోనే హ్మ్. తెలియకుండా అంటే అది వాళ్ళు ఎలా ట్రాప్ చేశారంటే నాట్ మనీ ఓరియంటెడ్ ఇన్ దట్ సెన్స్. అది ఎట్లా అంటే ఒక కైండ్ ఆఫ్ మీరు మాకు ఏదైతే లాగో ఈ స్పోకెన్ ఇంగ్లీష్ కానీ థింగ్స్ కానీ హుహు. ఇట్లా ప్రొఫెషనల్ గా ఉండొచ్చు మాకు అవును. సిడీస్ అప్పటికి ఏం తెలియదు కదా మనకి సిస్టమ్ వర్క్ ఏం తెలియదు. ఏదో మనకి ఆ! సంహౌ ఇలా ఇక్కడ ల్యాబ్ లో ఇచ్చేవారు కానీ బట్ అది కొంతవరకునే మనకి ఇచ్చింది. మన ఏదో ఎంఎస్ ఎక్సెల్ నేర్పిస్తాం, వర్డ్ నేర్పిస్తాం, అది నేర్పిస్తాం, ఇది నేర్పిస్తాం, ఏదో సంథింగ్ రకరకాల చాలా లిస్ట్ ఉంటుంది అది చెప్తే, అది ప్రెజెంటేషన్ ఇస్తే. అవునవును. సో అట్లా పెట్టి అందులో తీసుకొచ్చారు. దాని నా నా రిగ్రెట్ ఏంటంటే నేను ఒకరిని జాయిన్ చేశాను నేను అట్లా. అది అలా తిరిగి పాపం ఒక అబ్బాయిని ఎవరినో నాకు తెలియదు అసలు ఎవరో కూడా అటు ఇటు తిరిగి ఎవరినో జాయిన్ చేశాను నేను. అది నా రిగ్రెట్ అది అసలు. తర్వాత నేను జాయిన్ అయిన తర్వాత బట్ తర్వాత వదిలేశాను. ఇంకా జాయిన్ చేసిన తర్వాత అనిపించింది ఇది రాంగ్, ఇది అంటే ఒక పర్సన్ కే రియలైజ్ అనమాట. ఇంకా ఇది రాంగ్, ఇది కరెక్ట్ కాదు. ఫస్ట్ టైం అర్థమైపోయింది అనవసరంగా చేర్పించాను అట్లా అని అట్లా నేను జాయిన్ అయింది ఓకే కానీ బట్ ఆన్ జాయిన్ చేసినందుకు రిగ్రెట్ అయ్యాను. ఆ రిగ్రెట్ ఫీలింగ్ తో ఇంకా అక్కడి నుంచి ఇంకా అది మొత్తం వదిలేసాం. అట్లీస్ట్ నువ్వు రిగ్రెట్ అయ్యావు వెంకటకృష్ణ. నాకు వచ్చి చెప్పిన వాళ్ళు ఏ టైప్ లో చెప్పేవాళ్ళంటే అమ్మేసే ఇంట్లో బంగారం అమ్మేసైనా జాయిన్ అయ్యి లేకపోతే ఎవరి దగ్గర కంప్యూటర్ ఉంటే అది అమ్మేసి జాయిన్ అయ్యి ఎట్లా లక్షలు వస్తాయి, కార్లు వచ్చేస్తాయి, చాలా మంది సంపాదించుకున్నారు. ఇది అరే అవన్నీ ఎందుకురా బాబు ఇప్పుడు అని అనుకునే టైప్ లో ఉండేది. నేను బెట్టింగ్ ఏంటంటే నేను రాజుగారు ఫిక్స్ అయ్యాము. రాజుగారు కూడా కట్టారు. ఇది బెట్టింగ్ అదే చెప్తున్నాం కదా, అలేలని కాదు కానీ ఆ టైం కి ఆ స్టేట్ ఆఫ్ మైండ్ కి అట్లా మమ్మల్ని మౌల్డ్ చేస్తారు. పర్సూ చేసేవాళ్ళు అట్లా ఉండేవాళ్ళు చూసుకోవడానికి. అందుకే దాని మీద కూడా మనం ఒక సినిమా తీసినాం కదా. డెఫినెట్లీ రైట్. సో ద వే మనీ కాదు కానీ అంటే డిఫరెంట్, ఎవరిని ఎలాగా మౌల్డ్ చేయాలో ఎవరిని ఎలా క్యాచ్ చేయాలో అలా క్యాచ్ చేసేవారు. మేము అక్కడ దొరికింది ఎట్లా అంటే ఇదే ఏదో ఉంది ఇందులో, మనం నేర్చుకోవచ్చు, మనం ఇంకా చేయించుకోవచ్చు. వాళ్ళు ఏవో కోర్సెస్ ఇస్తారో ఏదో చెప్పారు కదా. అవే ఆ కోర్సెస్ గురించే. ఆ కోర్సెస్ వస్తాయి, అది వస్తాయి, ఇది వస్తాయి, మనం కట్టిన దానికి వర్త్ వచ్చేస్తుంది. అండ్ అట్ ది సేమ్ టైం మనకి ఓపెన్ ఫోరం ఉంటుంది, అక్కడికి వెళ్ళి మనం స్టేజెస్ మీద మాట్లాడుకోవచ్చు, అది మాట్లాడుకోవచ్చు. ఈ వేలో వెళ్ళాం మేమంతా. ఓకే మనీ అనేది సెకండరీ కానీ బట్ ఆ వేలో వెళ్ళదు నేను కానీ రాజు గారు కానీ. బట్ ఇమీడియట్ గానే రాజు గారు రియలైజ్ అయ్యారు. తనైతే ఎవరిని జాయిన్ చేయలేదు. ఇంకా నేనైతే ఒకరిని జాయిన్ చేసా. తర్వాత నాకు ఆ ప్రాసెస్ లో నాకు కూడా అర్థమైంది, ఓకే ఇది చాలా రాంగ్. ఇది అది కట్టేదానికి చిన్న అమౌంట్ ఏం కాదనుకుంటా, థౌసండ్స్ లో ఉండింది అనుకుంటా. 8,000 అనుకుంటా నాకు గుర్తున్నంత వరకు. ఆ టైం అంటే మనకి నెల ఖర్చులే 1000 రూపీస్ 800 రూపీస్ అయ్యే టైంలో 8,000 టూ బిగ్ ఆఫ్ అమౌంట్ కదా. టూ బిగ్ అమౌంట్. అవును. బట్ వన్ థింగ్ నేను అందులోంచి రిగ్రెట్ అయితే ఇది, బట్ నేర్చుకున్నది ఎట్లా అంటే అది ఒకరిని కన్విన్స్ చేయడం, జాయిన్ చేయడం అంత ఈజీ కాదు. అది చాలా టాక్టిక్స్ ఉండాలి. అందులో నాకు బాగా అనిపించింది భరత్ గడ అనుకుంటా, ఇది ఈసీ భరత్ గడ జాయిన్ అయ్యాడు కానీ వాడు ఎక్కువ మంది జాయిన్ చేసలా. భరత్ సంభవం ఎవరో కానీ భగత్ గడే మా రూమ్మేట్ లే వాడు జాయిన్ అయ్యాడు కానీ కిషోర్ అని ఒకడు ఉండేవాడు ఈసీలో. ఓకే ఎవరో ఇద్దరు ముగ్గురు ఉండేవారు అబ్బా, టూ మచ్ అది జాయిన్ చేస్తారు వాళ్ళు. అసలు అతని వల్లే మనం సినిమా తీయాల్సి వచ్చింది. అంటే రంజిత్ ఉన్నాడు మన గ్రూప్ లో, వీడు పర్సూ చేస్తా ఉంటే రంజిత్ గారు చెప్పాడు, అరే నువ్వు జాయిన్ అవ్వకపోయినా పర్లేదురా, వాడి దగ్గర మాత్రం తీసుకోవద్దు, తీసుకున్న పైన నా దగ్గర తీసుకో, ఎందుకంటే నన్ను దొబ్బుతారు అంటే పైన. అంటే అదంతా సిస్టమ్ కదా, చైన్ లాగా. మా క్లాస్ లో అంటే వాడు నా పక్క నంబరే రంజిత్. నా దగ్గర తీసుకుంటే నేను అసలు జాయిన్ అవ్వటం అంటే అయితే ఏం కాదురా అంటే అతనేం ఫోర్స్ చేయలేదు పాపం. ఇప్పుడు అసలు చెప్పను కూడా చెప్పలేదు కానీ వాళ్ళ పై నుంచి ప్రెషర్స్ వీళ్ళకి. ఇంకా కొంతమంది అయితే కిషోర్ గారికి కింద సైలెంట్ చేసి గుర్తున్నాడు ఆయనకు. అవును. అతను జాయిన్ అయ్యాడు అనమాట ఈసీ. సో అతను జాయిన్ అయితే అతను చెప్పేవాడు, అరే నేను చెప్పినట్టు యాక్టింగ్ చేస్తారా ఈయన, ఎందుకంటే
అంటే ఏదో జాబ్ లాగా సేల్స్ జాబ్ లాగా పెట్టేసేసి చేరిన వాళ్ళందరూ మళ్ళీ వాళ్ళందరూ కోటు సూటు ఎన్ని చేసుకుని వెళ్ళాలి ఆడికి అటెండ్ మీటింగ్ అదే. అవును, నాకు గుర్తుంది. మీకు అక్కడ మొత్తం మీ బ్యాచ్ మొత్తం అయిపోయారు వాళ్ళు. అవును మీరైతే తెలియదు కానీ మీ అంటే మీ రూమ్ లో ఎంతమంది తెలియదు కానీ మీ పక్కన ఉండే వాళ్ళు అందరూ ఈసీ ఐటీ వీళ్ళందరూ అంటే వాళ్ళు మొత్తం అందరినీ జాయిన్ చేసి పడేశారు అందులో. అంటే అసలు జాయిన్ చేయడం అంటే అట్లా ఇట్లా కాదు. బేసిక్ ఏంటంటే చెప్పేప్పుడు కరెంట్ పోతే ఎమర్జెన్సీ లైట్ వేసి మరి ఏం చెప్పేవాళ్ళు. అది ఆ సీన్ కూడా పెట్టాం కదా మనం షార్ట్ ఫిల్మ్. అవునవును, నాకు ఎంబారసింగ్ అనిపిస్తుంది ఇప్పుడు కూడా. నేను అది అలా చెప్పి నాకు గుడ్ థింగ్ ఏంటంటే నేను చాలా గుడ్ థింగ్ చేసింది అంటే నా లక్కమ్మో చెప్పాలి, గుడ్ థింగ్ అని కాదు కానీ సంభవం నేను అక్కడ జాయిన్ చేద్దాం అనుకున్నాను. నేను ఫస్ట్ లో మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ లో ఓకే, ఎవడో తెలియనోడు ఓకే, ఈడన్న పాప నేను జాయిన్ చేసిన ఎవడో తెలియదు, ఎక్కడో ఉన్నాడు. బట్ ఫ్రెండ్స్ లో గానీ లేకపోతే ఫ్యామిలీ మెంబర్స్ లో గానీ లేకపోతే మన నేటివ్ ప్లేస్ లో గానీ ఎవరైనా ఇలాంటి వాటిలో జాయిన్ చేస్తే అది తెలియకుండా అది ఇప్పుడు అనుకో నేను ఎవడో బయటడు కాబట్టి నేను కొంచెం రిగ్రెట్ వదిలేస్తాను. బట్ ఇది వేరేగా ఉంటుంది. ఇది కంప్లీట్ గా వేరేగా తీసుకెళ్ళిపోద్ది. అది మనం ఎప్పుడు చూస్తూనే ఉంటాం వాళ్ళని. సో అది చాలా గ్రేట్ థింగ్. అది నేను అట్లీస్ట్ రియలైజ్ అయ్యాం క్విక్ గా, పోతే పోయింది అమౌంట్ వదిలేసాం అంతే. అక్కడ ఆ టైం కూడా పెద్ద అమౌంట్. అంటే అప్పుడు ఎంత 12,000-15,000 కి కంప్యూటర్ వచ్చేది అనుకుంటా కదా. 12,000-15,000 అంతే కదా. నాకు అప్పుడు స్పోకెన్ ఇంగ్లీష్ కానీ వెళ్ళాం మేము అంతా 3,000-4,000 కట్టాం. అప్పుడు మేము అలాంటి టైంలో దీనికి 8,000 కట్టాం మేము. అది చాలా పెద్ద అమౌంట్. ఆ టైంలో మా వాళ్ళు అసలు ఎలా ఇచ్చారో ఏటో నాకు అదే అనిపిస్తూ ఉంటుంది. వాళ్ళు ఏదో అనుకుంది ఇది అనుకుని అలా టూ మచ్ అబ్బా అసలు అది ఇలాంటి వాటిలో ట్రాప్ లో. అసలు అంటే ఎంతలా ఉండేదంటే మా దగ్గర మా స్ట్రీట్ లో అయితే ఎవడన్నా వెళ్తా ఉండంటే డబ్బులు లేవరా నేను కొనేదానికి అని చెప్తే లేదు బండమ్మే అనేవాడు. అంటే కొంతమంది బండి లోకల్ ఎదురు బండమ్మే నీకు డబ్బులు వస్తాయి ఏముంది బండమ్మేస్తే దీనికన్నా పెద్ద బండి కొనొచ్చు ఆ టైప్ లో చెప్పేవాళ్ళు అనమాట. నాకు గుర్తుంటుంది. నాకు ఇప్పుడు కూడా వెనకాల రీకాల్ చేసుకుని ఒకసారి నాకు అలా పొలంలో వెళ్తూ మా మామయ్యతో చెప్పాను నేను ఇదంతా కూడా. అది గుర్తొస్తూ ఉంటుంది. అరే ఎంత చైల్డిష్ గా ఎంత కిడ్డిష్ గా అనిపిస్తుంది ఇప్పుడు అనిపిస్తూ ఉంటుంది వాళ్ళతో మాట్లాడేది. ఎంత వాళ్ళకి ఇది అది ఇది ఇది అని చెప్పాను అనమాట నేను. బట్ గుడ్ దట్ అది క్విక్ గా రియలైజ్ అయ్యి దాని నుంచి క్విట్ అవ్వడం. బాగుంది వెంకటకృష్ణ. ఇదైతే ఇది పెద్ద రిగ్రెట్ అంటావు అయితే. బిగ్గెస్ట్ రిగ్రెట్ ఇది నాకు. ఒకరితోనే పోయిందిలే అట్లీస్ట్ చూస్తుంటే, మరీ ఎక్కువ మందిని కాకుండా చూసుకుని. అవునవునవును, అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది. అది కాంటాక్ట్ లేదు కానీ నాకు అని కనెక్ట్ అయ్యి సారీ చెప్పి అవసరం అయితే అమౌంట్ కూడా ఇచ్చేద్దామా అన్న, అంటే మరీ వర్స్ట్ కేసు లో ఉంటే ఇద్దామా అన్న థాట్ వస్తూ ఉంటుంది కానీ అది కాంటాక్ట్ లేదు. బాగుంది వెంకటకృష్ణ. సో ఇంకొకటి ఏంటంటే సో నువ్వు మనీ ఎలా చూస్తావు లైఫ్ నీ పర్స్పెక్టివ్? మనీకి అయితే వాల్యూ ఇస్తాను అయితే బాగానే. అంటే అలా చెప్పాలి అంటే ఫ్రమ్ ది చైల్డ్హుడ్ నుంచి వేరే వేరే ఫిలాసఫీలో కాకుండా రియలిస్టిక్ గా చెప్పాలి అంటే దట్ డ్రైవ్స్ మీ ఓవరాల్ గా. బట్ నేను పెన్నీ థింగ్స్ కూడా చూసాను అనమాట చిన్న చిన్నగా. ఇప్పుడు మా సరౌండింగ్స్ లో మా అమ్మమ్మ ఉంది. మా అమ్మమ్మ వచ్చేటప్పటికి తను అన్ఎడ్యుకేటెడ్, కానీ తను ఏంటిది ఇంట్రెస్ట్ కి ఇస్తా ఉంటుంది. తను ఇంకా చెప్పాలంటే ఇంట్రెస్ట్ సోర్స్ ఎట్లా అంటే గేదెలు అవి ఉంటాయి కదా, సమ్ 6 to 8 అలా ఉండే గేదెలని ఉంటూ అప్పుడులో లేబర్ ఉండేవారు, పాలు కాపులు అంటారు అనమాట వాళ్ళని. ఒక ఇద్దరు పెట్టుకుని వాళ్ళతో రన్ చేస్తూ పాలు అవి తీసి పెరిగేది అమ్ముతూ తను ఎర్న్ చేసుకుని దాన్ని మళ్ళీ ఇంట్రెస్ట్లకి ఇచ్చి ఆ ఇంట్రెస్ట్లకి ఇచ్చిన అమౌంట్ నుంచి తను సేవ్ చేసిన అమౌంట్స్ మళ్ళీ ఇయర్లీ ఎంత సెపరేట్ చేస్తూ అది మా తాతయ్యకి ఇచ్చేది. అది ఆ తాతయ్యకి ఇస్తే మా తాతయ్య కూడా అగ్రికల్చర్ సైడ్ నుంచి సిమిలర్ గానే సేవ్ చేసుకుంటూ తను ఇంకో వేరే బిజినెస్ కూడా చేసేవారు. ఆ బిజినెస్ నుంచి సేవ్ చేసుకుంటూ వాళ్ళు ఆల్మోస్ట్ బాగా, అంటే వాళ్ళు నా చిన్నప్పుడు నేను కొంచెం ఒక స్టేజ్ ఒక 10th ఆ టైంకి వచ్చేటప్పటికి వాళ్ళు ఆల్మోస్ట్ 10 times గ్రో అయ్యారు అనమాట ఆ ప్రాసెస్ లో. నైస్. అంటే చాలా ఎవ్రీ పెన్నీ థింగ్ ని కొంచెం కొంచెం లేటర్ ఆన్వర్డ్స్ మా మావయ్యలు, ఇద్దరు మావయ్యలు అనమాట, వాళ్ళు కూడా వాళ్ళకి ఇదే రిసోర్స్ అయినాయి. ఇంకా వాళ్ళు ఏదైతే ఫౌండేషన్ వేసారో మా అమ్మమ్మ తాతయ్య అవే వస్తుంది వీళ్ళకి. అదే కంటిన్యూ చేస్తారు కైండ్ ఆఫ్, ఇప్పటికి అదే కంటిన్యూ చేస్తున్నారు. సో అట్లాగా నాకు చిన్నప్పటి నుంచి అది తెలుస్తూనే ఉంది. ఇంట్రెస్ట్ కాంపౌండింగ్ ఎలా అవుతుంది ఏంటి అన్నది తెలుస్తూనే ఉంది. సో అట్లాగనే ఎవ్రీ వాల్యూ ఇస్తూనే వింటాము, వాల్యూ ఇస్తూనే వెళ్తూ ఉంటది.
ఇప్పుడు వెళ్తుంది తేజ, అండ్ ట్రై చేస్తూ ఉంటాను నేను కూడా. బట్ అది ఫినాన్షియల్లీ కూడా టూ గ్రేట్ కాదు ఫస్ట్ నుంచి. అట్ ది సేమ్ టైమ్ అంటే టిపికల్ లో మిడిల్ క్లాస్ నుంచి స్టార్ట్ అయ్యి కైండ్ ఆఫ్ మిడిల్ క్లాస్కి వచ్చాము అని చెప్పొచ్చాము. ఓకే. సో అట్లాగా ఇప్పుడు మిడిల్ క్లాస్ వచ్చినా ఎక్కడ ఇప్పుడు గవర్నమెంట్లు వీళ్ళు వేసే ట్యాక్స్లకి ఎవరిని ఉండనివ్వట్లేదు, రేట్లు పెరిగిపోయి. ఇప్పుడు అదే అంటున్నాను, నేను అదే చెప్తా ఉన్నా. నెక్స్ట్ అది చేస్తూ ఉంటే ఇప్పుడు ఎట్లా అయిపోయిందంటే మిడిల్ క్లాస్ అని కూడా చెప్పలేం అనమాట. మనం ట్యాక్స్ అనేది తీసేస్తే మన శాలరీ పెడితే మళ్ళీ లో క్లాస్ అని చెప్పాలి మనం మన థింగ్స్ కి. ఇప్పుడు అట్లా అయిపోయింది. పల్లెటూరులో లగ్జరీకి మనం చేస్తున్న సిటీలో లగ్జరీకి లోవర్ మిడిల్ క్లాస్ అని కూడా చెప్పలేకపోతున్నాం. ఇప్పుడు అలా అయిపోయింది. సో నేను ఓవరాల్ ఇది ఏంటంటే, నేను జాబ్ ఇట్లా వైట్ మనీ కింద ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి ఓవరాల్ గా అయితే ఏమి రావట్లేదు. ఫైన్ కైండ్ ఆఫ్ మళ్ళీ అంత ట్యాక్స్ రూపంలోనే ఈ రూపంలోనే మళ్ళీ బ్యాలెన్స్ చేస్తుంది. అంతే. సో వి నీడ్ టు ఫైండ్ ఏ వే లైక్ అంటే అట్లీస్ట్ రియలైజ్ అయితే మొన్న ఏదో నిర్మలా సీతారామన్ బడ్జెట్ ఏదో రిలీజ్ చేసి చూస్తే మోస్ట్లీ వచ్చింది ఏంటంటే, సంవత్సరం రోజుల్లో ఒక 5 నెలలు మనం గవర్నమెంట్ కోసమే కష్టపడుతున్నాం బేసిక్ గా. అవును అవును అవును. నువ్వు ఆఫీస్ లో రాత్రి మేల్కునే దాంట్లో సగం రోజులు నువ్వు గవర్నమెంట్ కోసం కష్టపడుతున్నావు బేసిక్ గా. అవునవును అవునవును. కానీ మనకి వచ్చే ఫెసిలిటీస్ ఇండియాలో చాలా తక్కువ కంపారిటివ్లీ చూసుకుంటే. సో అంటే వేరే దగ్గర ఎక్కువ ట్యాక్సెస్ ఉన్నాయి, కానీ అబ్రాడ్ లో వాటిలో వాళ్ళు ప్రొవైడ్ చేసే ఫెసిలిటీస్ కూడా ఎలా ఉంటాయి అంటే ఎడ్యుకేషన్ ఫ్రీ ఉంటుంది, లేకపోతే హెల్త్ కేర్ ఉంటుంది. సో అదే నా పర్సెప్షన్ అదే తేజ. అంటే మనం ఎక్కువ ఆలోచించుకుంటే కానీ ఏం చేయలేం, కానీ థింగ్స్ అన్ని ఇలాగా ఉంటాయి. సో ఈ కేసులో అయితే కైండ్ ఆఫ్ ఒక సాలరీడ్ ఎంప్లాయిడ్ అన్నా లేకపోతే ఒక ట్యాక్సిబుల్ ఎంప్లాయ్ అయితే కనుక ఒక లెవెల్లో మనము అది సొసైటీకి రొటేట్ చేస్తూ మనం అక్కడే సరెండర్ అయిపోతుంది తప్పితే పెద్దగా ఏమి నాకు తెలిసి చేంజ్ ఉండదు. చేంజ్ ఇన్ లైఫ్ అంటే ఇప్పుడు ఏముంది, ఇప్పుడు పల్లెటూరులో ఉన్నోడు 10,000 ఉంటే సరిపోతుంది. సిటీలో వచ్చినోడికి 1 lakh సంపాదించినా ఆడికి సరిపోదు. ఇంకా వేరే ప్లేస్కి వెళ్తే ఇంక వేరేగా ఉంటుంది నీకు. సో అట్లా ప్రపోర్షనల్ గానే ఉంటుంది. ఇప్పుడు బిల్డింగ్ కట్టామంటే ఇప్పుడు ఆల్మోస్ట్ అదే నడుస్తుంది కదా, 1.5 to 2C నడుస్తుంది ఒక హౌస్ తీసుకుంటే. సో అది అఫోర్డబుల్ కాదని చెప్పేసి ఎవడన్నా నాకు తక్కువ శాలరీ ఉన్నవాడు ఏం చేస్తాడు, 50 lakhs లో తీసుకుంటాడు, లేకపోతే 30 lakhs లో తీసుకుంటాడు. కానీ వాడు ప్రపోర్షనల్ గా ట్యాక్స్లు కడతాడు, వాడు ప్రపోర్షనల్ గా కాంట్రిబ్యూషన్ చేస్తాడు గవర్నమెంట్ కి. అట్ ద సేమ్ టైం వాడు శాలరీ తగ్గట్టు వాడు ప్రపోర్షనల్ పర్సంటేజ్ ఇచ్చి మళ్ళీ వాడు అదే స్టేజ్ లో ఉండిపోతాడు. సిమిలర్ గానే నేను ఏంటంటే 2 lakhs 3 lakhs సంపాదించి ఏం చేస్తున్నాడు, వాడు సిమిలర్ గానే ఏం చేస్తాడు, వాడు ఒక మంచి 1.5 to 2C హౌస్ తీసుకుంటాడు, మళ్ళీ కార్ తీసుకుంటాడు, ఇది తీసుకుంటాడు. మళ్ళీ నువ్వు డౌన్ ద లైన్ చూసుకుంటే సేమే. ఇది ఒక స్టేజ్ వరకు. నెక్స్ట్ స్కూలింగ్ వెళ్తే అలాగే ఉంటుంది. ఇది యాక్చువల్ గా చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ ఒకటి చెప్పావు వెంకటకృష్ణ. బేసిక్ గా నువ్వు మామూలుగా ఏమైపోయిందంటే లోవర్ మిడిల్ క్లాస్ ఆర్ మిడిల్ క్లాస్ కొంచెం వేరియేషన్స్ లో జస్ట్ చూసే క్వాలిటీ ఆఫ్ ద బిల్డింగ్ అటు ఇటుగా కొంచెం చేంజ్ అవుతుంది తప్పించి రియల్ లైఫ్ స్టైల్ లో నీకేం పెద్ద చేంజ్ లేదు. అంతే కదా, ఏముండదు. కాకపోతే మనమే ఎక్కువ ఖర్చు పెట్టేసి, నువ్వు చెప్పావు కదా, కొంచెం ఎఫర్డబిలిటీ ఎక్కువ ఉన్న వాళ్ళు ఇంకొంచెం ఎక్కువ ఖర్చు పెట్టుకుంటున్నాడు. కానీ యూజ్ చేసే యూటిలిటీస్ థింగ్స్ అవే ఉంటున్నాయి, పెద్ద ఇంకేమీ చేంజ్ అవట్లా. కానీ అదే అవును కరెక్ట్. అంటే నువ్వు అనేది ఒక 50,000-60,000 1 lakh లోపల ఉన్నవాడు ఒక మంచి చిన్న స్టాండ్ అలోన్ లో ఉంటాడు, బండి ఏదో వాడుకుంటాడు, ఒక 50,000-60,000 స్కూల్లో జాయిన్ చేసుకుంటాడు పిల్లోడిని, ఇలా నడిపిస్తాడు. అదే 2-3 lakhs ఉన్నవాడు 1.5 to 2C లోకి వెళ్తాడు, బిల్డింగ్ లోకి కార్ కొంటాడు, ఇది చేస్తాడు. మళ్ళీ ఆడినమ్మో తీసుకెళ్ళి 2 lakhs 3 lakhs శాలరీ కిడ్స్ జాయిన్ చదివించడానికి, మళ్ళీ 2-3 lakhs స్కూలింగ్. మళ్ళీ అంతా చూసుకుంటే అన్ని సేమే. మళ్ళీ ఈఎంఐ అన్ని కట్ చేసుకుంటే డిఫరెన్స్ ఆఫ్ సేవింగ్స్ ఏం పెద్ద కనిపించవు ఓవరాల్ గా. దట్స్ ద ప్రాబ్లమ్ విత్ సాలరీడ్ పర్సన్. అలా అని చెప్పేసి మనము ఏదో ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ చేద్దాము, అది చేద్దాం, ఇది చేద్దాం అంటే దట్ ఈస్ ఆల్సో వెరీ ఛాలెంజింగ్ మనకి ఇండియాలో అయితే. వెంకటకృష్ణ, ఇప్పుడు నువ్వు ఎందుకంటే నీకు కొంచెం డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఉంది కదా, ఎంటర్‌ప్రెన్యూర్ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి నువ్వు ఫేస్ చేసిన ఛాలెంజెస్ ఏంటి, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ఎవరైనా చేయాలనుకుంటే ఏ స్టేజ్ లో చేయాలి, దాని థాట్ ప్రాసెస్ ఎలా ఉండాలి, ఎందుకంటే నువ్వు ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ తో చేస్తున్నావు కాబట్టి. అవును అవును. చేయాలంటే 2 things తేజ. ఒకటి ఐడియా డ్రివెన్ ఉండాలి. ఇప్పుడు మన సాఫ్ట్వేర్ సైడ్ కానీ ఇవి కానీ ఇవన్నీ అంటే టాలెంట్ అండ్ ఐడియా డ్రివెన్ ఉంటుంది. సో నీకు టాలెంటెడ్ ఐడియా డ్రివెన్ ఉంటే అండ్ నువ్వు నిజంగా అది ఉంటే కనుక ఫండింగ్ అనేది ఇప్పుడు చెప్పాలంటే ఇన్వెస్ట్మెంట్ వచ్చేస్తుంది బయట నుంచి.
ఇన్వెస్ట్మెంట్ ఇప్పుడు ప్రతి ఒడు మనీ పట్టుకుని ఏం చేయాలి ఎక్కడ పెట్టాలో తెలియక తిరుగుతూ ఉంటారు. కానీ ప్రాబ్లం ఏంటంటే ఆర్గనైజ్డ్ గా మంచి ఐడియా ఉండి థాట్ ప్రాసెస్ ఉండి ఇలాంటి చేయడం కష్టం. సో అది వన్ థింగ్. బట్ అది ఎట్లా అవుతుంది, అది ఏ కేసులో అవుతుందంటే నిజంగా మంచి వర్త్ ఉన్న ఐడియా గానీ వర్త్ ఉన్న ప్రాసెస్ ఇది గానీ ఉండాలి. అది మళ్ళీ వస్తే మన సాఫ్ట్వేర్ సైడ్ ఇలాంటివి వస్తాయి, ఇన్నోవేటివ్ థింగ్స్ ఐటీ సైడ్. లేదు రొటీన్ థింగ్స్ రెగ్యులర్ మన కమోడిటీ సైడ్ కి వెళ్తే గనక కమ్యూనిటీ సైడ్ అనేది నీకు స్పెసిఫిక్ గా అక్కడ ఐడియాలజీ అనేది పెద్ద పనిచేయదు నీకు. మళ్ళీ అక్కడంతా నీకు ఇన్వెస్ట్మెంట్ కావాలి. సో ఇన్వెస్ట్మెంట్ ఫండింగ్ కావాలి. అక్కడ ఫండింగ్ ఎవడు ఇవ్వడు నీకు. ప్లస్ కాంపిటీషన్ అవన్నీ వాటిలో చాలా నేర్పరితనంతో ఉన్నోళ్ళు ఎప్పటి నుంచో ఉంటారు. నువ్వు కొత్తగా వెళ్ళి అక్కడ నేను ఏదో చేసేస్తాను, నేను తీసేస్తాను, నువ్వు ట్రిమాండస్ గా మల్టిప్లై చేసేస్తాను ప్రాఫిట్ రెవెన్యూస్ అంటే అది అవ్వదు. అది నువ్వు కన్విన్స్ కూడా చేయలేవు ఒక ఇన్వెస్టర్ తీసుకొచ్చి. సో ఈ కమ్యూనిటీ థింగ్స్ అన్ని కూడా కైండ్ ఆఫ్ సాచురేటెడ్ ఇవన్నీ కూడా, అండ్ ఎట్లన్నా టర్న్ అవుట్ అవుతాయి. ఇప్పుడు నువ్వు చూస్తూనే ఉంటావు కదా, చాలా మంది మన వాళ్ళు ఐటీ వాళ్ళంతా కూడా ఎక్కువ మంది ఐటీ వాళ్ళు ఎందుకంటే అంటే వాళ్ళే ఏదో చేద్దాం సెకండ్ ఇన్కమ్ అన్నట్టు థాట్ ప్రాసెస్ తో వెళ్తూ ఉంటారు. ఫుడ్ బిజినెస్ పెడతారు, అవి పెడతారు, ఇవి పెడతారు. సో 95% 95 to 99 అనుకోవచ్చేమో ఫెయిల్యూర్స్ ఉంటాయి ఇవన్నీ కూడా. ఎందుకంటే వాడు ట్రై చేయడు, జస్ట్ ఏంటంటే ఫండింగ్కి వెళ్తాడు. సో బట్ స్టాక్ మార్కెట్ అది ఎందుకు సక్సెస్ అవుతుందంటే అది డిఫరెంట్ కేసు. అది స్టాక్ మార్కెట్ అన్ని కూడా మోర్ ఆఫ్ ఐడియా డ్రివెన్, ఆల్రెడీ ప్రూవెన్ థింగ్స్, ఇట్లా అది వేరేగా వెళ్తుంది. బట్ ఇవి కొత్త బిజినెస్ పెట్టడం అనేది వేరు. కొత్త బిజినెస్ పెట్టడం అనేది ప్రాసెస్ నువ్వు ఎస్టాబ్లిష్ చేయాలి, అండ్ ఆ మార్కెట్ ని నువ్వు అనలైజ్ చేయగలిగి ప్రాబబుల్ గా, అండ్ ఈవెన్ 1 year బాగా నడిచినా గానీ మళ్ళీ సెకండ్ ఇయర్ లో అదే ప్లేస్ లో 2-3 వచ్చాయి అనుకో మళ్ళీ పోతుంది. సో ఇట్లా నువ్వు బ్యాలెన్స్ చేయడం అనేది కొంచెం కాంప్లికేటెడ్ ఈ రియలిస్టిక్ లైఫ్ లో. అంటే ఇంకోటి కూడా ఇవి కూడా ఉంటుంది కదా వెంకటేష్, అంటే ఇప్పుడు జాబ్ అంటే సాలరీ నీకు తక్కువ రాని ఎక్కువ రాని ట్యాక్స్ కొని నీకు సర్టెనిటీ ఉండదు నెల నెల. అవును. బిజినెస్ లో ఒక నెల నీకు బాగా ఎక్కువ రావచ్చు, అసలు ఇంక 3 నెలలు ఏమి రాకుండా ఉండదు, దాని తర్వాత బంద్ కావచ్చు. సో అది ట్యాకిల్ అన్సర్టెన్ ట్యాకిల్ చేసే క్యాపబిలిటీ కూడా ఉండాలి కదా బేసిక్ గా. అవును. సో అది ఉండాలి. అదే నేను కమింగ్ టు ద పాయింట్ ఏంటంటే ఇక్కడ కమోడిటీ అనేది చాలా ఎస్టాబ్లిష్ చేయడం చాలా కష్టం బిజినెస్ ఓన్ గా వచ్చి. ఎందుకంటే నువ్వు ఫండింగ్ రాదు, మన వాళ్ళు లోన్స్ ఇవ్వరు, గవర్నమెంట్ ఎక్కడ సపోర్టివ్ ఉండదు, పేరుకే ఎంఎస్ఎంఈ ఏమీ లేదు. అప్పుడు కాక మేము చాలా పేరు చూడు, ఏదన్నా పర్సనల్ లోన్ ఇలా తీసుకురాగలిగాం కానీ స్టిల్ ఎంఎస్ఎంఈ లోన్ అంటాం, అదంటాం, ఇదంటాము. వాళ్ళు ఏదో 1.25 లక్షలు చెప్తారు వాళ్ళు, అవన్నీ అవ్వు. అండ్ ఇక రియాలిటీలో వచ్చేటప్పటికి మనకి చాలా ప్రొడక్ట్స్ మనవి అన్ఆర్గనైజ్డ్ ఉంటాయి. ఇంకా గ్రౌండ్ లెవెల్కి వెళ్తే నీకు ఎక్కడో మనం ఇలాగా షాపింగ్ మాల్ ఇలాంటి అట్లా కొనేది ఉంటాయి కానీ అవన్నీ, బట్ అట్ ది సేమ్ టైం అన్ని నీకు ఎక్కడైతే ఆర్గనైజ్డ్ ఉందో అక్కడ మోర్ మనీ కోర్స్ ఉంటుంది గవర్నమెంట్ హ్యాండ్, అండ్ థింగ్స్ విల్ బి కాస్ట్లీ. సో బట్ అలా చేస్తే నువ్వు ఆల్రెడీ ఆ ఏరియాని అంతా కూడా ఈ కార్పొరేట్ అక్వైర్ చేస్తాయి. సో యూ కెనాట్ వెంచర్ ఇన్ టు దట్. సో నువ్వు ఏదైతే అనుకుంటున్నావో అవన్నీ కూడా కైండ్ ఆఫ్ అన్ఆర్గనైజ్డ్ ఉంటాయి. అన్ఆర్గనైజ్డ్ థింగ్స్ లో ఈ లోన్స్ అని ఇలాంటివి కదా ప్రాపర్ గా ఇవ్వరు. సో చాలా ఛాలెంజెస్ ఉంటాయి. ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫండింగ్ అయితే రాదు. సో నువ్వు పెట్టిన దానికి ఐడియాలజీతో వెళ్ళాలి. అందులో సో నేను చూస్తున్న మైనస్ అయితే ఇదే, ఫండింగ్ అనేది పెద్ద ఛాలెంజ్ ఇక్కడ. సో ఫస్ట్ థింగ్. సెకండ్ ఏంటంటే మాది ఐడియాలజీ ఏంటంటే నేనన్నా పెట్టింది ఏంటంటే ఏదో ప్రాఫిట్ అది ఇదని కాదు కానీ ప్రాసెస్ నేర్చుకుందాం అన్నట్టు మేము స్టార్ట్ చేస్తాం. అది కూడా ఇంపార్టెంట్. పెట్టాం కదా అని చెప్పి రేపటి నుంచి మనీ మింట్ చేయడం అట్లా. సో నేను ఓవరాల్ గా అర్థం చేసుకున్నది ఏంటంటే బిజినెస్ అనేది స్టేట్ ఆఫ్ మైండ్, ఆర్ట్ ఆఫ్ మైండ్. సో నీకు అది ఒక రోజు రాదు నీకు అది. సో నువ్వు ఎంత క్విక్ గా నువ్వు దాని నుంచి అచీవ్ చేద్దాం, తీసేద్దాం, మనీ అని చేద్దాం అంటే అంతే రిస్క్ ఉంటుంది. కైండ్ ఆఫ్ బిజినెస్ మన స్టాక్ మార్కెట్ లాగా, అంటే హై క్యాప్ మిడ్ క్యాప్ లాగా. ఇప్పుడు నువ్వు తీసుకుని హై ఇమీడియట్ ఇన్వెస్ట్మెంట్ అంటే అంతే రిస్క్ ఉంటుంది కూడా ప్యారల్ గా. సో అలా కాకుండా బట్ బిజినెస్ లో నువ్వు ఒక 5 years 6 years 10 years ఇట్లా ఉన్న వాళ్ళు చూస్తే ఓవర్ ద టైమ్ లో వాళ్ళకి సక్సెస్ చూస్తారు. బట్ ఇట్ టేక్స్ టైం. సో ఆ టైం అనేది ఇప్పుడు
నువ్వనే చెప్పొచ్చు. ఒక ఇంటర్వ్యూకి ఎలా ప్రిపేర్ అవ్వాలని చెప్పమంటే ఎవడో తెలియనోడికి వస్తే నువ్వు పైపైన చెప్పగలవు గానీ బట్ ఎవడ ఎక్స్పీరియన్స్ ఆడే ఫీల్ చేయాలి. అట్లాగే బిజినెస్ లో కూడా నువ్వు ఆడి ఎన్ని చెప్పినా గానీ బట్ ఎనీగే మళ్ళీ నువ్వు గ్రౌండ్ రియాలిటీలోకి వెళ్ళి నువ్వు అది ఆ థింగ్స్ చేసే వరకు అది రాదు అది. సో మేమేంటంటే ఆ ప్రాసెస్ ని తెలుసుకోవడం కోసం ఇప్పుడు ట్రై చేస్తున్నాం అంతే. ఇందులో అయితే మేము టూ మచ్ అచీవ్ చేసేసింది లేదు, ఇప్పుడు దాకా ఏమీ మిస్ అయింది లేదు. డౌన్ బానే ఉంది, లెర్నింగ్ అయితే బానే ఉంది. డిఫరెంట్ థాట్స్ వస్తున్నాయి, ఇలా ఉంది. టైం కుదురుతుందా వెంకటకృష్ణ? అంటే ఇప్పుడు హైదరాబాద్ లో ఉన్నాడు, బాబు ఉన్నాడు, ప్లస్ ఆఫీస్ వర్క్ చేసి సాఫ్ట్వేర్ నైట్ నాకు కొంచెం కష్టమే తేజ. నేను స్పెసిఫిక్ గా కంప్లీట్ గా ఇందులో ఉండను, కానీ ఒక వర్కింగ్ పార్ట్నర్ కంప్లీట్ అదే ఒక అవుట్ ఆఫ్ 3 పర్సన్స్ లో ఒక పర్సన్ తన జాబ్ వదిలేసి ఫస్ట్ నుంచి ప్యాషనేటెడ్ అనమాట. అదే ఫీల్డ్ లో ఉన్నాడు చిన్నప్పటి నుంచి. సో తను వదిలేసి వచ్చేసాడు. సో తనకి మేము సపోర్ట్ చేసాం. మాకు కూడా డైరెక్ట్ గా వెళ్ళింది కాదు ఇది ఇండైరెక్ట్ గా వెళ్ళింది. సో తనకు సపోర్ట్ కావాలి. మేమేంటంటే కంప్లీట్ గా మేము జాబ్ చేస్తాం కాబట్టి ఎటు వచ్చినా కానీ మేము చూసుకుంటాము, నువ్వు కంప్లీట్ గా గ్రౌండ్ లో చూసుకొని చెప్పేసి ఒక కైండ్ ఆఫ్ ఎట్లా అంటే కార్పొరేట్ లో ఎలా ఉంటుందో అట్లాగా మేము వాడికి సపోర్ట్ ఇస్తున్నాం అనమాట. మేము ఇన్వెస్టర్స్ లాగా వాడు లేకపోతే ఏదైనా మైండ్ లో సలహాలు ఏమన్నా అంతా ఉంటుంది. మేము ఇక్కడ నుంచి స్ట్రాటజిక్ గా సపోర్ట్ ఇవ్వడం ఇచ్చేయడము, తను మాకు గ్రౌండ్ ఎలా ఉంటుందని చెప్పడము. సో తను 24/7 చూసుకునే తనే కానీ బట్ మాకు రిమోట్ నుంచి వీక్లీ కాల్స్ అని ఇలా యాజ్ ఆన్ రిక్వైర్డ్ కాల్స్ పెట్టుకోవడం కానీ ఏదైనా పర్సనల్ మీట్స్ పెట్టుకోవడం కానీ వీటిలో ఏంటంటే ఇది ఛాలెంజెస్ ఎట్లా నడుస్తుంది, న్యూ ఆపర్చునిటీస్ ఏమున్నాయి, ఎట్లా చేయొచ్చు. ఈ ప్రాసెస్ లో నేను ఎంత టైం డెడికేట్ చేయాల్సి వస్తుంది చేయాల్సిందే? చేయాలి అంటే ఇప్పుడు చాలా సార్లు మా వాడు అంటూ ఉంటాడు, వచ్చారా బాబు నేను చూసుకుంటాను అంటాడు. అంటే నిజంగా వెళ్తే చాలా స్కోప్ ఉంది అనమాట. ఇప్పుడు అన్ని వదిలేసుకుని వెళ్ళిపోయినా చాలా స్కోప్ ఉంది. బట్ దట్స్ వాట్ వీఆర్. మనం ఇంత చేసి ఇలా ఎంతవరకు వచ్చి అది వెరీ అన్బ్యాలెన్స్ ఉంటుంది లైఫ్. బిజినెస్ అనేది అంటారు చాలా బిజినెస్ చేసుకుంటే బ్రహ్మాండంగా ఉంటది ఇది అంటారు, కానీ సాలరీడ్ పర్సన్ అనేది చాలా ఈజీ. ఏముంది, ఈ జాబ్ కాకపోతే ఇంకో జాబ్ కాకపోతే నీకు నచ్చకపోతే మానేస్తావు, నీకేమో ఇష్యూ ఉండదు. బిజినెస్ అలా కాదు కదా. నువ్వు అంత ఇన్వెస్ట్ చేసిన తర్వాత అది డెట్ ఇన్వెస్ట్మెంట్ అవ్వచ్చు, సమ్ టైమ్స్ లాసెస్ రావచ్చు, శాలరీ తక్కువ రావచ్చు. ఈ లోపల నీ టైం అండ్ ఎనర్జీ చాలా పెట్టాలి. బట్ దట్ విల్ టేక్స్ టైం. ఓవర్ ద టైం నీకు ఒక 5 to 10 years తర్వాత చూసుకుంటే నువ్వు కూర్చొని చేసుకోవచ్చు. ఇప్పుడు మన జాబే ఉంది, 10 years తర్వాత చూస్తే నువ్వు మళ్ళీ నువ్వు చేయాలి. నువ్వు ఎన్ చేయాలంటే మళ్ళీ చేయాలి. బట్ జాబ్ బిజినెస్ అలా కాదు. ఆఫ్టర్ 10 years నువ్వు ఎక్కడ కూర్చున్నా బిజినెస్ వెళ్ళిపోద్ది. అవునవును, అది ఆటోమేటిక్ మోడ్ లో ఉండేది, నీ డబ్బులు వచ్చేస్తా ఉంటాయి అట్లా. బట్ అది క్రియేట్ అవ్వాలంటే అంత ఈజీ కాదు. అది జనరేషన్ చూస్తుంది. బట్ ఆ జనరేషన్ చూడాలంటే అది సెటప్ క్రియేట్ చేయాలంటే నువ్వు గ్రౌండ్ లెవెల్ నుంచి చేయాలి. సో మేము ఆ గ్రౌండ్ లెవెల్ లో వర్క్ చేస్తున్నాం ప్రెసెంట్. సో ఆ లెర్నింగ్ అయితే వస్తుంది. నేను స్పెసిఫిక్ ఏంటంటే కొంచెం స్ట్రాటజిక్ గా కొంచెం నాకు ఫస్ట్ నుంచి కూడా కాల్కులేషన్స్ ఈ థింగ్స్ కొంచెం యాక్టివ్ గా ఉంటాను అనమాట, ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది నాకు. సో ఈ రిస్క్ మేనేజ్మెంట్, రిస్క్ అసెస్మెంట్ ఎలా చేయాలి, ఎలా మిటిగేట్ చేయాలి, ఈ వేలో నేను చూస్తూ ఉంటా ఎక్కువ. సో అలా సపోర్ట్ ఇస్తూ ఉంటా. తను గ్రౌండ్ లెవెల్ లో తను చూసుకుంటూ ఉంటాడు. థాట్స్ ఉన్నాయి ఎప్పటికైనా సరే కొంచెం ఈ లోకల్లోనే కాదు ఎక్స్పాండ్ చేయాలి. ఇది మనం ఇలా చిన్న చిన్న కాదు ఎప్పుడైనా అవుట్ ఆఫ్ ది కంట్రీస్ కి ఎక్స్పోర్ట్ చేయాలని థాట్ ఉందన్నమాట. అలా అవుతుంది తెలియదు. అది అవుతే కనుక వేరేగా ఉంటుంది. బట్ దానికి చాలా వర్క్ చేయాలి, అది ఈజీ కాదు. బట్ అట్ ది సేమ్ టైమ్ వై కాంట్ వి గివ్ ఎ ట్రై. అంటే నాకేమనిపిస్తుంటే హౌఎవర్ స్మాల్ ఎఫర్ట్ యూ పుట్ ఇట్ కదా, కన్సిస్టెంట్ గా పెడతా ఉంటే అది ఏదో రోజుకైతే అయ్యి తిరుగుతుంది. అంటే మెయిన్ ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే చాలా మందికి నేను ఈ రోజు పెడితే రేపు నాకు డబ్బులు వచ్చేయాలనుకుంటే ప్రాబ్లం బేసిక్. అట్లా కాకుండా నేను చేస్తాను, ఇప్పుడు చెప్పావు కదా మెయిన్ లర్నింగ్ ఎక్స్పీరియన్స్ చేసుకునే వాళ్ళకి ఆ కన్సిస్టెంట్ లెవెల్లో చేస్తా ఉంటే ఖచ్చితంగా క్లిక్ అవుద్ది. మనము కూడా మైండ్ మెచ్యూర్ అవుద్ది దాంతో పాటు. అక్కడ సిచ్యువేషన్స్ ఏంది, ఏం చేస్తే వర్క్ అవుద్ది, ఏంది కాదు అనేది. ప్లస్ మన ఇప్పుడు నువ్వు చెప్పే ఒక మెయిన్ పాయింట్, నువ్వు ఎంత చెప్పినా వేరే వాడు వాడి పర్స్పెక్టివ్ ఎప్పుడు డిఫరెంట్ ఉంటుంది కదా, అది ఉంటుంది. కానీ గుడ్ వెంకటకృష్ణ అట్లీస్ట్. ఇందులో నేను పాయింట్ చెప్దాం అనుకున్నా, మర్చిపోయాను అది. సో స్పెసిఫిక్ గా ఇప్పుడు ఎలా నడుస్తుందంటే మనీ అండ్ ఇన్ఫ్లుయెన్స్ మ్యాటర్స్ ఇక్కడ ఇండియాలో. మన ప్రాబ్లం అది. యాక్చువల్గా నేను అసలు ఏం చెప్పడం మర్చిపోయా. సో వేర్ వీఆర్ స్ట్రగ్లింగ్ ఈజ్ మనీ. ఇప్పుడు సపోజ్ ఒక 10C ఉన్నాయి అనుకో,
10C ఉంటే ఈజీగా దాన్ని ఇంకొక 10C అనేది 1 or 2 years లో చేసేయచ్చు. ఎలాగ నువ్వు ఆ రియల్ ఎస్టేట్ లోనో వాటిలోనో వీటిలోనో ఎట్లా కట్టి చేయొచ్చు. బట్ ఆ ఫస్ట్ రాదు అది నీకు ఎప్పుడు మనకు ప్రాబ్లం ఏంటంటే మనం ఆ లోన్లు పెట్టో ఇది పెట్టు అది పెట్టు సంభవం రకరకాలు చేస్తాం. సో ఇవన్నీ ఇందులో ప్రాబ్లం ఏంటంటే మళ్ళీ గవర్నమెంట్ ఇవన్నీ కూడా వైట్ మనీలో వెళ్తుంది మనకి. వైట్ మనీలో అన్ని కూడా గవర్నమెంట్ పర్సంటేజ్ ఉంటాయి. గవర్నమెంట్ తో ప్రాబ్లం ఏంటంటే తీసుకున్నప్పుడు తీసుకుంటుంది తప్పితే ఎక్కడ ఇచ్చేది ఉండదు మనకి. ఇన్ టర్మ్స్ ఆఫ్ సబ్సిడీ కానీ ఇది కానీ లాసెస్ కానీ ఎక్కడ ఉండదు. సో అది ప్రాబ్లమ్. సెకండ్ వచ్చి ఇన్ఫ్లుయెన్స్ ఆర్ పొలిటికల్. సో ఆ పొలిటికల్ సపోర్ట్ ఉన్న ఇన్ఫ్లుయెన్స్ ఉన్నా అది వేరే లెవెల్ మన ఇక్కడ. సో ఊరినే అయిపోతాయి కదా, నీకు ఏమి మనీ కూడా అవసరం లేదు. ఇప్పుడు రియల్ ఎస్టేట్ అనేది బిగ్గెస్ట్ థింగ్. ఇప్పుడు ఏదైనా ఒక షాప్ కట్టేలా ఉన్నాయి, ఒక ప్లేస్ ఉంది, ప్లేస్ ఇంకా ఏం చెప్పాలి, కొత్తగా డెవలప్ అవుతున్న ప్లేస్ మన తెలిసిన వాళ్ళకి ఇచ్చేసుకుంటూ ఉంటారు. లేదంటే ఆల్రెడీ వాళ్ళ దగ్గర కావాల్సిన మనీ పడి ఉంటాయి, తెలియకుండా నడుస్తూ ఉంటాయి. మెయిన్ నాకేమనిపించింది అంటే ఇన్నోవేషన్ కి వీటికి మైండ్ కావాలి, కానీ ఇండియాలో బిజినెస్ చేయాలంటే క్యాపిటల్ కావాలి, బాగా క్యాపిటల్ అండ్ సపోర్ట్ కావాలి. సపోర్ట్ మేజర్. మళ్ళీ నువ్వు ఎంత క్యాపిటల్ పెట్టినా మళ్ళీ చుట్టుపక్కల తెలియకుండా మళ్ళీ, ఎందుకంటే ఆర్గనైజర్ కాదు కానీ నిన్ను ఎవరు సపోర్ట్ చేయడు. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ప్రతి ఒక్కరు ఇన్కమ్ ట్యాక్స్ ఎన్ని పట్టుకుపోతారు, కానీ ఒక షాప్ దగ్గరికి నీ దగ్గరికి వచ్చి ఎవడన్నా వచ్చి గట్టిగా నీకు ఏమైనా వార్నింగ్ ఇచ్చి నువ్వు దగ్గర మనీ డిమాండ్ చేస్తే నువ్వేం చేయలేవు. జరుగుతాయా అలాంటివి? జరుగుతుంటే మీ ఎక్స్పీరియన్స్ జరిగే ఎక్స్పీరియన్స్ లో అంటే మా వాడు ఒకసారి అన్నాడు, ఎవడో వచ్చి నేను ఇక్కడ నక్సల్ని నాకు ఇంత అమౌంట్ పంపించు లేకపోతే వేరేగా ఉంటుంది అని చెప్పేసి ఎవడో అన్నాడంట, మా వయసులో ఏదో అని చెప్పేసి. అంటే ఇదేంటారు మా వీడు ఎలా అంటున్నాడు, అలాంటిది ఏం లేదు, మాదేదో చిన్నది, మాకేం కష్టం అని చెప్పేసి మా వాడు అన్నాడు. ఇంకో 2-3 సార్లు వచ్చాడు. తర్వాత వచ్చి ఇంక ఇలా కాదు, నువ్వు ఇవ్వకపోతే మొత్తం లేపేస్తాను ఇదంతా కూడా, బాంబు పెట్టారంటే ఏముండదు అన్నాడు. సో తర్వాత మా వాడు తెలిసిన ఆన్లైన్ లో పట్టుకుని తెలిసిన ఎస్ఐ అయితే ఆడుతాను మాట్లాడితే ఏం లేదు ఈసారి ఫోన్ చేస్తే నేను చూసుకుంటాను అనేది చెప్పాడు. కానీ బట్ ఇది ఎలా టర్న్ అవుట్ అవుతుంది కూడా తెలియదు. ఇది దట్స్ ద ప్రాబ్లమ్ విత్ బిజినెస్. ఈ ఏదంటారు చూడు, అద్దాల మేడ కట్టుకున్న వాడికి భయం అని చెప్పిస్తే ఏముంది, రాయిసిరి వాడు రాయిసిపోతాడు, ఆడికి ఏముండదు, చిన్న రాయి చేతిలో తీసుకుని విసిరిపోతాడు. కానీ ఈ మేడ కట్టుకున్నవాడు ఎప్పుడు అలా కాసుకుంటూ కూర్చోవాలి. సో అట్లాగా నా దగ్గర ఏమి లేదన్నప్పుడు చూడు, బయట ఎవరన్నా ఇప్పుడు ఆడి కార్ మీద వెళ్తాం అనుకో, చిన్న అది చాలా భయపడితే వెళ్తాడు నువ్వు అనుకుంటా. గానీ ఏదైనా ఎవరినైనా చిన్న డాష్ ఇచ్చినా ఏదైనా జరిగినా వాడి దగ్గర ముక్కుపిండి వసూలు చేస్తారు. అదేదో ఏది లేని చిరుపుని చొక్కా వేసుకుని ఏదో ఒక బైక్ డొక్కు బండి డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళి అది ఆడికొని గుద్దాడు ఇంకోడు, ఏముంటది ఆ దగ్గర, ఏముంటది తీసుకోవడం, నువ్వు ఏముండదు. సో ప్రాబ్లం అదే, నిజంగా వర్త్ ఉండి వాల్యూ ఉన్నవాడి దగ్గరే వాడే భయపడితే వెళ్ళాల్సి వస్తుంది. బాగా చెప్పావు వెంకటకృష్ణ, హార్ట్ ట్రూత్ ఆఫ్ సొసైటీ చెప్పావు, నిజమే కదా, అదే పాయింట్. కానీ మెయిన్ నాకు కూడా అనిపిస్తుంది అంటే, ఇప్పుడు మనోళ్ళే అసలు బిజినెస్ ఐడియా లేనోళ్ళు కూడా వెళ్ళిపోయి అమెరికాలలో రెస్టారెంట్స్ ఇవన్నీ ఈజీగా పెట్టేస్తారు. అదే ఇండియాలో పెట్టాలంటే వాసిపోద్ది. చూసుకొని నువ్వు అన్ని ఫాలో చేసినా ఒక గవర్నమెంట్ వాళ్ళు, ఇంకో పక్క ఇది చుట్టుపక్కల వాళ్ళు, ప్లస్ పక్కన వాళ్ళు కూడా ఫేర్ గా బిజినెస్ చేయనీరు. బయట కాంపిటీషన్ కూడా వాళ్ళు క్వాలిటీ బట్టే కాంపిటీషన్ ఉండదు, కావాలని చేసి నీ దాని మీద బ్యాడ్ నేమ్ తెప్పించి అట్లా కూడా చేస్తూ ఉంటారు చాలా ఉంటాయి. అవన్నీ తట్టుకొని నిలబడితేనే మనం ఇండియాలో బిజినెస్ అనేది కొంచెం చేయాలంటే కూడా కొంచెం టఫే థింగ్స్ అనేది. అది అంటే ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయిన బిజినెస్ పర్లేదు. అంటే ఇప్పుడు ఒక జనరేషన్ బిజినెస్ చేశారు, నెక్స్ట్ జనరేషన్ హ్యాండ్ ఓవర్ అంటే వాడికే ఉండదు, వాడికి ఆల్రెడీ దాని పేరు మెయింటెనెన్స్ మోడ్ లో వెళ్ళిపోద్ది కాబట్టి అదే ఉండదు. చాలా టఫ్ డేస్ అవన్నీ కూడా మనకి అనుకుంటాం. కానీ అది అన్లెస్ ఆ డిజైర్ ఏదో మేము అంటే ఏం చెప్తున్నాము, మాకు సెల్ఫ్లెస్ గా వెళ్తున్నాం ఇక్కడ కాబట్టి ఇది నడుస్తుంది. మాకేంటంటే ఆల్రెడీ ఇక్కడ జాబ్ ఉంది కాబట్టి ఒకవేళ ఏదైనా ప్రాబ్లం అయినా సరే ఏదైనా ఉన్నంతలో బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్దాము, ఒక లెర్నింగ్ చేసుకుందాము, ఓవర్ ద టైమ్ లో మన ఆపర్చునిటీస్ గ్యాదర్ చేసుకుందాం అన్నట్టు వెళ్తున్నాం కాబట్టి ఓకే. కానీ బట్ నువ్వు కొంతమంది ఉంటారు వదిలేసి వెళ్తారు, అవి వేరేగా ఉంటుంది. ఇంకా చాలా ప్రెజర్ ఉంటుంది సక్సెస్.
ఇంకోటి కూడా వెంకటేశ్వర, డస్ దిస్ మ్యాటర్ ఇన్ ద ఎండ్? అంటే ఇంత నువ్వు ఎఫర్ట్ పెట్టి ఒక 10 ఏళ్ళు మొత్తం నువ్వు డెడికేట్ చేసి అంతా చేసి కొన్ని కోట్లు వచ్చేసాయి అనుకో, డస్ ఇట్ మ్యాటర్? అంటే ఎంతవరకు మ్యాటర్ అవుద్ది చూసుకునేదానికి అనేది పాయింట్ నాకు అనిపిస్తుంది అనమాట. పీస్ఫుల్ లివింగ్ కి చేసేదానికి ఓకే, కొంతవరకు ఉండాలి, చేయాలి, కొంచెం బఫర్ జోన్ ఉండాలి అనేది ఫైన్. అంటే నీకు నాకేమనిపిస్తుంది అంటే ఏ చేసినా మనకి ఆ ఇంట్రెస్ట్ స్పెసిఫిక్ గా చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది. బేసిక్ గా ఆ కెపాసిటీ ఉండి చేస్తే బాగుంటుంది. అలా కాకుండా ప్యూర్ ఓన్లీ ఎండ్ గోల్ ఎకనామిక్స్ అయితే దానికి అంత నీడ్కి చేసావు బానే ఉంది, ఓకే ఫైన్, అంటే ఏమి లేదు నీకు చేసుకున్నావు బానే ఉంది. కానీ ఎండ్ ఆఫ్ ద డే అయితే నీకు లేదు, నాకు ఏదో ఒక బిజినెస్ చేయాలని ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి నేను చేస్తాను, ఆ పర్స్పెక్టివ్ లేదు వేరు. కానీ అలా ఉంటే ఓకే, కానీ చూడాలి అది. కానీ నువ్వైతే చెప్పావు సస్పెన్స్ అయితే ఇంకా ఎక్కువే ఉంటుంది బిజినెస్ లో చూసి చేస్తే. కాకపోతే అర్నింగ్ కూడా నీది ఉండేది. అంటే ఇప్పుడు నువ్వు ఆఫీస్ లో 4 గంటలు కష్టపడి డబ్బు సంపాదించిన, 8 కాదు నువ్వు 12 గంటలు కష్టపడి సంపాదించిన, నీకు ఇయర్ అండ్ హైక్ లో మహా అంటే 10-12% డిఫరెన్స్ వస్తుంది వాడికి వీడికి. అంతకు మించి నీకేం రాదు. అది కూడా వాడు కానీ కంపెనీ మారాడు అనుకో, అది కూడా డిఫరెన్స్ పోద్ది బేసిక్ గా. అంతే సింపుల్ గా, అంతే కదా ఉండేది. ఆ ఇంటర్వ్యూ ఒకటి క్రాక్ చేసే దాని మీద ఫోకస్ పెడితే వాడికి కావాల్సిన ప్యాకేజ్ వాడు తెచ్చుకోగలుగుతాడు నిజంగా. ఇది అప్రైజల్ ఇవ్వలేనిది చూసుకునేసేసి, అంతే కదా. సో కానీ ఇక్కడ ఏంటంటే మొత్తం మనీ నీకు ఓన్ అవుద్ది. నువ్వు ఇక్కడ 12 గంటలు కష్టపడేదానికి వచ్చేది, 4 గంటలు కష్టపడేదానికి వచ్చేది మొత్తం డిఫరెన్స్ క్రియేట్ చేస్తుంది. ఇప్పుడు ఎలా రోజంతా కష్టపడితే వాడికే వస్తుంది డబ్బులంతా, ఆ టైప్ లో. సో కరెక్టే, బట్ అది 1 వర్షన్. బట్ నిజంగా అంటే హార్ట్ఫుల్ గా చేసే వాళ్ళు అయితే ఇదంతా ఎర్నింగ్ సస్టైనబిలిటీ కోసం చూస్తారు కానీ, బట్ లెర్నింగ్ ఎక్కువ తేజ మేజర్ గా ఇక్కడ. సో ఒకటి లెర్నింగ్, సెకండ్ థింగ్ వచ్చి ఏమో మాదైతే ఇప్పటికి అంబిషన్ అయితే ఏదో అట్లీస్ట్ ఒక సీడ్ వేద్దాము అండ్ ఓవర్ ద టైమ్ మనకంటూ మనం ఒక ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి అన్న థాటే మాది నడుస్తుంది. సో అది ఎట్లా వెళ్తుందో తెలియదు. బట్ ప్రస్తుతానికి అయితే పర్లేదు. ఆల్రెడీ మాకు ఇప్పుడు ప్రెసెంట్ ఒక 12+15 దాకానే ఉంటారు ఎంప్లాయీస్, అట్లా అలా నడుస్తుంది అక్కడ. బట్ ఇది ఆర్గనైజ్ చేద్దామని ట్రై చేస్తున్నాం. ఆర్గనైజ్ చేయడం కొంచెం డిఫికల్ట్ గా ఉందన్నమాట. నేను కొంచెం బెటర్ గా ఆర్గనైజ్ చేస్తూ మల్టిపుల్ ఎక్స్పాన్షన్ చేద్దామంటే ఛాలెంజింగ్ ఏంటంటే ఇలాగ నువ్వు గ్రౌండ్ లో పర్సన్స్ ఉండకపోతే అవ్వదు. గ్రౌండ్ లో పర్సన్స్ పెట్టకుండా చేయాలి అంటే మోర్ ఆఫ్ సాఫ్ట్వేర్ కానీ వీటి కానీ అన్నింటికి కొంచెం మల్టిపుల్ ఐడియా అవుతుంది చార్జెస్ అంతా కూడా. బట్ డిఫరెంట్లీ ఇదే. బట్ ఓవరాల్ గా అంటుంది ఏంటంటే బిజినెస్ అనేది టర్నింగ్ పాయింట్ ఉంటుంది ఎప్పుడు వీటికి కూడా. సో ఆ టర్నింగ్ పాయింట్ కోసం వెయిట్ చేయాలంటే టేక్ ఆఫ్ పాయింట్ ఉంటుంది, కరెక్ట్. అవును ఆ టేక్ ఆఫ్ పాయింట్ కోసం చూడాలి. ఆ టేక్ ఆఫ్ పాయింట్ అనేది ఊరికనే రాదు, నీకు ఓవర్ ద టైమ్ లో ఎక్స్పీరియన్స్ వచ్చినప్పుడు, క్యాపబిలిటీ వచ్చినప్పుడు వస్తుంది నీకు. అంటే కైండ్ ఆఫ్ ఎలా అంటానంటే ఒక నువ్వు అలా చేయగా ఒక ఆన్సర్ ఆపర్చునిటీ వచ్చినప్పుడు ఎలా ఉంటుందో అలాగే ఇది కూడా. సో నువ్వు ఎస్టాబ్లిష్ చేసుకుని థింగ్స్ అని చేసుకున్నప్పుడే మేబీ ఆ ఆపర్చునిటీ అనేది ఆ ట్రస్ట్ బిల్డ్ అయినప్పుడు. కానీ గుడ్లే వెంకటకృష్ణ, వన్ వే ఇండియాలో మనీ మేక్ చేయాలంటే మాత్రం జాబ్ కన్నా కూడా బిజినెస్ వన్ వే. కొంతవరకు అంటే డీసెంట్లీ నువ్వు స్కేల్ అప్ అవ్వాలనుకుంటే చేసి ఏమంటే, బట్ అట్లీస్ట్ ఇప్పుడు జాబ్ లో కూడా అట్లీస్ట్ గుడ్ థింగ్ ఏంటంటే ఇప్పుడు ఫ్యామిలీలో కూడా టూ ఇన్కమ్ స్ట్రీమ్స్, మల్టిపుల్ ఇన్కమ్ స్ట్రీమ్స్ పెట్టుకుంటున్నారు కాబట్టి అర్నింగ్ హ్యాండ్. సో అట్లీస్ట్ అది కూడా బెటరే చూసుకున్నాను. ఒకరు కొంచెం ఖర్చు పెట్టుకున్నా, కొంచెం సరదాగా పెట్టుకున్నా, ఇంకొక సేవింగ్స్ ఒకలాగా చేసుకునేదానికి ఉండేది. ఓవర్ ద టైం అది కూడా బిల్డ్ అవుద్ది చూసుకొని చేస్తాను. బట్ వేరియస్ పర్స్పెక్టివ్స్ వెళ్తా ఉన్నాయి. బాగుంది. కానీ బిజినెస్ ఎన్ని డేస్ నుంచి చేస్తున్నావు వెంకటకృష్ణ బిజినెస్? ఇది 2 years అయింది స్టార్ట్ అయ్యేది. ఓకే, 2 years అయింది. సెకండ్ బ్రాంచ్ పెట్టాం అనమాట మొన్న ఒక 6 months బ్యాక్. ఎప్పుడు ఎందుకంటే ట్విస్ట్ రాజమండ్రి, అది మన వాళ్ళకి ఎవరికి తెలియదు. చెప్పాలి ఒకసారి. నాకు ఇప్పుడు రీసెంట్ గా నేను విన్న తర్వాత తెలుస్తుంది నాకు శ్రీనివాస్ వీళ్ళంతా ఇక్కడే ఉన్నారని చెప్పేసి. సో నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు ప్లాన్ చేస్తా, వెళ్తా మీట్. వెళ్తా ఉంటావు రాజమండ్రి? వస్తా ఉంటాను నేను. ఈ మంత్ ముందు వచ్చాను కాదు కానీ అసలు కనెక్ట్ లేదు. కానీ ఇప్పుడైతే ఒక అట్లీస్ట్ ఇయర్లీ 4-5 times అట్లీస్ట్ 1 or 2 days ఉంటా అక్కడ. ఈసారి ప్లాన్ చేస్తాం మీట్. ఇంకోటి మీ పార్ట్నర్స్ ఉంటారు, ఇంకో వర్కింగ్ స్టైల్స్ డిఫరెన్స్ ఉంటాయి కదా, వాటి సినర్జీ నువ్వు ఎలా హ్యాండిల్ చేస్తున్నావు?
ఒకటి ఇప్పుడు మాదైతే ట్రస్ట్ బేస్ మీద వెళ్తుంది కంప్లీట్ గా. ఇప్పుడు తన పార్ట్నర్ ఇది నడుస్తుంది. ఇప్పుడు నేను హైదరాబాద్ లో ఉంటాను, వేరే వాడు నెదర్లాండ్స్. సో ముగ్గురు కూడా నేను నెదర్లాండ్స్ అబ్బాయి చైల్డ్హుడ్ ఫ్రెండ్స్. సో ఈ పార్ట్నర్ వచ్చి వాళ్ళిద్దరు క్లాస్మేట్స్. సో ఇదంతా మ్యూచువల్ ట్రస్ట్, ఈ కైండ్ ఆఫ్ ఫ్రెండ్షిప్ అండ్ కొంచెం గ్రౌండ్ లెవెల్ మా వాల్యూస్ థింగ్స్ అన్ని కూడా సింక్ అయినాయి. సో దట్స్ హౌ వీఆర్ ఇన్ టు దిస్. నువ్వు అనేది స్పెసిఫిక్ గా అంటే ఎట్లా బ్యాలెన్స్ చేస్తారంటున్నావా? అవునవును. ఎట్లా బ్యాలెన్స్ అంటే ఇప్పుడు ముగ్గురు ఉన్నారు అనుకో, 3 బ్రెయిన్స్ పెడుతున్నారు కదా. బిజినెస్ అంటే మెయిన్ థింగ్ ఓనింగ్ ఉండేది. ఇప్పుడు మన సాఫ్ట్వేర్ లో అనుకో, నువ్వు ఏం చెప్పినా నీ బాస్ దాటి నువ్వు చేయలేవు. చాలా తక్కువ పర్సెంటేజ్. అతను మంచోడు, అతని మర్సీ మీదే నీకు డిపెండ్ అవుద్ది. వాడు క్రియేట్ చేసే కల్చర్ బట్టి అలా ఉండదు చూసుకునేదానికి. ఇక్కడ ముగ్గురు ఉంటారు, చేయడం కూడా ప్యాషన్ ఉంటుంది. వస్తూ ఉంటాయి. మేము కాన్ఫిగా ఒక్కొక్కసారి 3-4 అవర్స్ కూర్చొని మాట్లాడుకునే కూడా ఉంటాయి. హాఫ్ అన్ అవర్ అని మొదలెడతాం, 3-4 అవర్స్ మాట్లాడుకుంటూ ఉంటాం, కాన్ఫ్లిక్ట్స్ వస్తూ ఉంటాయి. సో అదే దట్స్ వేర్ లైక్ జర్నీలో అంటే మా స్ట్రాంగ్ ఏంటంటే ఎంత కాన్ఫ్లిక్ట్స్ వచ్చినా మళ్ళీ కాన్ఫ్లిక్ట్స్ ఇన్ ద సెన్స్ ఒపీనియన్, డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్, న్యూ థాట్స్. దట్స్ వాట్ వి ఎంకరేజ్ ఈచ్ అదర్ టు హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ డిస్కషన్. సో అవి వెళ్తూ ఉంటాయి. ఆ డిస్కషన్ లో మాకు మంచి అవుట్కమ్స్ వస్తూ ఉంటాయి, వాటిని తీసుకెళ్తూ ఉంటాం. సో బట్ ఇక్కడ ఏంటంటే తన వర్కింగ్ పార్ట్నర్ తను గ్రౌండ్ లెవెల్ లో చూస్తాడు, మేమేంటంటే అవుట్ సైడ్ ఎక్స్పోజ్ చూస్తాం యాజ్ ఎ కస్టమర్ కింద. సో ఇట్లా చూసి ఇలా చేయొచ్చు అలా చేయొచ్చు అనుకుంటాం. బట్ చాలా ఏంటంటే రియాలిటీ గ్రౌండ్ లెవెల్ లో చేయలేము. అవి చేయలేమంటే చేయొచ్చు, బట్ ప్రాబ్లం ఏంటంటే అక్కడ పర్సన్స్ లేరు. సో సపోజ్ నేను లేకపోతే ఇంకొక 2-3 వెళ్ళి చేస్తే చేయొచ్చు, బట్ దట్స్ నాట్ అలా వెళ్తే చోకప్ అయిపోతుంది ఓవరాల్ గా. మేము ఇప్పుడు ఏదైతే ఫ్రీడమ్ ఇస్తున్నామో తనకి ఆ ఫ్రీడమ్ కష్టం అది ఫైనాన్షియల్ గా. బాగుంది వెంకటకృష్ణ, మీది ఎంటర్ప్రెన్యూర్ జర్నీ కూడా బాగుంది. హోప్ఫుల్లీ బాగా సక్సెస్ అవ్వాలని కోరుకుంటాం. బాగుంది. సో ఇవే వెంకటకృష్ణ, నేను అడగాలనుకున్న క్వశ్చన్స్ అన్ని అయిపోయాయి. ఒకటైతే అడుగుతాను ఎండింగ్ రిమార్క్ కింద, నువ్వు ఇప్పుడు కాలేజీలో చదువుతున్న స్టూడెంట్స్ ఎవరన్నా నీ జర్నీ ఇలా చూస్తే వాళ్ళకి ఏమైనా చెప్పాలనుకుంటే ఏమైనా చెప్తావు? అంటే సంథింగ్ విచ్ దే కెన్ స్టార్ట్ ఎర్లీ అండ్ విచ్ యూ హ్యావ్ మిస్డ్, విచ్ యూ థింక్ దే కెన్ డూ బెటర్ అనే పాయింట్. సో అట్లా చెప్పాలి అంటే ఒకటైతే బెటర్ ఎన్వైరన్మెంట్ తేజ. సో ఇప్పుడు ఎవరికల్లా వెనకెళ్ళి చూసుకుని ఉంటే మనం ఎలా ఉన్నామంటే మన సరౌండింగ్స్, ఇప్పుడు మనం ఒక ఫ్రెండ్ కలిసో లేకపోతే ఒక ఎవరో సజెషన్ ఇచ్చో లేకపోతే ఆ టైంకి నీకు ఆ ప్లేస్ లో ఉండో సంహౌ నువ్వు నీది టర్న్ అవుట్ తప్పితే అది సడన్ గా ఏం అయిపోద్దు నీకు ఓవరాల్ గా. అంటే ప్రాక్టికల్ గా చెప్పాలంటే ఇప్పుడు నా జర్నీ వచ్చేటప్పటికి నేను అసలు నాకు ఇంటర్మీడియట్ లో ఏం తెలియదు ఇలా ఎంసెట్ ఒకటి ఉందని చెప్పేసి. మాకు ఒక సార్ వెల్విషర్ ఉండి తను చెప్పారు, తను మమ్మల్ని జాయిన్ చేశాడు ఎంసెట్ లో కోచింగ్ కి. దెన్ ఐ గాట్ టు నో ఓకే ఇంజనీరింగ్ అని ఒకటి ఉంది, నేను వెళ్ళొచ్చు. సో అలా వచ్చాము. సో అట్లాగే కైండ్ ఆఫ్ స్పోర్ట్స్ యాక్టివిటీస్ కూడా నువ్వు మనం అనుకుంటాం మన సరౌండింగ్స్ లో నేను ఆడలేదు అనుకుంటాం కానీ, బట్ నువ్వు ఒక 2-3 అలా స్పోర్ట్స్ ఆడే పర్సన్స్ ఎవరన్నా నువ్వు తెలియకుండానే స్లోగా జల్ అయ్యావంటే ఓవర్ ద టైమ్ నువ్వు కూడా స్పోర్ట్స్ యాక్టివిటీలో ఉంటావు. సో అట్లాగే చదివేది కూడా. సో కొంచెం ఫోకస్డ్ గా మెచ్యూర్డ్ గా ఉండే పర్సన్స్ తో మనం తిరుగుతూ ఉంటే తెలియకుండా ఓవర్ ద టైమ్ ఆ నాలెడ్జ్ అనేది ట్రాన్సిషన్ అవుతూ ఉంటుంది. కైండ్ ఆఫ్ ఆ పాజిటివ్ ఎన్వైరన్మెంట్ అనేది మనం మెయింటైన్ చేసుకుంటూ ఫస్ట్ అనేది మన సరౌండింగ్స్ బెటర్ ఉండాలి ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇట్లాగా చదువు అనేది జస్ట్ ఫర్ సేక్ ఆఫ్ లెర్నింగ్ అంతే ఆ టైం కి, బట్ మచ్ మోర్ టు ఇట్. బిహేవియరల్ థింగ్స్ కానీ లేకపోతే ఫైనాన్షియల్ థింగ్స్ కానీ మన అసలు తెలియదు మనకి. ఫైనాన్షియల్ గా అయితే అసలు ఏం తెలియదు మనకి చెప్పాలంటే. మనీని మనం డిఫరెంట్ నేను చూస్తూ ఉంటాం కదా. నాకు ఇప్పుడు ఇందులోకి వచ్చిన తర్వాత తనతో ట్రావెల్ చేసిన తర్వాత మనము ఎలా చూస్తాం, బయటకి ఏదైనా కొత్త సిటీకి వెళ్ళినా ఏదైనా ప్లేస్కి వెళ్ళినా దీని వాల్యూ ఎంత ఇది వాల్యూ ఎంత ఎక్స్ప్లోర్ అంటే అలా చూస్తాం మనం. బట్ యాక్చువల్గా ఒక ఎంటర్ప్రినర్ కానీ బిజినెస్ పర్సన్ ఎలా చూస్తారంటే ఇక్కడ ఏం ఆపర్చునిటీ ఉంది, దీనిలో ఇది అమ్మితే ఎంత వస్తుంది, వీడు ఎలా చేస్తున్నాడు, ఆ థాట్ ప్రాసెస్ డిఫరెంట్ గా ఉంటుంది అనమాట. వాడు వెళ్ళినప్పటికల్లా
ఎలా మేనేజ్ చేస్తున్నాడు, ఎలా రిఫైన్ చేస్తున్నాడు అంటే ప్రతి ఆ ప్రాసెస్ తెలుసుకోవడానికి అన్నట్టు సర్క్యులేట్ అవుతూ ఉంటది అనమాట. అట్లా మనం కూడా ఉండాలి కైండ్ ఆఫ్ ఎట్లా మన ఎడ్యుకేషన్ లో కూడా ఎండ్ గోల్ ఏంటి నీకు క్యూరియాసిటీ ఉండాలి. ప్లస్ నువ్వు ఎండ్ గోల్ కి ఆ డైరెక్షన్ నువ్వు ఏం తీసుకొని ట్రావెల్ చేయాలి, ఆబ్జెక్టివ్ బేస్డ్ ఉండాలి అంటూ ఉండు. అవును. ఎండ్ గోల్ మనకి ఎండ్ గోల్ ఏంటంటే ఎగ్జామ్స్ రావాలి, మార్క్స్ రావాలన్నట్టే ఉండిపోయింది. దట్స్ నాట్ ద కరెక్ట్ థింగ్. ఎండ్ గోల్ నీకు ఏంటి, ఇది నీకు ఒక స్టార్ట్అప్ స్టార్ట్ చేద్దామని ఉందా? ఓకే, స్టార్ట్అప్ స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ ఏంటి, ఓకే నువ్వు ఇందులో సాఫ్ట్వేర్ లో ఫస్ట్ కావాలంటే నీకు మంచి నాలెడ్జ్ ఉండాలి. ఏదైనా సరే నాలెడ్జ్ ఉండాలి. సో మంచి కంపెనీలో చేయాలి, లేదంటే మంచి ప్రాజెక్ట్స్ చేయాలి. ఒక మంచి కంపెనీలో చేద్దాం అనుకున్నప్పుడు ఫస్ట్ ఏంటి ఇక్కడ ఇంటర్న్షిప్ ఇలాంటిది మనం మంచి ఇంటర్న్షిప్స్ కూడా చేయొచ్చు. మనం చేయొచ్చు, మనకు ఆ థాట్ వస్తలేదు. సో ఇప్పుడు లేదు, ఇంటర్న్షిప్ కూడా ఆపర్చునిటీ లేదు. దేర్ ఆర్ డిఫరెంట్ ఫారమ్స్ అవుట్ సైడ్. లైక్ చదువుకుంటున్నప్పుడే నువ్వు ఇప్పుడు అప్పుడే ఎప్పటికప్పుడు ఉండే ఆపర్చునిటీ మనం ఎక్స్ప్లోర్ చేసుకోవడం. కానీ అవుట్ సైడ్ నీకు హ్యాకథాన్స్ అవుతూ ఉంటాయి, లేదంటే ప్రెజెంటేషన్స్ అవుతూ ఉంటాయి. సో డిఫరెంట్ థింగ్స్ ఉంటాయి అపార్ట్ ఫ్రమ్ మనం చేసుకుని జస్ట్ మార్క్స్ తెచ్చుకుని కాకుండా. సో వాటిలో ఇన్వాల్వ్ అవ్వచ్చు. సో యాజ్ వి కీప్ ఓపెన్ అప్ అవర్ డోర్స్ అండ్ ట్రై టు లుక్ ఫర్ న్యూ థింగ్స్ అవుట్ ఆఫ్ ద బాక్స్. ఆబ్జెక్టివ్ ఓరియంట్ క్వశ్చన్ చేసుకున్నప్పుడు వస్తూ ఉంటుంది మీకు. ఊరికే మనం చదువుతాము, మార్క్స్ వస్తాయి, నడుస్తూ ఉంటది. అట్ ది సేమ్ టైమ్ ఇట్ డజంట్ మీన్ లైక్ మనం ఈ ఫండ్ గట్ట లేదని కాదు, బట్ హౌ ఎఫెక్టివ్ వీఆర్ బ్యాలెన్సింగ్ అన్నది మ్యాటర్. కరెక్ట్. సో అదైతే ఉండాలి. క్వశ్చన్ చేయాలి. మనం ఊరికి యాక్సెప్ట్ చేసుకుంటూ పోతాము. క్వశ్చన్ చేసుకుంటే ఇంకా బెటర్ గా ఉండొచ్చు. అవునవును. అంటే రియాలిటీ బయటకు వస్తుంది, అప్పుడు నువ్వు ఛాన్స్ తీసుకోవచ్చు. ఏం కావాలి ఏంటి అనేది సెట్ అవుతుంది అనేది తీసుకోవచ్చు. బాగా చెప్పావు వెంకటకృష్ణ, మంచి ఇంట్రెస్టింగ్ పాయింట్. ఇంకోటి కూడా బేసిక్ గా ఊరికే మూలం కూర్చొని బాధపడే కనుక ఏదో ఒక డైరెక్షన్ నువ్వు వెళ్ళి ట్రావెల్స్ చేస్తా ఉంటే ఏదో ఒకటి అవుద్ది బేసిక్ గా చూసుకుని ఎఫర్ట్ పెడితే. రైట్. బట్ ఎంత చేసుకున్నా తేజ మనం తెలియకుండా ఇప్పుడు చూస్తూ ఉంటే ఇలా స్పెసిఫిక్ అని కాదు, ఐచ్ఛాది మనం విన్నాము. అంటే ఏదో కాదు, ఎవరన్నా సరే ఇప్పుడు అంటారు యూఎస్ వెళ్ళిన వాళ్ళు వెళ్ళిన వాళ్ళు కూడా. ఇప్పుడు సాయి అన్నాడు, మనోడు అన్నాడు 1 year అన్నట్టు వెళ్ళేటప్పుడు చాలా బాధగా వెళ్తారు. సేమ్ టైం డిఫికల్ట్ గా ఉంటది. బట్ రావాలంటే కష్టం. ఎందుకు రారు అంటే దేర్ ఆర్ జెన్యూన్ రీజన్స్. అంత కాయటిక్ గానే ఉంటది ఇక్కడ మన పరిస్థితి. మన సరౌండింగ్స్ అలా ఉంటాయి. ఒక 1 hour సరదాగా జిమ్ కి వెళ్దామన్నా, గేమింగ్ ఆడదామన్నా, ఇది ఆడదామన్నా ఇక స్కెడ్యూల్ ఉండదు. మనకి ఒక రొటీన్ అనేది చాలా తక్కువ మనకి ఇక్కడ సరౌండింగ్స్. ఈ ట్రాఫిక్ లో ఇరికిపోవడం, అది చేయడము. సో ఓవరాల్ గా ఏంటంటే ఆ సరౌండింగ్ అలా నడిపిస్తుంది. కరెక్ట్. యాక్చువల్ గా మనం తెలుసుదో తెలియకపోయినా గానీ మనకున్న అవేర్నెస్ బట్టి మనం ఎప్పుడు కూడా మనం బెస్ట్ డెసిషన్ తీసుకోవాలని తీసుకుంటాం. కానీ ఆ అవేర్నెస్, నీకు అవేర్నెస్ ఉందా? అవేర్నెస్ ఎక్కడి నుంచి వస్తుంది? సరౌండింగ్స్ కరెక్ట్ గా ఉన్నాయా? అది మేబీ వర్క్అవుట్ చేస్తే వేరేగా ఉంటది. అవునవును. అంటే బేసిక్ ఎంత కాదన్నా అక్కడ ఉన్న వాళ్ళు అక్కడే ఉండిపోతున్నారంటే అక్కడ బాగుందనే, అంతే కదా. వాళ్ళు వెనక్కి అసలు రావట్లేదంటే కొంతమంది వస్తున్నారు ఫర్ వన్ ఆర్ ద అదర్ రీజన్స్. అంటే ఎందుకంటే మామూలు చెప్తారు కూడా పీపీఏ పరంగా ఇప్పుడు అక్కడ శాలరీస్ ఎక్కువ వస్తాయి. అక్కడ ఒక 5 years సంపాదించుకొని ఇండియాకి వస్తే హీ కెన్ లివ్ ఎ వెరీ నైస్ లైఫ్ వితౌట్ ఎనీ టెన్షన్ అండ్ దిస్. కానీ ఎవరు రావట్లేదు అట్లా. నిజంగా చూస్తే అక్కడ ఉంటే అక్కడ మిడిల్ క్లాసే స్టిల్. అక్కడ జాబ్ చేసుకుని ఇక్కడికి వస్తే దెన్ ఇట్స్ గుడ్ థింగ్ దట్ అంటే నీ దగ్గర మంచి క్యాపిటల్ ఉండిద్ది, నువ్వు బిజినెస్ చేయాలంటే చేయొచ్చు, లేదంటే థింగ్స్ ఆర్ దేర్. బట్ అక్కడే ఉంటున్నారంటే మేబీ ఆ లైఫ్ స్టైల్ బాగుంది, వెదర్ బాగుంది, ఎన్వైరన్మెంట్ బాగుంది. సో దే నో దే ఆర్ యూస్ టు దిస్ కైండ్ ఆఫ్ స్మూత్నెస్ దట్ ఈస్ దేర్, రైట్? అంటే మనం చూడలేదు కూడా తేజ. మనం ఇంకా మన ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు మా జనరేషన్ వచ్చింది, మా ముందు ఎవరు లేరు అసలు ఎంప్లాయీస్. కరెక్ట్. మా ముందు ఎవరు గైడ్ చేయడం లేదు. సిమిలర్ గానే ఈ మన యుఎస్ వెళ్ళడం ఇదంతా కల్చర్ అంతా కూడా మన ముందు జనరేషన్. ఇంకా వాళ్ళు చూసేసిన వాళ్ళు ఎవరు లేరు. నీకు అంతా రిటైర్ అయిన వాళ్ళు అంతా చేసిన వాళ్ళు. నా కరెక్ట్ అంటే నా అండర్స్టాండింగ్ ఏంటంటే వస్తారు మన వాళ్ళు, ఎప్పుడు వస్తారు. సో ఒక ప్రెజెంట్ ప్రాబ్లం ఏంటంటే ఫస్ట్ ఏంటంటే మనీ కోసమని లేకపోతే కెరియర్ కోసమని వెళ్ళారు. అది ఫుల్ఫిల్ అయిన తర్వాత ప్రాబ్లం ఏంటంటే కిడ్స్ ఎడ్యుకేషన్ అంతా కూడా. ప్రాబబ్లీ వాళ్ళకి కిడ్స్ ఇండిపెండెంట్ ఒక గ్రాడ్యుయేషన్ కి వెళ్ళిన టైంకి
వీళ్ళకి ఇండిపెండెంట్ అయిపోతారు. అవునవును. సో అండ్ అట్ ది సేమ్ టైం ప్యారల్ గా వాళ్ళు బిజినెస్ పెట్టుకుంటారు, మన వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా ఊరుకోరు. అవునండి. సో అక్కడ నాకు మోస్ట్లీ దట్స్ వెన్ ఎంటర్ప్రినర్షిప్ విల్ స్టార్ట్ అండ్ ఈ స్టార్ట్అప్స్ విల్ కమ్. ఐ మీన్ నువ్వు రీసెంట్ గా చూస్తే చాలా స్టార్ట్అప్స్ స్టార్ట్ అవుతున్నాయి. నువ్వు ఎన్ని వెనకెళ్ళి చూస్తే మళ్ళీ ఎవడో అక్కడికి యూఎస్ లోకి వెళ్ళి ఇంతకుముందు ఎప్పుడో ఉండి సంపాదించుకుని వచ్చినాడు అంతే. అవును. కరెక్ట్. అంటే వాడి దగ్గర క్యాపిటల్ ఉండదు. అంటే క్యాపిటల్ ఉంటుంది బట్ వాళ్ళు అప్పుడే రాగలరు అంటాను నేనేది. సో కరెక్ట్. ఇప్పుడు వీళ్ళ పిల్లలు గ్రాడ్యుయేషన్కి వెళ్ళిన తర్వాత దెర్ ఇస్ నో పాయింట్ హౌ మచ్ ఇయర్. సో అండ్ దెర్ ఇస్ నో పాయింట్ ఐ మీన్ వై కెన్ అంటే ఇంకెన్ని అన్నాలు ఉండొచ్చు అక్కడ అన్నదానికి లేదు. సో మేబీ ఆ టైంలో వస్తారేమో నేను అనుకోవడం. సో దట్స్ వెన్ దే స్టార్ట్ రీఇన్వెస్టింగ్ ఇన్ ఇండియా. కానీ మోస్ట్లీ అయితే ఉండిపోయారు. ఇంకెవరన్నా ఇంకా అలా ఉండే. కానీ ఎందుకంటే నువ్వు అవుట్ జోన్ కూడా అయిపోతావు వెంకటకృష్ణ. అంటే ఒకే ప్లేస్ లో నువ్వు అక్కడే 10-20 ఇయర్స్ ఉంటే నువ్వు మళ్ళీ ఇక్కడికి వచ్చి చూస్తే అసలు నీకు గుర్తుపట్టలేవు. నువ్వు బేసిక్ గా చూస్తే నీకు అదే అలవాటు పడిపోయి ఉంటుంది థింగ్స్ చూసుకొని. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనల్ని వెళ్ళి మళ్ళీ ఇప్పుడు ఎస్ఆర్కేఆర్ కాలేజ్ దగ్గర అయ్యే రూముల్లో నుంచి సైకిల్ తొక్కోమన్నాం అనుకో, వెళ్ళి మనకే అనిపిస్తుంది కదా. మేబీ చేసి చేయగలుగుతాం బట్ ఇట్ వుడ్ బి డిఫరెంట్ థింగ్ కదా. మనం చేసిందే అదంతా కూడా చేసి వచ్చిందే. బట్ బాగుంది. మనం డైవర్ట్ అయిపోయి మీద క్వశ్చన్ అడిగేది నువ్వు సజెషన్స్ అన్నావు కదా. సో అదే ఎన్వైరన్మెంట్ ఒకటి నేను చెప్తా, సరౌండింగ్స్. సో సెకండ్ థింగ్ వచ్చి స్టార్ట్ బిలీవింగ్ ఇన్ యువర్ సెల్ఫ్. అదే నేను చెప్పినట్టే ఫస్ట్ లో నేను మిస్ అయింది అయితే అదే. నేను ఏదో నాకు నేను చాలా తక్కువ కనిపించుకోవడము, నేను ఇంతే మనం చేసిన జాలి ఇచ్చాలి నేను చాలా అనుకున్నాను. నాకు ఈ లెవెల్కి రావడం ఎక్కువ, నేను ఈ లెవెల్ రావడం ఎక్కువ అన్నట్టే ఉండేవాడిని ఎప్పుడు కూడా. సో నా ప్రతి అచీవ్మెంట్ ద బిగ్గెస్ట్ అంటే నిజంగానే నేను చేసుకున్నదంత బిగ్గెస్ట్ అచీవ్మెంట్ అనుకుంటానే వచ్చాను నేను. బట్ అట్ ద సేమ్ టైం ఎంజాయ్ చేస్తూ నేను అచీవ్మెంట్స్ అట్ ద సేమ్ టైం యూఆర్ నాట్ లిమిటెడ్ టు వాట్ యూ హ్యావ్ అన్నట్టు ఆయన క్వశ్చన్ చేసుకుని మేబీ ఒక్కసారి మనము ఇంకొంచెం బెటర్ గా మనము ఇమాజిన్ చేసుకుంటే ఓవర్ ద టైం అల్టిమేట్ గా మనం అలా ఛాన్సెస్ కూడా వస్తాయి, మనం అలాగా పాత్రలోకి వెళ్ళొచ్చు కూడా. సో ఫస్ట్ ఏంటంటే మనమే డోర్స్ క్లోజ్ చేసుకుని నాది ఇంతే అనుకుంటే ఇంకా అది ఎప్పటికీ అవ్వదు. అండ్ సో ఇంకొకటి ఏం చెప్పొచ్చు అంటే కాల్కులేటెడ్ రిస్క్ ఒకటి. సో మనకి అసలు రిస్క్ తీసుకో మనము చాలా థింగ్స్ వీటిలో కూడా. సో ఈవెన్ ట్రై అవుట్ చేయము ఫస్ట్ ఆఫ్ ఆల్, డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ట్రై అవుట్ చేయము. సో ఇంకా చెప్పాలంటే మనకి హ్యాబిట్స్ కానీ ఇవన్నీ అంటే ఏదో స్పోర్ట్స్ యాక్టివిటీ ఇలాంటివి ఏం లేవు. డిఫరెంట్ థింగ్స్ డ్రాయింగ్ అనో అదనో ఇదనో ఈ కైండ్ ఆఫ్ ఏంటంటే ఇవన్నీ హ్యాబిట్స్ అంటాం. అట్ ద సేమ్ టైం వీటిలో కూడా బిజినెస్ లో వాటిలో కూడా ఇంకా చెప్పాలంటే మన ముందు జనరేషన్ అంటే నాకు తెలిసి నా ముందు జనరేషన్ వాటిలో కూడా వాళ్ళకి కొంచెం బయటకు వెళ్ళడము, అవుట్ ఆఫ్ సిటీ వెళ్ళడం అనేది చాలా టఫ్ వాళ్ళకి. ఆ టైంలో నువ్వు ఎవరినైనా అడిగావు అనుకో, ఎవరన్నా మన 80s లో 90s లో ఆల్రెడీ జాబ్స్ ఉంటాయి, గవర్నమెంట్ జాబ్స్, ఇలాంటి వాళ్ళు నువ్వు టచ్ చేస్తే వాళ్ళు చెప్పి వర్షం ఎలా ఉంటదంటే వాళ్ళు వెళ్ళి వాళ్ళకి వాళ్ళే ఎర్న్ చేసుకున్నారు. వాళ్ళు ఏదో క్యాప్ వేయడమనో అది వేయడమనో ఇది వేయడమో చిన్న చిన్న వేసి సో వాళ్ళ ఎర్నింగ్ వాళ్ళు చేసుకుంటూ ప్యారల్ చదువుకుని ఉంటారు వాళ్ళు. అవును. సో బట్ మన జనరేషన్ కి వచ్చేటప్పటికి మన ఇప్పుడు కమింగ్ జనరేషన్ మరి వరస్ట్లే. అసలు ఆ థాట్ లేదు అసలు. నాకు ఉంది కదా, వాళ్ళు ఇస్తారు కదా మనకు చాలా టైం ఉంటుంది యాక్చువల్ చెప్పాలంటే. ఖాళీగా ఉంటాము. మనకి బీటెక్ లో గానీ ఈవెన్ ఇంటర్మీడియట్ దాకా అంటే ఎలాగ వదలరు అనుకో, బీటెక్ నుంచి చాలా టైం ఉంటుంది మనకి. మనం థింక్ చేయొచ్చు, సడన్ గా రాదు కదా. ఏదో దాంట్లోకి వెళ్ళి ఒక 1 hour 2 hours పార్ట్ టైం చేయొచ్చు. ఆ పార్ట్ టైం ఎందుకు చేయాలంటే ఓన్లీ ఇట్ ఇస్ నాట్ బికాస్ ఆఫ్ ఎర్నింగ్. దట్స్ గివ్స్ ద యాక్చువల్ నీకు గ్రౌండ్ ఫౌండేషన్ ఇస్తుంది నీకు. రేపు పొద్దున్న బిజినెస్ అనేది వేరే ఏదన్నా కానీ నీకు ఫౌండేషన్ ఇస్తుంది. సో అది రియల్ గా మిస్ అవుతున్నాం మనం ఇండియాలో కదా. ఇండియాలో అయితే అస్సలు లేదు, అది మరి టూ మచ్. అబ్రాడ్ అయితే చాలా బెటర్, వాళ్ళు ఎలాగైనా మొదలెడతారు, ఏదో చేసుకుంటారు. నువ్వు అంటావు కదా వాళ్ళంతా అక్కడ బిజినెస్ పెట్టగలుగుతున్నారు, ఎంత రీజన్ అంటే వాళ్ళు చేస్తారు, ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ వర్క్ చేశారు. యాజ్ అన్ ఎంప్లాయీ కింద చేసినప్పుడే యాజ్ అన్ ఆంటర్‌ప్రెన్యూర్ గా థింక్ చేస్తాడు, వాడు పెట్టుకోగలడు. మనకి ఇక్కడ అలా లేదు. మనీ ఇచ్చేస్తున్నప్పుడు అదే బాధ అవుతుంది. ప్రతి ఒక్కరు ఓవర్ ద టైమ్ లో మనీ ఎర్న్ చేస్తాడు, కానీ ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలో తెలియదు ఎవరికి కూడా. ఎందుకంటే వాడు ఎక్కడ వర్క్ చేయలేదు గ్రౌండ్ రియాలిటీలో. మేబీ కాలేజ్ లైఫ్ లో చదువు ఒకటే కాకుండా
మనము ఇవైతే ఎక్స్ప్లోర్ చేయాలి. సరౌండింగ్ ఏమవుతున్నాయి, మనం ఏమైనా కాంట్రిబ్యూట్ చేయొచ్చా, పార్ట్ టైం అనేది చేయొచ్చు. పార్ట్ టైం కూడా ఒక దాంట్లో కాకుండా ఒక అట్లీస్ట్ ఒక 10 ఫీల్డ్స్ అన్న కవర్ చేసాం అనుకో, మేబీ 2-3 ఫీల్డ్స్ నీకు టచ్ అవ్వచ్చు ఓవర్ ద టైంలో. అది అట్లీస్ట్ ఆ ఎక్స్పెరిమెంట్ ఫెయిల్ అయినా కానీ ఐ థింక్ ఇట్స్ స్టిల్ ఏ వాల్యుబుల్ థింగ్ బికాస్ యూ కమ్ టు నో, అంటే నీకు సెట్ అవుద్దా కాదా, ఇదైతే మనకు సెట్ కాదు, ఫోన్లో ఇప్పుడే తెలుసుకున్నాం అనే అవును విషయం అవును నీకు అవును అర్థమైపోద్ది ఏంటి అనేది. ఇప్పుడు సో అవన్నీ కూడా ఐడియా వస్తాయి. సో ఇట్స్ గుడ్ థింగ్. అవును బాగా చెప్పావు వెంకటకృష్ణ. ఎవరన్నా గనక కాలేజీలో ఉన్న వాళ్ళు కనుక చూస్తే వాళ్ళకి అట్లీస్ట్ ఒక పర్స్పెక్టివ్ వస్తుంది. నాకు అదే మెయిన్ ఈ జర్నీస్ అని క్యాప్చర్ చేస్తే ఏంటంటే డౌన్ ది లైన్ ఆల్రెడీ చేసేవాళ్ళు వాళ్ళ థాట్ ప్రాసెస్ ఎలా ఉంది, ఇంకా అవును మాక్సిమం ఒక బ్యాచ్ లో ఉండే వాళ్ళని తీసుకెళ్లి మనం కన్సల్టేట్ చేస్తే ఇంచుమించుగా అవే థాట్ ప్రాసెస్ ఉంటాయి. మేబీ ఫీల్డ్స్ కొంచెం అటు ఇటు వేరీ అవ్వచ్చు అనేది అవును అవును థింకింగ్. ఫస్ట్ ఎక్సెప్షనల్ స్టేజ్. లైక్ మనం ఏంటంటే మన ఎక్సెప్షన్స్ ముందు ఇచ్చేసుకుంటాం. ఎప్పుడైతే ఎక్సెప్షన్ చెప్పావో అక్కడ అయిపోద్ది. సపోజ్ నేను అనుకో ఆ టైంలో ఏమని చెప్పుకున్నా, నాకు తెలుగు మీడియం నాకు రాదు, నేను ఫారం అటెండ్ అవ్వను, అది ఎక్సెప్షన్, అక్కడతో పోయింది, ఆగిపోయింది. సో అట్లా సో నేను ఇలాగా ఏదో విలేజ్ నుంచి వచ్చాను, నీకు నువ్వే బ్లాక్ పెట్టేసుకుంటావు. బ్లాక్ పెట్టేసుకున్నా అంతే. అంటే నాకు నేను తెలుగు మీడియం నుంచి వచ్చాను కాబట్టి నేను ఇంకా ఇంతకన్నా బాగా చేయలేను అనే పాయింట్ నేను ఇదే బెటర్ చేస్తాను, ఇంకా ఇంకా ఇదే బెస్ట్ అమ్మో నేను చేస్తుంది అట్లా. అంటే వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్ చెప్తున్నా ప్రతిదానికి అదేంటి టచ్ చేస్తుంటే అది ఈజీ. సిమిలర్ గా చాలా ఉంటాయి మనకి, చాలా చాలా థింగ్స్ ఉంటాయి. సో కొంతమంది అసలు మింగిల్ అవ్వరు, సరౌండ్ కావాల్సిన టైం ఉంటుంది మనకి, ఆ టైంలో ది బెస్ట్ థింగ్స్ చేయొచ్చు. ఇంకా నువ్వు చాలా కొలాబరేట్ చేసావు ఆ టైంలో. వాట్ ఐ కెన్ రీకాల్ ఇఫ్ ఐ గో బ్యాక్ టు అవర్ కాలేజ్ టైం అంటే నాకు మీ రూమ్ది అండ్ అక్కడ మనకి నక్క గారి రూమ్ది అవే కనిపిస్తాయి. ఎందుకంటే దట్స్ వేర్ లైక్ ఐ కైండ్ ఎలా ఉండేదంటే ఒక ఏమంటారు నాలెడ్జ్ హబ్ లో ఉండేది అది. ఎంటర్టైన్మెంట్ జోన్ లో ఉండేది. మాదేమో లైబ్రరీలో ఉండేది, మా రూమ్ అంతా లైబ్రరీలో ఉండేది. సో అంటే ఇందులో చెప్పాలంటే చెప్పు, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ యాక్టివిటీస్ ట్రై చేయడం వల్ల అదో డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఎంజాయ్ చేసాము. దానివల్ల ఇండైరెక్ట్ గా యూజ్ అయ్యేటి ఉన్నాయి కానీ డైరెక్ట్ కాకుండా, బట్ స్టిల్ ఇట్ వాజ్ ఏ గుడ్ ఎక్స్పీరియన్స్ దట్ పాయింట్ ఆఫ్ అక్కడ. రైట్. ఇంకొకటి చెప్పాలంటే మేబీ యూ హ్యావ్ టు జర్నీ, ఐ మీన్ క్లోజ్లీ మేక్ ఏ జర్నీ విత్ మోర్ పీపుల్స్. లైక్ నాకు ఇప్పుడు నేను చూస్తే వెనక్కి వెళ్ళి చూసుకుంటే ఇప్పుడు నీ దగ్గర నుంచి కానీ, రాజు గారి దగ్గర నుంచి కానీ, సాయి, గణపతి, నరేష్, ఇట్లా వీళ్ళంతా ఒక్కొక్కరి దగ్గర నుంచి ఒక్కొక్క బెస్ట్ థింగ్స్ చాలా కనిపిస్తూ ఉంటాయి. మనం కాదనుకుంటా కానీ నీకు ఓవర్ ద జర్నీలో అవన్నీ కూడా నువ్వు ఇన్కల్కేట్ చేసుకున్నావు. సో అట్లాగా అన్లెస్ యూ మేక్ అంటే కొంచెం బ్యాడ్ పీపుల్స్ కూడా ఉన్నా కానీ అది కూడా నీకు వాళ్ళతో ట్రావెల్ చేస్తా నాకు తెలుస్తుంది అలా చేయకూడదని చెప్పేసి. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే ప్రతిదీ మనం ఎక్స్పీరియన్స్ చేద్దాము అప్పుడే మనం చూద్దాము అంటే ఎప్పటికీ అవ్వదు. చెప్పావు వెంకటకృష్ణ, నువ్వు నీకు రిగ్రెట్ ఉన్న దాంట్లో పాయింట్ చెప్పావు కదా, ఈ ఒకరితో పట్టించాను తెలియక అని అన్నావు కదా, అది ఆ లెవెల్లోనే జరిగింది కాబట్టి రియలీ గుడ్. కాలేజ్ లెవెల్లో తక్కువ లెవెల్లో జరిగింది కాబట్టి ఎక్స్పెరిమెంటెడ్ ఇట్ అండ్ యూ అండర్స్టూడ్ ఇట్ ద వెరీ నెక్స్ట్ టైం, ఇది చేయకూడదు, సెట్ అయ్యేది కాదురా అని వెంటనే నువ్వు రియలైజ్ అయ్యావు. అది చేయకుండా లేటర్ పాయింట్ లో రియలైజ్ అయినా కానీ కష్టం అయ్యేది. కాబట్టి ఆ ఎక్స్పీరియన్స్ అనేది నీకు లైఫ్ లాంగ్ క్యారీ అవుతుంది. అలాంటి సిచ్యువేషన్ ఏదొచ్చినా నీకు వెంటనే పక్కపెట్టేస్తావు, అరే ఇది వద్దురా నాయనా, ఇలాంటి నేను ఆల్రెడీ చూసాను అనుకొని. అవును వస్తూనే ఉన్నాయి తేజ, మనకు అది ఎప్పుడు అనుకున్నాం, అది ఇప్పటికీ నడుస్తూ ఉంది. అదే లెవెల్ ఆఫ్ మెచ్యూరిటీ నాలెడ్జ్ రైట్ నౌ వీ హ్యావ్ ఇస్ వాస్ట్. ఐ మీన్ మా మావయ్య వాళ్ళ పిల్లలు ఇద్దరు అంటే నీ చూస్తూ ఉంటాం కదా లాస్ట్ 5-6 years లో ఎవరో గైడ్ చేస్తూ ఉంటాం, వాళ్ళు బీటెక్ వెళ్తూ ఉంటారు, ఇది వెళ్తూ ఉంటారు, అవన్నీ రీకాల్ చేసుకుంటూ ఉంటారు అనమాట. వాళ్ళు చెప్తా ఉన్నప్పుడు మాట్లాడుతున్నప్పుడు ఇవన్నీ ఇంకా నడుస్తున్నాయి. ఈ ఇప్పుడు హైదరాబాద్ వచ్చాడు ఇంకో సికింద్రాబాద్ బేగంపేటలో ఏదో ఉంటది అనమాట, వాళ్ళు లక్కీ డ్రా వచ్చిందని చెప్తారు, ఆ లక్కీ డ్రా అని చెప్పి వాళ్ళేమో ప్రమోట్ చేస్తారు, ఏదో టూర్ అంటారు, ఇది నడుస్తున్నాయి. నేను హైదరాబాద్ వచ్చినప్పుడు ఫస్ట్ లో ఐఎమ్ వన్ ఆఫ్ ది విక్టిమ్ అంటే ఏదో వచ్చింది అన్నారు, వెళ్ళాను, నాకు అర్థమైంది, వచ్చేసాను బయటకి. ఎందుకంటే నాకు ఆల్రెడీ ఈబీజ్ ఎక్స్పీరియన్స్ కాబట్టి నాకు సగం తెలిసి వచ్చేసాను. బట్ దేర్ ఆర్ విక్టిమ్స్. సో మొన్న మా మేనల్డ్ వాడు మొన్న బీటెక్ ఫినిష్ వచ్చాడు, వాడికి వచ్చి ఇలా వచ్చింది నాకు గిఫ్ట్ వచ్చింది ఇదంటే, సరేలే వెళ్ళు నీకు తెలుస్తుందిలే అది అలాగే ఫేక్, బట్ ఎక్స్పీరియన్స్ చేస్తారా అని చెప్పాను. సో అట్లా అది అల్టిమేట్ నేను చెప్పేది ఏంటంటే
ఎక్కువ ఎక్కువ పర్సన్స్ తో ట్రావెల్ చేస్తే తెలియకుండానే మనకి ఎక్కువ నాలెడ్జ్ వస్తుంది ఇన్ టర్మ్స్ ఆఫ్ గుడ్ ఆర్ బ్యాడ్ థింగ్స్. ఓకే. ఓకే. మనము నాకు నలుగురు ఉన్నారు, ఐదుగురు ఉన్నారు అని తగ్గిపోతే అక్కడ దట్స్ వేర్ ఈవెన్ నేను అది కూడా ఫెల్ట్ అవుతున్నప్పుడు. మనము కాలేజ్ లైఫ్ దాకా వద్దన్న ఉంటది. తర్వాత కొంచెం కెరియర్ లైఫ్ లో కూడా కొంతవరకు ఉంటది. తర్వాత తర్వాత వన్స్ ఫ్యామిలీ స్టార్ట్ అయ్యి ఓన్ చేసుకున్న తర్వాత తెలియకుండానే అయిపోయింది. తగ్గిపోయారు. సో అగైన్ మన మన బ్యాచ్ మనం అంటే అనుకుంటే చూడాలి ఏదో సంభవం అది మళ్ళీ సోషలైజింగ్ అనో అదనో మీటప్స్ అనో ఏ రకరకాలు నడుస్తున్నాయి. ఐఎమ్ థింకింగ్ టు గో దట్ డైరెక్షన్ బట్ నాట్ షూర్ హౌ ఎఫెక్టివ్ ఐ కెన్ ఏబుల్ టు. చూద్దాం. బాగుంది కృష్ణ. మంచి ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్పావు చూసేదానికి. ఇవన్నీ చెప్పినా కానీ నీ దగ్గర ఉన్న హ్యూమర్ గురించి మాత్రం చెప్పలేదు. నువ్వు ట్రావెల్ అయింది సాయి వీళ్ళతో, వీళ్ళంతా మహా పండితులు, మేధావులు, మామూలు కాదు. వాళ్ళ ఊరికి వెళ్ళాలంటే భయపడేవాళ్ళు. నువ్వు వాళ్ళతో అది వేరే ఇంక అసలు సాయి అంటే ఇంక వేరే. అదే అంటూ ఉంటాను సాయి అనేది కూడా అందరు వెళ్ళాలి అంటుంటారు. మేము మాత్రం అసలు బాగా ఎంజాయ్ చేసాంలే. అది వేరే లైఫ్ లో ఇంక పిహెచ్ఎల్ డేస్ అంటే వేరే లైఫ్ లో. ఇప్పుడు మన గణపతి గారు ఉన్నారంటే ప్రిన్సిపల్, ఇక్కడ ప్రిన్సిపల్ ఇంకంతే. ఇప్పుడు అడిగి మనం ఏం చెప్పవసరం లేదు. మన సెలబ్రేషన్స్ ఎలా అంటే పారిపోతాడు ఉండడు. బట్ అట్ ది సేమ్ టైం ఎక్కడ రైట్ థింగ్ ఎలా చేయాలో అది తెలుసు, ఆ టైం కాడు ఉంటాడు. సో సాయి అంటే ఇంకా చెప్పవసరం లేదు. ఇంకా జోవియల్ ఉంటాడు, ఇది ఉంటాడు, బట్ ది సేమ్ టైం వెరీ హార్డ్ వర్కింగ్. సో వాడు అట్లాగే జర్నీ చేసుకుంటూ వచ్చాడు. అదే నాది కూడా చెప్తున్నాం కదా, ప్రతి ఒక్కరు ఎక్సెప్షన్ ఇచ్చుకుంటారు తేజ. చైల్డ్హుడ్ నుంచి కూడా ఇప్పుడు గైడెన్స్ మేజర్ గా అదే అన్నాను. ఇప్పుడు కూడా చూస్తూ ఉంటా ఎవరన్నా మంచి ఇన్ సెర్చ్ ఆఫ్ గురు నేను కూడా చూస్తూ ఉంటాయి గైడ్ ఇలా. ఎందుకంటే మనకు తెలియదు, ఏదో అనుకుంటాం ఇది కరెక్ట్ అది రాంగ్ అనుకుంటాం కానీ మనం ఇంకా అదన్నీ చేయలేదు. ఇంతకుముందు ఇంకా సింపుల్ గా చెప్పాలంటే మా పేరెంట్స్ ఉన్నారు అనుకో, అంతకుముందు మా గ్రాండ్ పేరెంట్స్ అది ఉండేవారు, ఎన్వైరన్మెంట్ లో ఉండేది. వాళ్ళకి అన్ని తెలుసు, ఇగో నెక్స్ట్ స్టెప్ ఇదిరా, నెక్స్ట్ స్టెప్ ఇది, నెక్స్ట్ స్టెప్ ఇదిరా. వాళ్ళు చేసినా చేయకపోయినా వాళ్ళ లైఫ్ లాంగ్ ఏట్రా అనేది అప్పుడు చూసుకుంటే ఆల్రెడీ ఉండేది అక్కడ. ఎగ్జాంపుల్స్ ఉండేవారు, వాళ్ళ 4 ఫాదర్స్ ముందు ఫాదర్స్ ఇలా చేశారు, అలా చేశారు, అలా చేశారని స్టోరీస్. ఇప్పుడు నాకేసుకొచ్చేటప్పుడు నాకేది లేదు. ఇప్పుడు నేను ఎలా ట్రై చేసుకుంటే అలాగా. నీ ఊరేదంటే ఇప్పటికి ఏదో ఇప్పుడు హైదరాబాద్ అనుకుంటున్నాం, రేపు పొద్దున కాదు, మనం ఓన్ చేసుకోవట్లేదు. ఇప్పుడు అది ఓన్ చేసుకోలేకపోతున్నాం, ఇది ఓన్ చేసుకోలేకపోతున్నాము. రేపు పొద్దున ఏదైనా ఆపర్చునిటీ వస్తే అక్కడే పోతాం. సో నీ ఊరేదంటే లేదు, నీ కల్చర్ ఏదంటే లేదు. ఎందుకంటే నువ్వు ఏ ప్లేస్కి వెళ్తే ఆ ప్లేస్ లో ఉంటావు. సో అడాప్టబిలిటీ వచ్చేస్తుంది మనకి. బట్ ప్రాబ్లం ఏంటంటే ఓవర్ ద టైం మనకి ఛాలెంజింగ్ అనిపిస్తుంది ఏంటంటే ఎక్కడికి వెళ్తున్నాం ఫైనల్ గా. అది కూడా పాయింట్. ఎక్కడికి వెళ్తాం, ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఎక్సలెంట్ పాయింట్. స్పిరిచువల్ క్వశ్చన్ నువ్వు చెప్పింది మాత్రం. ఇవన్నీ చేస్తున్నావు కరెక్ట్. అంటే నువ్వు అన్ని వదిలేసుకుంటూ వస్తున్నావు బేసిక్ గా. నువ్వు నీ నేచర్ ని సరౌండింగ్ వదిలేస్తున్నావు. అంటే ఓకే మన రైతు బిడ్డ అంటే రైతు బిడ్డ కాదు, ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంటే రేపు అవునో కాదో తెలియదు, రేపు ఎంటర్ప్రెన్యూర్ అవునో కాదో తెలియదు, ఏం చేస్తుంది. కానీ ఎక్కడ దాకా ఈ ప్రయాణం అనేది ఇంపార్టెంట్ పాయింట్. తెలియదు అసలు. లేదు నెక్స్ట్ ఏంటి, ఏం లేదు. ఏదో థింక్ చేస్తున్నావు ఇప్పటి నుంచే రిటైర్మెంట్ కోసం, వీటి కోసం, ఆ ఫండ్ కోసం ఇలా థింక్ చేస్తున్నావు. నిజంగా ఆ టైంకే సరిపో ఏం లేదు. కైండ్ ఆఫ్ ఏంటంటే మనకు తెలియని వరల్డ్ లోకి వెళ్తున్నాం అనిపిస్తుంది. మేబీ అది వెస్ట్రన్ సైడ్ చూస్తారేమో మరి. అదొకసారి వాళ్ళని అన్ని చూస్తారు అనుకుంటా వాళ్ళు ఆల్రెడీ. బట్ మనం డిక్లైన్ లో ఉన్నారు, ఇవన్నీ డిక్లైన్ లో ఉన్నారు. మనం స్టార్ట్ చేసి చెప్తున్నాం, వాళ్ళని ఫాలో అవుతా ఉన్నాం మోస్ట్లీ. ఫాలో అవుతున్నాము. బట్ అట్లా అనిపిస్తా ఉంటే రైట్ గురువు ఉండాలనిపిస్తుంది, ఇంకా కరెక్ట్ గా గైడ్ ఇవ్వడానికి, డైరెక్షన్స్ ఇవ్వడానికి అట్లా. సో అవేలా చెప్తున్నాం కదా. నాకు ఎవ్రీ పర్సన్, ఐ మీన్ ఈ పర్సన్స్ అన్ని తీసుకుంటే బెస్ట్ ఫ్రెండ్స్ ఇలాంటి జర్నీలో ఆ టేక్ అవేసే నాకు అన్ని కనిపిస్తాయి వెనక్కి వెళ్తే. ఆ టేక్ అవేసే నేను ఇక్కడ ఉన్న ప్రజెంట్ సిచ్యువేషన్ కానీ వేరే ద కరెంట్ హ్యాబిచువల్ థింగ్స్ ఇవన్నీ చూసుకుంటే వెనక్కి వెళ్తే రకరకాల పర్సన్ కనిపిస్తారు. సాయి నుంచి కొన్ని తీసుకున్నవి, నరేష్ నుంచి కొన్ని తీసుకున్నవి, ఇలా. అన్లెస్ అదే నాకు నేను అనుకుంటే వేరేగా ఉంటాను అంతే. నువ్వన్నా చూడు, నువ్వు బాగా మారేవరా అన్నా చూడు. లేకపోతే వేరే ఇప్పుడు నేను ఊరికి వెళ్తూ ఉంటాం కదా, పండగ కట్ట వెళ్ళినప్పుడు చూస్తే మా ఫ్రెండ్స్ చాలా దారుణంగా ఉండేవాళ్ళు తెలుసా. స్కూలింగ్ చెప్పలేదు కదా, మేబీ కొంతమంది ఉంటారు, బట్ టూ లెందీ అవుతున్నామో కానీ. బట్ జస్ట్ వాంటెడ్ టు క్విక్లీ సమ్మరైజ్, లైక్
ఫిఫ్త్ వరకు కూడా చాలా టూ మచ్ అనమాట. నాకు పెద్ద ఫస్ట్ చెప్పాను కదా, ఎక్కడ కూడా ప్రెజర్స్ లేవని చెప్పేసి. అవును. సో మారుతా ఉండేవాడిని మా అమ్మమ్మ గారి ఇంటికి ఇక్కడికి కూడా, బాగా ప్యాంపరింగ్. సో చెల్లి మా సిస్టర్ ఉన్నారు, బెంగళూరులో ఉంటుంది అనమాట. సో ఇద్దరు ఒకసారి చూడలేదని అక్కడికి ఒకరికి ఏడుకోడికి పంపిస్తూ ఉండరు ఆ ఏజ్ లో. సో ఎప్పుడు నువ్వు ఒక దిక్కు లేనప్పుడు, కొత్త ప్లేస్ కి వెళ్తున్నప్పుడు నీకు తెలియని ఒక ప్యాంపరింగ్ ఉంటుంది. ఎప్పుడో దిక్కున ఉంటే కంట్రోల్ లో పెడతారు, వేరే ప్లేస్ లో ఉంటే ప్యాంపరింగ్ ఉంటుంది నీకు, అటు ఇటు చేంజ్ అవుతూ ఉంటాం కాబట్టి. సెకండ్ థింగ్, ఇంకా నేను చిన్నప్పుడు మా అమ్మమ్మ గారి ఊర్లో అనుకో ఒక సరౌండింగ్ లో ఒక 30 to 40 నియర్ బై ఫ్యామిలీ హౌసెస్ ఉంటాయి అనమాట. నా ఇష్టం వచ్చినట్టు తిరుగుతుండేవాడిని, అందరూ నా వాళ్ళే, అలా తిరుగుతుండేవాడిని ఆ టైంలో. సో అలా ఫిఫ్త్ వరకు అసలు ఒక డైరెక్షన్ లేదు, అంటే మినిమం ఎడ్యుకేషన్ అనే దాని మీదకి ఇది లేదు. తర్వాత ఎలిమెంటరీ స్కూల్లో చదివా ఫిఫ్త్ క్లాస్ లో, ఆ టైంలో ఇప్పుడే గుర్తు నాకు. ఇంటర్వెల్ అయిన దానికి బయటకు వెళ్ళిపోయి కొట్టుకుంటూ ఉండేవాళ్ళం మేము. అంటే అట్లా ఉండేది ఆ పరిస్థితి. తర్వాత 6th 7th వచ్చి నన్ను కార్పొరేట్ మంచి కాలేజీలో వదిలేసారు. ఈయన్ని తట్టుకోలేకపోతే నీకు చాలా దారుణంగా ఉన్నాడు వీడు, బాబోయ్ ఈయన్ని ఇలా వదిలేమంటే ఎటు అయిపోతాడని చెప్పేసి ఒక మంచి కాలేజీలో పడేశారు. అది పొద్దున్న 7 గంటలకు వెళ్ళి రాత్రి 6 గంటలకు వచ్చేవాళ్ళు. మొత్తం అన్ని పోయినాయి. 2 సంవత్సరాల్లో మొత్తం సెట్ అయిపోయింది. సో సెట్ అయిపోతే తర్వాత 7th to 10th జెడ్పీహెచ్ స్కూల్ వేసారు. అంటే ఎక్స్పెన్సెస్ ఎక్కువ ఉండి, సో చెప్పాను కదా మళ్ళీ అగైన్. సో అంత ఎక్స్పెన్సెస్ కష్టం అని చెప్పేసి మళ్ళీ హై స్కూల్లోకి వచ్చాను అనమాట. అది డిఫరెంట్ జర్నీ. తర్వాత ఇంటర్మీడియట్ అంతా మళ్ళీ ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. సో ఆ టైంలో కొత్తగా కాలేజ్ పెట్టారు. వాళ్ళు వచ్చి మీ స్కూల్ బస్ ఫీజు కడితే చాలు, నీకు రా చాలు అన్నాడు. అంటే కొంచెం బెటర్ గా వచ్చి మార్క్స్ అవి కూడా కంపేరిటివ్లీ. అది అచీవ్మెంట్స్ ఉన్నాయి, పర్లేదు. మా ఊర్లో ఫస్ట్ రావడం 10th, లేకపోతే ఇక్కడ ఇంటర్మీడియట్ లో కూడా ఆల్మోస్ట్ 4-5 సబ్జెక్ట్స్. అక్కడ మాకేంటంటే ఇంటర్మీడియట్ లో కొత్తగా కాలేజ్ స్టార్ట్ చేసి సెంట్ మార్క్స్ వస్తే గనక సబ్జెక్ట్ లో ఎంత ఇస్తాను అనేవారు అనమాట అమౌంట్. అలా నాకు 3-4 thousand నాకు 3 కాలేజ్ ఇవ్వాల్సి వచ్చింది నాకు, నా దగ్గర కట్టించుకోవడం కాకుండా. సో అట్లా అక్కడ దాకా అదే గొప్ప అనుకునేవాళ్ళు. తర్వాత కాలేజీకి వచ్చాక అర్థమైంది, ఓహో ఇదే అయితే మన పరిస్థితి చాలా ఉందని చెప్పేసి. సో ఇదేంటి చెప్తారంటే, కొంతమంది ఎక్సెప్షన్ తీసుకుంటారు, నేను ఈ బ్యాక్గ్రౌండ్ వచ్చాను, చిన్నది ఇది ఇది అని చెప్పేసి, బట్ నథింగ్ ఎక్సెప్షన్. నైస్. అంటే కానీ ఇంకోటి, వేరీడ్ ఎక్స్పీరియన్స్ ఉండడం వల్ల కూడా మనకి కూడా కొత్త ఎక్స్పీరియన్స్ చేయాలంటే అంత భయం లేదు, కంగారు అంటే లేదు. అవును, కరెక్ట్. అంటే నేను ప్రతిదీ నాకు న్యూనే, బోల్డ్ గానే ఉన్నాం ప్రతి ప్లేస్ లో కూడా. అవును, అంత నాకు అడాప్టబిలిటీ గానీ అడ్జస్ట్ అవ్వడం గానీ అంత లేదు. అట్ సేమ్ టైమ్ ఇవన్నీ ఉండడం వల్ల నాకు పర్సనల్ గా ఈగో థింగ్స్ ఉండవు. ఎవరిదైనా సరే ఈజీగానే. ఇంకా చెప్పడం ఏంటంటే, ప్రాబ్లం ఏంటంటే నాకు డిటాచ్మెంట్ కొంచెం కష్టం. ఈజీగా అటాచ్ అయిపోతాం, నాకు మెయింటైన్ చేయడం కష్టం. చాలా మంది డిటాచ్ అవడం చాలా ఇబ్బంది అయిపోతూ ఉండేది, ఓవర్ కమిట్ అయిపోవడం వాళ్ళకి. ఇదేందుకు, మాకు రూమ్ అంటే ఇక్కడ బిహెచ్ఎల్ కూడా ఎలా ఉండేది అనుకుంటున్నాం, టెంపుల్ లా ఉండేది. సో అవి అలాగే అనుకుంటుండే సాయి నేను. ఎవడన్నా వచ్చాడు, ఎవరో వస్తారంటాడు, ఎవడో పోతారంటుండే వాడు. వాళ్ళతో మాకు ఎంత టైం పోయేదో తెలిసి కాదు. నేను చూస్తా ఉన్నా మీ టెంపుల్ ప్రీస్ట్ గణపతి గారి ఇంటర్వ్యూ చేద్దాం అని చెప్పి, కానీ దొరకట్లేదు. చెయ్యాలి వాడు అసలు, వాడిని ఎలా అన్నారో తెలియదు ఇప్పుడు కూడా. వాడు అంత మందికి అలా హోస్టింగ్ ఇచ్చి అనిపిస్తుంటది, నీకు ఎంత ఓపిక రా, ఎలా తీసుకొచ్చారు. అట్ ది సేమ్ టైం బ్యాలెన్స్ చేసేవాడు మళ్ళీ, అంటే కంట్రోల్ పెట్టేవాడు అనుకుంటున్నాం. మళ్ళీ మాకు లైబ్రరీ లాగా ఈ టైంకే సిస్టమ్ ఎంత టైం ఆన్ ఉండాలి, ఎంత టైం ఆఫ్ ఉండాలి, సాటర్డే వచ్చేది క్లీనింగ్ ఉండాలి, ఇది అలా ఉండాలి, ఇది ఎలా ఉండాలి, ఇంత ప్రిన్సిపల్ పెడతా ఉండేవాడు. కామరాజు కూడా అదే చెప్పేవాడు, డిసిప్లిన్ నేను గణపతి దగ్గర నుంచి నేర్చుకున్నాను. మాకు బీటెక్ రూమ్ లో ఉన్నప్పుడు అందరినీ డిసిప్లిన్ లో పెట్టేవాడు, టైం వెళ్ళాలి అనేది వాడు తీసుకొచ్చాడు అని చెప్పి. అవును 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 అవునవును. కానీ బాగుంది వెంకటకృష్ణ, టు నో ఎవ్రీవన్స్ జర్నీ కదా. కొన్ని సర్ప్రైజింగ్ థింగ్స్, ఎలిమెంట్స్, ప్లస్ కొన్ని ఫిలాసఫికల్ కోర్ థాట్స్ అనేటివి బయటకు వస్తా ఉన్నాయి. హోప్ఫుల్లీ ఇప్పుడు వాళ్ళు ఎవరైనా చూస్తే కూడా వాళ్ళకి ఏదో ఒక పాయింట్, అంటే సిమిలర్ థింకింగ్ లో ఉండి, అరే మనం ఇది చేయలేము, చేయగలము అనుకున్న టచ్ అయ్యేటివి ఉంటాయి కదా, టచ్ అయినప్పుడు దే కెన్ డూ ఇట్. బాగుంది. థ్యాంక్స్ వెంకటకృష్ణ. కుదిరేసి రికార్డింగ్ స్టాప్ చేస్తాను.